హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఫార్మ్ మెకనైజేషన్ ఏంటండి, ఫార్మ్ మెకనైజేషన్ అండి. ఈ టాపిక్ మీకు టీఎస్పిఎస్సి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేయడం జరిగిందండి. కానీ ఈ టాపిక్ని మీరు యూపీఎస్సిలో ఎకనామీ పర్పస్ వాడుకోవచ్చు అండి, ఎస్ఏ పర్పస్లో వాడుకోవచ్చు, మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా మీరు ఎకనామీలో కూడా వాడుకోవచ్చు అండి. సో ఫార్మ్ మెకనైజేషన్కి ఫస్ట్ వస్తే అసలు ఫార్మ్ మెకనైజేషన్ అంటే ఏంటి? సో అగ్రికల్చర్ ఆర్ ఫార్మ్ మెకనైజేషన్. సో అగ్రికల్చర్ మెకనైజేషన్ అంటే కేవలం మనం పండించే పంటల అటువంటి మెకనైజ్ చేయడము, అది ఎలక్ట్రికల్ పంపు పెట్టడం కానివ్వండి, లేదంటే మనం డ్రిప్ ఇరిగేషన్ చేయడం కానివ్వండి, లేదంటే మెకానికల్ పంప్స్ పెట్టేసి దాంతో చేయడం కానివ్వండి, హార్వెస్టర్లు లేదా ట్రాక్టర్లు యూజ్ చేయడం కూడా ఒక పార్టీ మెకనైజేషనేనండి. సో ఇప్పుడు ఫార్మ్ మెకనైజేషన్ అంటే కేవలం అగ్రికల్చరే కాకుండా ఫార్మ్స్కి సంబంధించి కోళ్ళ ఫామ్ కావచ్చు, ఎనిమల్ ఫార్మ్స్ కావచ్చు, ఇలా ఫిష్ ఫామ్ కూడా కావచ్చు, ఇలా ఇతరేతర ఫార్మ్స్కి కూడా మెషినరీ యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసే దాన్ని ఫార్మ్ మెకనైజేషన్ కిందకి తెస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డైరీ ఫార్మింగ్ అండి. ఇప్పుడు ఆవు నుంచి కానీ బర్రె నుంచి కానీ పాలు పితకాలి అంటే మీరు ఈ మధ్య మనుషులను ఉపయోగించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఆ ఎక్విప్మెంట్ పెట్టేస్తే తనకు తానుగా ఆటోమేటిక్గా తీసేస్తుంది. సేమ్ ఫర్ ద మెకనైజేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫిషరీస్ అండి. మీరు దాంట్లో మెకానికల్ బోట్స్ వాడడం, డ్రాయింగ్ నెట్స్ వాడడం, లేదు అంటే ఇంకా మెకనైజ్డ్ ఫీడింగ్ సిస్టమ్ కూడా పెట్టడం. సో దీన్ని ఇక్కడ వదిలేస్తే ఒకసారి దీన్ని డెఫినేషన్ చూద్దాం. మెకనైజ్డ్ అగ్రికల్చర్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ అగ్రికల్చర్ మెషినరీ టు మెకనైజ్ ద వర్క్ ఆఫ్ అగ్రికల్చర్. To boost up the mechanization in the agriculture, improved agriculture implements and machinery are essential. అగ్రికల్చర్లో మన వ్యవసాయంలో దిగుబడి పెంచాలన్నా, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ తగ్గివ్వాలన్నా, పోస్ట్ హార్వెస్ట్ అంటే ఏంటంటే మీ పంట వచ్చినప్పుడు తీసేటువంటి ఏదైతే ఉందో దాని యొక్క లాసెస్ తగ్గించాలన్నా ఈ మెకనైజేషన్ వల్ల చాలా వరకు మీరు లాభాలు పొందొచ్చు. నేను చెప్పేటి కూడా రాసుకోవాలండి. మీరు ఇందులో ప్రతి పాయింట్ నేను చెప్పేది ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ రాసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఏ రాష్ట్రాల యందు మెకనైజేషన్ ఎక్కువగా ఉంది, మన భారతదేశం ప్రపంచ దేశాలతో పోలిస్తే ఏ పొజిషన్లో ఉందో దాన్ని ఒకసారి చూద్దాం. ఇండియా స్టాండ్స్ అబౌట్ 40 to 45% విత్ స్టేట్స్ సచ్ యాజ్ ఉత్తరప్రదేశ్లో, హర్యానాలో మరియు పంజాబ్లో అత్యధిక మోతాదులో ఫార్మ్ మెకనైజేషన్ ఉంటుందండి. ఎందుకంటే ఇవి ఎక్కువగా ఫామ్లో రైస్ పండించే దేశాలు, ప్లస్ ఇండియాలోనే లీడింగ్ ఫార్మ్ ప్రొడ్యూసర్స్. మెకనైజేషన్ లెవెల్స్. బట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ హ్యావ్ నెగ్లిజిబుల్ మెకనైజేషన్. ఎందుకండి ఈశాన్య రాష్ట్రాల్లో మెకనైజేషన్ తక్కువగా ఉందంటే ఈశాన్య దేశాల్లో దాదాపు ఆ ఏరియా మొత్తము మౌంటేనియస్ రీజియన్ అండి, మౌంటేనియస్ రీజియన్. కానీ మీరు ఉత్తరాఖండ్, పంజాబ్ మరియు హర్యానా తీసుకుంటే అవేంటి అండి, ప్లేన్స్లో మెకనైజేషన్ ఈజీగా ఉంటుంది, మౌంటేనియస్ రీజన్లో మెకనైజేషన్ హార్డ్గా ఉంటుంది. ఇది మీరు జాగ్రఫీని లింకప్ చేస్తూ ఒక పాయింట్ రాసేయచ్చు. ఓకే, దిస్ లెవెల్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్ ఈజ్ స్టిల్ లో. మన భారతదేశంలో 40 నుంచి 45% ఫార్మ్ మెకనైజేషన్ ఉందండి. ఏదైతే 145 మిలియన్ హెక్టార్ల భూమిని మనం పండిస్తున్నామో దాంట్లో కేవలం 45% మెకనైజ్ చేసాం. కానీ ప్రపంచ దేశాలతో పోలిస్తే యూఎస్ఏ దాంట్లో పంటలు పండే నేలలో 95% మెకనైజ్డ్ అండి. అలానే బ్రెజిల్ 75% మెకనైజ్డ్ అండి. చైనా 57% మెకనైజ్డ్ అయి ఉంది. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అసలు మనం మెకనైజేషన్ ఎందుకు చేయాలి తెలుసుకోవాలి కదా. మీకు అర్థం తెలియాలి, దాని యొక్క మూలం కూడా తెలియాలండి. ఎందుకు, ఎలా అనేది ఎప్పుడు ఆలోచిస్తుంటే మీ ఆన్సర్ బ్యూటిఫుల్గా అవుతుంది. సో ఎందుకు చేయాలంటే మన వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానివ్వండి, అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ 2050 కల్లా ప్రపంచ జనాభాలో 50% మంది మీకు అర్బన్ ఏరియాస్లో ఉంటారు. కాబట్టి ప్రస్తుతము 58% ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు రూరల్ ఏరియాస్లో మరియు ఫామ్లో ఉన్నారు, అంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నారు. 58% ఎవరైతే అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నారో వీళ్ళందరూ అర్బన్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ అవ్వడం ద్వారా మన యొక్క అగ్రికల్చర్లో మెషినరీని ఖచ్చితం చేయడం అవసరం. ఎందుకంటే మ్యాన్ పవర్ అనేది రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. దాని గురించి చెప్తాను చూడండి. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ పర్సంటేజ్ ఆఫ్ అగ్రికల్చర్ వర్కర్స్ ఇన్ టోటల్ వర్క్ ఫోర్స్ would drop to 25% by 2050
ఫ్రమ్ 58% in 2001. ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అగ్రికల్చర్లో పనిచేస్తున్నారో వారి సంఖ్య 55% నుంచి 25%కి పడిపోయే అవకాశం అత్యధికంగా ఉంది. కాబట్టే మనకి మెకనైజేషన్ అవసరం. Thus there is a need for enhanced level of farm mechanization in the country. Due to the intense involvement of labor in different farm operations, the cost of production of many crops is quite high. మీకు ఇక్కడ ముఖ్యమైన పాయింట్ చెప్తానండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇలాంటి పాయింట్స్ ఖచ్చితంగా నోట్స్లో రాసుకోవాలి. ఏంటి అంటే భారతదేశంలో డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్ ఎకనామీ కాదండి. ఏంటి? ఇండియాస్ అగ్రికల్చర్ ఎకనామీ. ఇండియాస్ అగ్రికల్చర్ is not demand driven. అంటే నాకు ఇంత కావాలి కాబట్టి నేను ఇంత పండిస్తానని లేదండి ఇప్పటివరకు కూడా. ఇట్ ఈస్ సప్లై డ్రివెన్. ఏంటండి? సప్లై డ్రివెన్. పంట వచ్చిన ఆధారం మీద మనము మన తిండి కానీ అన్నిటిని కానీ ప్లాన్ చేసుకుంటాం. ఇది భారతదేశం యొక్క అగ్రికల్చర్ వ్యవస్థ యొక్క క్లియర్ పిక్చర్ అండి. ఏంటి? ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ సప్లై డ్రివెన్, నాట్ డిమాండ్ డ్రివెన్. అంటే వర్షం పడితే తగ్గుముఖం చూస్తాము, లేదంటే మళ్ళీ డ్రౌట్ వస్తే తగ్గుదల చూస్తాము, వర్షాలు మంచిగా పడితే పంటలు ఎక్కువగా వస్తాయి. కానీ ఇది డిమాండ్ డ్రివెన్ అంటే కాదు, సప్లై డ్రివెన్. ఈ సప్లై డ్రివెన్ డిమాండ్ డ్రివెన్కి మార్చడం అంటే నాకు ఇన్ని కేజీల పల్లీలు కావాలి, నాకు ఇన్ని కేజీల ఈ దిగుబడి కావాలి అని డిమాండ్ డ్రివెన్ అయిన రోజు అది చూడాలి అంటే అది కేవలం ఫార్మ్ మెకనైజేషన్ ద్వారానే సాధ్యమవుతుందండి. హ్యూమన్ పవర్, ఇది నోట్ చేసుకోవాలండి, ఇది ఇంపార్టెంట్. హ్యూమన్ పవర్ అవైలబుల్ ఇన్ అగ్రికల్చర్ ఆల్సో ఇంక్రీజ్ ఫ్రమ్ అబౌట్ 0.043 kilowatt per hectare in 1960 to 61 to about 0.77 kilowatt per hectare. అంటే ఒక మనిషి తన జీవిత కాలంలో పెట్టే అటువంటి ఎఫర్ట్ని ప్రతి ఒక్క మనిషికి విభజిస్తే ఎంత అండి? 0.077 kilowatt per hectare ఎనర్జీ పెట్టాలి. అదే కనుక మెకనైజ్ చేస్తే చూడండి, హవెవర్ యాజ్ కంపేర్డ్ టు ట్రాక్టర్ గ్రోత్, ఇంక్రీజ్ ఇన్ హ్యూమన్ పవర్ ఇన్ అగ్రికల్చర్ ఇస్ క్వైట్ లో. ఒక ట్రాక్టర్ చేసేటువంటి పనితో పోల్చుకుంటే, వాటి యొక్క గ్రోత్తో పోల్చుకుంటే మన మనుషులు చేసినటువంటి అవుట్పుట్ చాలా తక్కువ. Over the years, the shift has been towards the use of mechanical and electrical sources. కాలక్రమేణా మనం ఎలక్ట్రికల్ పంపుల వైపు లేదంటే డీజిల్ పంపుల వైపు కదలడం జరిగింది. In 1960-61, about 93% of farm power coming from animal sources, which reduced to about 10%. 1960-61లో ఫామ్లో ఏదైనా పని చేయాలంటే దాదాపు 93% మనము మన క్యాటిల్ పైన డిపెండ్ అయి ఉండేవాళ్ళం, మన ఎద్దుల పైన గిత్తల పైన డిపెండ్ అయి ఉండేవాళ్ళం. కానీ నేడు మాత్రం అది కేవలం 10% పడిపోయి ఎక్కువ శాతం మనం దేనిపైన డిపెండ్ అయ్యామండి? ఎలక్ట్రికల్ మోటార్లు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, హార్వెస్టర్ల పైన మనం డిపెండ్ అయి ఉన్నాం ఈరోజు. On the other hand, the mechanical and electrical sources of power have increased from 7% to 90% during the same period. Sources of power increase అయ్యాయి, మనకు పవర్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమంటున్నామంటే మెకనైజేషన్ అనేది ఖచ్చితంగా అవసరం. మన భారతదేశంలో తక్కువ మెకనైజ్ చేసాం. ఈ యొక్క ఎనర్జీ ఏదైతుందో ఎంత కావాలండి? 2 kilowatt per hectareకి పెంచడానికి, ఒక హెక్టార్కి 2 kilowatt ఆఫ్ ఎనర్జీని యూజ్ చేయాలనేది మనం ఏమ్గా పెట్టుకొని ముందుకు నడుస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్లీ ఎంత ఉందండి? 0.077%. అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ నుంచి కనీసం 2% అయినా మనం ఇన్పుట్ ఇవ్వాలి. సో సిగ్నిఫికెన్స్ ఏంటి అండి? ఓకే, ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ద ఆప్టిమైజింగ్ ఆఫ్ యూజ్ ఆఫ్ ల్యాండ్, వాటర్, ఎనర్జీ రిసోర్సెస్, మ్యాన్ పవర్ అండ్ అదర్ ఇన్పుట్స్ లైక్ సీడ్స్, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. ఈ అన్ని ఇన్పుట్స్ ఏవైతున్నాయో హ్యూమన్ కానీ, ఫర్టిలైజర్స్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, ఇవి ఎక్కువ శాతం అంటే 100 to 100% యూజ్ చేయాలి అంటే, ఎఫిషియన్సీ పెంచుకోవాలంటే మెకనైజేషన్ అనేది అవసరం. మ్యాక్సిమైజ్ ద ప్రొడక్టివిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ కల్టివేట్ ఏరియా, మేక్ అగ్రికల్చర్ మోర్ ప్రాఫిటబుల్ అండ్ అట్రాక్టివ్. అగ్రికల్చర్లో మీకు అవుట్పుట్ ఎక్కువగా వస్తుంది, ప్రాఫిట్లు ఎక్కువ వస్తాయి, అప్పుడు మీకు అగ్రికల్చర్ అనేది ప్రాఫిటబుల్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ డ్రైవర్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్ని మీరు సస్టైనబుల్ చేయాలంటే ఇదే అవసరం. కానీ మెకనైజేషన్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి? పొల్యూషన్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇంకొకటి రిడ్యూస్డ్ వర్క్ ఫోర్స్, ఎంప్లాయ్మెంట్ అనేది కూడా తగ్గే అవకాశం ఉంది.
కానీ భారతదేశంలో మెకనైజేషన్ సాధ్యమా? మరి సాధ్యమవుతే ఏ విధమైన సాధ్యం ఉంటుంది? సాధ్యం కాదు అంటే ఎందుకు సాధ్యం కాదు? అది కూడా మీరు తెలుసుకోవాలి కదా. భారతదేశంలో మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఏదైతుందో, దాదాపు 70% మంది రైతులు ఎవరైతున్నారో, ఓకే, ఫార్మర్స్ ఎవరైతున్నారో భారతదేశంలో, వారు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండి. ఎవరండి? స్మాల్ అండ్ మార్జినల్. అంటే వీరి యొక్క నికార ఆస్తి విలువ లేదా ల్యాండ్ హోల్డింగ్ ఎంత ఉంటుందంటే 1 to 2 hectares అండి. 1 నుంచి 2 హెక్టార్ల భూమి మాత్రమే ఉంటుంది. సో ఇంత చిన్న భూమికి ఒక హార్వెస్టర్ని కొనుక్కోవడం అనేది లాసే, అంతే కదండి. మినిమం ఒక 50 నుంచి 100 ఎకరాలు ఉంటే అలా హార్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్లు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు, సీడింగు, లేదంటే ఎక్స్ట్రాక్షన్ ఎక్విప్మెంటు, ఇలాంటివి అనేటివి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ ఇంత చిన్న భూమి కలిగిన రైతు, అది 70% మన భారతదేశంలో ఉంటే, మరి వీరు ఒక్కరే వెళ్ళి ఒక పెద్ద ట్రాక్టర్ 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పడుతుందండి. 6 lakhs to 10 lakhs ఒక ట్రాక్టర్ కొనాలంటే. ఒక హార్వెస్టర్ కొనాలంటే దాదాపు 50 లక్షల ఖర్చు. ఒక 2 ఎకరాల ఫార్మర్ ఏం చేసుకుంటాడు? కాబట్టి ఇండియా యొక్క పద్ధతి ఏ విధంగా ఉండాలి? రెంటల్ పద్ధతిలో ఉండాలి. ఏంటి, ఊబర్ మోడల్లో ఉండాలి. ఏదంటే రెంట్ తీసుకొని యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది వెళ్ళిపోవాలి. ఊబర్ మోడల్ అంటాం దాన్ని, ఊబరైజేషన్ కూడా అనొచ్చు. అయితే మరి భారతదేశంలో స్కీమ్స్ ఉన్నాయా? మన గవర్నమెంట్ ఏం చేస్తుందండి ఈ స్కీమ్స్ చేయడానికంటే? ఉందండి. 2014-15లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తెచ్చింది. దేనికండి? ఫార్మ్ మెకనైజేషన్ కోసం. ఆ స్కీమ్ పేరే సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ స్కీమ్. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ స్కీమ్. ఈ స్కీమ్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే మీ ఆన్సర్లో ఈ స్కీమ్ రాయాలి, ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ కూడా రాసే విధంగా మీరు ఉండాలి. స్కీమ్ అబౌట్ ఏంటి? ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్స్ వారు 2014-15 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. అండర్ ఇట్ సబ్సిడీ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ ద పర్చేస్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్. సబ్సిడీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంత అండి? 40 నుంచి 50% వరకు సబ్సిడీ అన్ని రాష్ట్రాలకు, మరియు ఈశాన్య రాష్ట్రాల కొరకు 100% సబ్సిడీ ఇస్తున్నాం. ఎంతవరకు అండి? 1.2 లక్షల రూపాయల వరకు. అంటే 1.2 లక్షల రూపాయల విలువైన ఏదన్నా మెషినరీ నువ్వు కొందాం అనుకుంటే పూర్తి శాతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే డబ్బు పెట్టేసి మీకు ఇస్తుంది. ఎక్కడ? ఈశాన్య రాష్ట్రాల్లో అండి. ఫర్ ఎగ్జాంపుల్ 1.2 లక్షలకి ఏమొస్తుందండి? మంచి మోటార్ వస్తుంది, మంచి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వస్తుంది. తద్వారా వాళ్ళు పంటలు పెంచుకోవచ్చు. ద అగ్రికల్చర్ మినిస్ట్రీ హ్యాస్ ఆల్సో డెవలప్డ్ ఎ మల్టీలింగ్వల్ మొబైల్ యాప్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఫార్మ్ మెషినరీ. ఏంటంటే కస్టమ్ హైరింగ్ సెంటర్. ఒక 4-5 ఫార్మర్స్ కలిసి వారు కొంత డబ్బులు వేసేసి ఒక ట్రాక్టర్ని గుత్తకు తీసుకోవడం, దాని ద్వారా వాళ్ళ పొలాలను దున్నుకోవడం అనే ఈజీ మెథడ్ని కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా చేస్తాం. కానీ దీంట్లో ఉన్న నెగిటివ్స్ గురించి కూడా మనం మాట్లాడదాం తర్వాత. విచ్ కమ్స్ ఫార్మర్స్ విత్ కస్టమ్ హైరింగ్ సర్వీస్ సెంటర్ సిచ్యువేటెడ్ ఇన్ దర్ లొకాలిటీ. అయితే ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్, అది స్టేట్ ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళాలి. కానీ దీంట్లో నెగిటివ్స్ ఏంటి? ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ అన్నారు. కస్టమ్ హైరింగ్ సెంటర్ అంటే ఇక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేయవచ్చు అంటే, మీరు ఇక్కడ ఒక హార్వెస్టర్ ఉందనుకోండి, వీరి దగ్గర వీళ్ళ షాపు, వీరి దగ్గర హార్వెస్టర్ ఉంటుంది. అయితే మీరు చుట్టుపక్కల ఉన్న ఒక 10 మంది రైతులతో కలిసి వీరి దగ్గరికి వెళ్ళి, నాకు మీ హార్వెస్టర్ కావాలి కిరాయికి, మేము తీసుకొని మేము దున్నుకుంటాము, మేము మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వస్తామని చెప్పేసి వీరి దగ్గర మీరు చెప్తారు. అయితే దీంట్లో ఉన్న నెగిటివ్స్ ఏంటి? రిజిస్ట్రేషన్ ఒకటండి. రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, ఫార్మర్స్ ఎక్కడ రిజిస్టర్ కావాలి అని ఎక్కడా లేదు. మరియు వీరి దగ్గర నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఎన్ని ఉన్నాయని ఒక దాన్ని బట్టి, ఇప్పుడు 1000 మంది ఫార్మర్స్ ఉన్న జాగాలో 2 హార్వెస్టర్స్ ఉంటే అది పనికిరాదు కదండి. అది ఒకటి. నెక్స్ట్ ప్రైజ్ అండి. ప్రైజ్ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి. నెక్స్ట్ ఎంటర్ప్రీనర్షిప్. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నాం దాని మీద కూడా ఆధారపడి మన కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనేటివి డిపెండ్ అయి ఉంటాయండి. వీటి సంఖ్య ఒడిస్సా రాష్ట్రంలో ఒడిస్సా రాష్ట్రంలో అత్యధిక మోతాదులో, అత్యధిక నెంబర్లో ఉందండి ఒడిస్సా రాష్ట్రంలో. ఓకే, నెక్స్ట్ ఈ స్కీమ్ యొక్క మేజర్ ఎయిమ్ ఏంటండి? సబ్మిషన్ ఫర్ ఫార్మ్ మెకనైజేషన్ యొక్క మేజర్ ఎయిమ్ ఏదంటే, ఇంక్రీజ్ ద రీచ్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్ to small and marginal farmers and to the regions and difficult areas where farm power is availability is low. ఏ రీజన్లో అయితే ఫామ్ పవర్ అవైలబిలిటీ తక్కువ ఉందో ఆయా రీజన్స్ వారికి ఈ స్కీమ్ వెళ్ళాలి.
ప్లస్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి మేజర్గా ఈ స్కీమ్ వెళ్ళాలి. ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ని ఎంకరేజ్ చేయాలి, హైటెక్ హబ్స్ ఫర్ హై వాల్యూ మెషిన్స్, క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ద స్టేక్ హోల్డర్స్ టు డెమాన్స్ట్రేషన్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో లేదంటే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, అయ్యా మీరు కస్టమ్ హైరింగ్ చేస్తే మీకు ఇంత లాభం వస్తుంది, గవర్నమెంట్ వారు ఇంత సబ్సిడీ ఇస్తారు, రైతుల దగ్గరికి వెళ్ళి చెప్పండి గవర్నమెంట్ వారు మీకు 50% డబ్బులు ఇస్తారు, కాబట్టి మీరు వెళ్ళి కస్టమ్ హైరింగ్ సెంటర్ నుంచి మీరు హార్వెస్టర్స్ అవి ఇవి తెచ్చుకోవాలి అని చెప్పేసి చెప్తాము. ఎన్షూరింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెషిన్స్ at designated testing center located all over the country. ఈ అగ్రికల్చర్ మెషినరీస్ని ఎక్విప్మెంట్ని రీసెర్చ్ ద్వారా డెవలప్ చేసి వాటికి సర్టిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేయాలనేది ఈ యొక్క స్కీమ్ యొక్క ఎయిమ్. ఇందులో ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ చూడండి. ప్రమోట్ అండ్ స్ట్రెంగ్థెన్ ద అగ్రికల్చర్ మెకనైజేషన్ త్రూ ట్రైనింగ్, టెస్టింగ్ అండ్ డెమాన్స్ట్రేషన్. ప్రమోట్ ఫార్మ్ మెకనైజేషన్ in selected villages, demonstrate training, distribution of post-harvest technology management, financial assistance ఇవ్వండి, establish farm machinery bunks custom hiring, promote farm machinery and equipment in northeast India, financial assistance for promotion of mechanization, establishment of high-tech, high-productive equipment hub, custom hiring. ఇవన్నీ కూడా హైరింగ్ చేయాలి, రెంటల్ మోడల్లో ఉండాలి. దీన్నే ఊబరైజేషన్, ఊబర్ ఎలాగైతే మనం బుక్ చేసుకుంటాం ఊబర్ పూల్ అనేది, ఆ విధంగానే ఊబరైజేషన్ అంటాం దీన్ని. ఏంటి, ఒక గుత్తలాగా కొంతమంది ఫార్మర్స్ వచ్చి ఒక హార్వెస్ట్ మిషన్ని తీసుకోవడం. నెక్స్ట్ మీకు క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పాను, మెకనైజేషన్ ఇన్ ఫార్మ్ అంటే కేవలం అగ్రికల్చరే కాదు, ఇతర సెక్టార్స్లో కూడా. కానీ వెన్ కంపేర్డ్ విత్ అగ్రికల్చర్, ఇతర సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ మన డైరీ సెక్టార్, మన యొక్క ఫిషరీ సెక్టార్, ఇవి అన్నిటికంటే ఫార్వర్డ్గా ఉన్నాయి. కానీ ఒకసారి వీటి గురించి తెలుసుకుందాం. In dairy and livestock sector, which is largely integrated and associated industry, adoption of mechanization has been more common. Milking machines, fodder handling and feeding machines, harvesting system, abattoirs, etc. are examples. In the fisheries sector, the adoption of mechanization has been even more and has reaped major benefits. ఏంటంటే ఫిషరీస్ సెక్టార్లో ఈ యొక్క మెకనైజేషన్ చాలా బెటర్గా ఉంది, దానివల్ల లాభాలు కూడా ఎక్కువగా వచ్చాయి. ఎగ్జాంపుల్స్ రేంజ్ ఫ్రమ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ విచ్ డిప్లాయ్ ప్రొపల్షన్ అండ్ మోటరైజ్డ్ నెట్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్, ఫిష్ పాండ్ మేనేజ్మెంట్ ఎక్విప్మెంట్. నేను ఒక పాండ్, రొయ్యల చెరువు, చేపల చెరువు పెట్టుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మెయింటైన్ చేసే అటువంటి సిస్టమ్స్ అండి. ఫ్యాక్టరీ షిప్స్ ఇన్ ద ఫిషరీస్ సబ్ సెక్టార్ అండ్ ప్రాబబుల్లీ ద లార్జెస్ట్ ఫార్మాట్ ఆఫ్ మెకనైజేషన్ డిప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్స్. ఓకే, షిప్స్లో కానివ్వండి, షిప్స్ ఫిషరీస్ కానివ్వండి, అది లార్జెస్ట్ ఫార్మ్ అనమాట. ఆన్ ఫార్మ్ ఫీల్డ్స్, మెకనైజ్డ్ టిల్లేజ్ అండ్ హార్వెస్టింగ్ ఆర్ నౌ మోస్ట్ కామన్ used in India, is the largest market for tractors and variety of harvester machine. భారతదేశం ట్రాక్టర్స్ని ఇంపోర్ట్ చేస్తుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది. అతిపెద్ద మార్కెట్ అండి భారతదేశం ట్రాక్టర్స్కి. కానీ దీంట్లో ఒక నెగిటివ్ పాయింట్ ఉంది. ఏంటా నెగిటివ్ పాయింట్? మెకనైజేషన్కి ఒక మేజర్ నెగిటివ్ పాయింట్ ఇదంతా చదువుతున్నప్పుడు ఏంటి అంటే, ల్యాండ్ అనేది లిమిటెడ్ రిసోర్స్ అండి, లిమిటెడ్ రిసోర్స్. మహా అంటే మీకు నెట్ సోన్ ఏరియా, మీరు ఎకనామీలో కనుక జాగ్రఫీలో కనుక చదివితే ఈ నెట్ సోన్ ఏరియా అనే పదం వింటారు. నెట్ సోన్ ఏరియా అంటే మొత్తం ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్, ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం ఉందో దాంట్లో ఎంతవరకు మీరు పంట వేశారన్న దాన్ని నెట్ సోన్ ఏరియా అంటాం. అయితే ఈ నెట్ సోన్ ఏరియా అంటే మహా అంటే 10% పెరుగుతుందేమో, అంతకంటే ఎక్కువ పెరగదు. ఇది ఏదో రోజుకి స్టాగ్నేట్కి వస్తుందండి మెకనైజేషన్ అనేది. అంటే ల్యాండ్ అనేది లిమిటెడ్ కదా, ఎక్కువ పెరగదు, రోజు రోజుకి పెరిగేదైతే కాదు, తరిగేదే. సో కాబట్టి మెకనైజేషన్ పైన ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలామంది వెనకాడతారు, ఎస్పెషల్లీ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. నోట్ చేసుకోవాలి. ఇరిగేషన్ పంప్స్, ఫర్టిగేషన్ సిస్టమ్ అండ్ పెస్టిసైడ్ అప్లికేషన్స్ ఆర్ అదర్ మెషినరీ ఫార్మ్స్ ఆఫ్ ఫార్మ్ ఇన్పుట్స్. ఏదైతే మన రైతు ఇలా పంపు కొట్టుకుంటూ పోతారో అది చిన్నపాటి మిషనే అండి. Okay, next, however, given the scale of India's agriculture subsector, mechanization is yet to penetrate across all regions and farm types. కానీ ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చేసినటువంటి మెకనైజేషన్ అనేది చాలా చాలా తక్కువ మోతాదులోనే ఉంది. One of the major limitations of deploying farm machines is the capacity of farmer to efficient own such equipment. అంటే చిన్న చిన్న ఫార్మర్స్, బీద ఫార్మర్స్ వారికి వారు సొంత ఎక్విప్మెంట్ కొనుక్కోలేని విధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మన దగ్గర మెకనైజేషన్ తక్కువగా ఉంది. స్మాల్ ఫార్మర్స్ కంటిన్యూ టు బి మెయిన్ స్టే ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్. చూడండి, వీరు కూడా చెప్తున్నారు
కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఒక్కటే మన రైతుల్ని మెకనైజేషన్ వైపు నడిపిస్తుంది, అది తప్ప ఇంకేది నడిపివ్వదు. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ మెకనైజేషన్? చెప్తే ప్రతిదీ ఏంటండి, స్మాల్ సైజ్ ల్యాండ్ హోల్డింగ్, సర్ప్లస్ అగ్రికల్చర్ వర్కర్స్, అవసరానికి మించి ఉన్నారు, అవసరానికి మించి, దాన్ని ఏమంటామండి, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, నెక్స్ట్ సర్ప్లస్ క్యాటిల్, మన దగ్గర క్యాటిల్ ఎక్కువగా ఉంది, ఒకవేళ మెకనైజేషన్ తెచ్చామనుకోండి ఈ క్యాటిల్ అనేది కూడా అంతరించిపోయే అవకాశం ఉందండి. ఇలిటరేట్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్, షార్టేజ్ ఆఫ్ పవర్ ఇన్ మెనీ రూరల్ ఏరియాస్. సప్లై ఉండాలి, ఎలక్ట్రిసిటీ సప్లై ఉండాలి, పవర్ సప్లై ఉండాలి, అప్పుడే కదా ఇవన్నీ మిషనరీస్ వాడగలం. నెక్స్ట్ డిఫరెంట్ కమిటీస్ ఈ యొక్క ఫార్మ్ మెకనైజేషన్ గురించి ఏం చెప్పారో చూద్దాం. మొట్టమొదటిగా మన అశోక్ దాల్వాయ్ కమిటీ అండి. ఈ కమిటీ డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ కమిటీ అండి. డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ కమిటీ బై 2022 కల్లా డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ కమిటీ అంటే మీరు అశోక్ దాల్వాయ్ కమిటీ అని గుర్తుపెట్టుకోవాలి. ఫార్మ్ మెకనైజేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఆర్ టూ థింగ్స్ టు ఫోకస్ ఇన్ ఆర్డర్ టు డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్. వారు చెప్పారు, అశోక్ దాల్వాయ్ కమిటీ ఏం చెప్పారు, మీరు డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్ చేయాలంటే ఫార్మ్ మెకనైజేషన్ తప్పనిసరిగా చేయాల్సిందే. ఇంటిగ్రేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ ద నెంబర్ ఆఫ్ మార్జినల్ ఫార్మర్స్ ఆర్ హై. ఏమంటున్నారు, మీరు ఈ ఫార్మర్స్ అందరినీ ఒకటే చెట్టు కింద దేవండి, కోఆపరేట్ చేయండి, గుర్తపట్టండి, అప్పుడే మెకనైజేషన్ కుదురుతుంది. ఇట్ ఈస్ అన్ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ హెడెడ్ బై అశోక్ దాల్వాయ్. వీరు ఏమంటున్నారు, ప్రస్తుతం ఉన్న మన అగ్రికల్చర్ సెక్టర్ని డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ చేయాలంటే దాదాపు 6,399 బిలియన్ రూపీస్ని మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తున్నారు. అంటే దాదాపు 6,000 కోట్లను కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మన అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఈ ఫార్మ్ మెకనైజేషన్ గురించి అవగాహన పెంచేందుకు, విద్యార్థుల్లో మరియు ఫార్మ్స్లో కాంపిటీషన్ విధంగా తెచ్చేందుకు ఒక చిన్నపాటి ప్రోగ్రామ్ తెచ్చామండి. దాని పేరే కృతజ్ఞ హ్యాకథాన్. 2020లో జరిగిందండి. లాంచ్డ్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ టు ప్రమోట్ ఫార్మ్ మెకనైజేషన్. కరెంట్ అఫైర్స్ పరంగా రాయండి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా రైతుల్లో, స్టూడెంట్స్లో, ఈ విద్యార్థుల్లో, ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న విద్యార్థుల్లో ఇలా చేస్తే నాకు ప్రైజ్ మనీ వస్తుంది కాబట్టి కొంత వారు ఎక్కువగా టైం చేసేసి కొత్త మెషినరీని కూడా కనిపెట్టగలరు. దీనికి క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారండి ఈ హ్యాకథాన్లో. సెప్టెంబర్ 23, 2020లో కృతజ్ఞ హ్యాకథాన్ చేశారండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ నేషనల్ అగ్రికల్చర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఓకే, దీన్ని ఎందుకంటే ఫార్మ్ మెకనైజేషన్ గురించి అవగాహన పెంచేందుకు. నెక్స్ట్, భారతదేశంలో ఇప్పటివరకు మెకనైజేషన్ ఇన్నిసార్లు విన్నాము, స్కీమ్ విన్నాము, మరి ఎక్విప్మెంట్ కూడా ఉంటాయి కదా, ఏ ఎక్విప్మెంట్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్న చిన్న డేటాని కూడా మనం రాసుకుంటే మనకు వాల్యూ అడిషన్ అండి. ఇక్కడ చూడండి, సీడర్స్ మరియు ప్లాంటర్స్ అంటే ఎంతవరకు విత్తనాలు నాటేటివి మరియు చెట్లను నాటేటువంటి ఎక్విప్మెంట్ మన భారతదేశంలో ఇంపోర్ట్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, ఇది మన ఎక్స్పోర్ట్ లైన్ అండి, ఇది మన ఎక్స్పోర్ట్ లైన్. ఓకే, సీడర్స్ ఇదంతా ఇంపోర్ట్ లైన్, ఇది ఇంపోర్ట్ లైన్ వచ్చేసి, ఇది ఇంపోర్ట్ అండి, ఇది ఎక్స్పోర్ట్ అండి, ఈ వైట్ లైన్ ఎక్స్పోర్ట్. సో మీరు కనుక ఇక్కడ చూస్తే మనం ఎక్కువ శాతం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎక్కువ శాతం ఈ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే మన డిమాండ్ రోజుకి పెరుగుతుంది, కానీ ఎక్స్పోర్ట్ అనేది నిలకడగా లేదు. ఏది కూడా రెండు కూడా నిలకడగా లేవండి. ఈ పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నిలకడగా ఉన్నాయా? 5 సంవత్సరాల కాలంలో నిలకడగా లేవు. కానీ వీఆర్ ద నెట్ ఇంపోర్టర్, ఈ విషయంలో నెట్ ఇంపోర్టర్. ఓకే, నెక్స్ట్ ట్రాక్టర్స్ ఏ విధంగా ఉంది, ట్రాక్టర్స్ పరిస్థితి. ట్రాక్టర్ ఎక్స్పోర్ట్ చూడండి, ఇది ట్రాక్టర్ ఎక్స్పోర్ట్ లైన్. ఓకే, ట్రాక్టర్. నెక్స్ట్ ట్రాక్టర్ ఇంపోర్ట్ చూడండి, నెట్ చూస్తే వీఆర్ ద నెట్ ఇంపోర్టర్ ఆఫ్ ట్రాక్టర్స్. మనకి ఇంకా ట్రాక్టర్స్ పైన డిమాండ్ ఉంది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఈ రెండిట్లో చూస్తే ఓకే, కంబైన్ హార్వెస్టర్స్ అండి, కంబైన్ హార్వెస్టర్, పెద్ద హార్వెస్టర్ మిషన్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఇంపోర్ట్ చూడండి 6,000 ఉంది, ఎక్స్పోర్ట్ చూడండి 1,200 ఉందండి. సో దీన్ని బట్టి కూడా ఇండియా ఈజ్ ద నెట్ ఇంపోర్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మ్ మెషినరీ. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫార్మ్ మెషినరీ ఎండ్ చేసే ముందు మనం యూజ్ చేసే మామూలుగా ఉండే ఫార్మ్ మెషినరీస్ని మీరు ఒకసారి చూడండి. ట్రాక్టర్ అండి, ఇంకోటి పవర్ టిల్లర్ అండి, నెక్స్ట్ రోటావర్,
ఓకే, ఇట్లా రొటేట్ చేస్తుంటుంది. ఎంబీ ప్లవ్, కరేజ్ వీల్, ఓకే, డిస్క్ మ్యారో, ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్, సీడ్ కంఫర్ట్, ఫర్టిలైజర్ డ్రిల్, కల్టివేటర్, పవర్ రీపర్, ట్రెషర్, కంబైన్ హార్వెస్టర్స్, ఇవన్నీ కూడా మన భారతదేశంలో మనం వాడేటువంటి మెషినరీ. సో ఫ్రెండ్స్, మెకనైజేషన్ వల్ల లాభాలు తెలుసుకున్నాం, నష్టాలు కూడా చూసాం. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వే ఫర్ ఇండియా టు గెట్ కంప్లీట్ మెకనైజేషన్? ఏ విధంగా మనం మెకనైజేషన్ వల్ల ఎంతవరకు రీప్ అవుతాము అంటే సింపుల్గా చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఓన్లీ కస్టమర్ హైరింగ్ సెంటర్స్ ద్వారానే, కేవలం వాటి వల్లనే మనం కంప్లీట్ మెకనైజేషన్ అనేది సాధ్యపడుతుంది తప్ప ఇతర ఏ పద్ధతి ద్వారా మనం కంప్లీట్ మెకనైజేషన్ భారతదేశంలో సాధించలేము. ఎందుకంటే మనకి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు. సో దీని నుంచి కూడా క్వశ్చన్ డైరెక్ట్గా రావచ్చండి. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఫార్మ్ మెకనైజేషన్ ఇన్ ఇండియా? సింపుల్గా రాసేయండి ఫ్రెండ్స్, ఇది సింపుల్గా మీకోసం పెడుతున్నా. దీంట్లో ఒక 2 వాల్యూ అడిషన్స్ ఇస్తా. ఛాలెంజెస్లో మీకు చెప్పాను, ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ నాట్ డిమాండ్ డ్రివెన్ బట్ సప్లై డ్రివెన్. అంటే రైతులు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారో అంతే తింటాం తప్ప మనకు కావాల్సినంత రైతులు ఇప్పటివరకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనకు మెకనైజేషన్ లేదు, సరిపడే ఫర్టిలైజర్స్ లేవు, సరిపడే హైబ్రిడ్ విత్తనాలు లేవు. కాబట్టి ఇట్ ఈజ్ ఏంటి, సప్లై డ్రివెన్ అగ్రికల్చర్. థస్ ఏమవుతుంది, థస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రి మెషినరీ ఈజ్ లో. ఇది రాయాలండి మీరు, ఇది రాయాలి. ఇది రాస్తే మీ యొక్క లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది అనమాట. సో సింపుల్గా మీకున్న ఛాలెంజెస్ ఏంటి అండి? ఛాలెంజెస్ ఏంటి చెప్పండి. ఒక ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి స్మాల్ అండ్ మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్, స్మాల్ అండ్ మార్జినల్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ లో నెంబర్ ఆఫ్ కస్టమర్ హైరింగ్ సెంటర్స్. నెక్స్ట్ ఇంకేం రాస్తారు చెప్పండి? లో లిటరసీ అమాంగ్ ఫార్మర్స్. ఓకే, నెక్స్ట్ హై అన్ఎంప్లాయ్మెంట్, మామూలుగా high people or high population in agriculture, high unemployment రాయొచ్చు. సో ఈ విధంగా మీరు ప్రతి పాయింట్ని మెన్షన్ చేయాలి. ప్లస్ కన్క్లూజన్లో కూడా ఇండియాకి ఛాలెంజెస్ ఉన్నప్పటికీ రోజుకి తన నెంబర్ ఆఫ్ మెకనైజేషన్ని పెంచుకుంటూ పోతుంది. ఎందుకంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంటుందండి. దేనికన్నా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఫార్మ్ మెకనైజేషన్లో 18% కంటే ఎక్కువగా ఉందండి. ప్లస్ మన భారతదేశంలో ఇప్పటివరకు కూడా పవర్ ఏదైతే కన్జంప్షన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ ఉందో చాలా తక్కువగా ఉంది. దాన్ని కూడా మనం పెంచాలి అని చెప్పేసి రాయగలగాలి. WTO వాళ్ళు లేదంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీకు ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఉంటాయని, అదేవిధంగానే మీకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు మరియు WHO వారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు మరియు WTO వారు ఏంటండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వారు, వీరు వారికి సంబంధించిన ఫీల్డ్స్లో లాస్ ఫ్రేమ్ చేశారండి. అలానే నేను చెప్పిన విధంగా ఈ యొక్క WHO ఏదైతే ఉందో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఏం చేశారంటే రిప్లేస్ అని ఒక ప్రోగ్రామ్ తెచ్చారు. దేనికంటే ట్రాన్స్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో, కొవ్వు పదార్థాలు, ఇవి అంత తొందరగా కరిగే పదార్థాలు కావండి. ఇవి వెళ్ళి మీ ఆర్టరీస్ని క్లాక్ చేస్తాయి. గుండెపోటు, హార్ట్ అటాక్, డయాబెటీస్, ఓకే, నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్, ఎస్పెషల్లీ ఎన్నో రకాల వ్యాధి, ఊబకాయంలు అటువంటి గుండెపోటు లేదా మీకు క్షయవ్యాధి అటువంటి వ్యాధులను తెప్పించేటువంటి ఫ్యాటే ఈ ట్రాన్స్ ఫ్యాట్ అండి. ఏంటండి, మామూలుగా మనం జంతువుల నుంచి లేదా హెల్దీ ఫ్యాట్కి ట్రాన్స్ ఫ్యాట్కి తేడా ఏంటి అంటే, పండ్ల నుంచి వచ్చేది హెల్దీ ఫ్యాట్ అండి. ఈ ట్రాన్స్ ఫ్యాట్కి ఎగ్జాంపుల్ చెప్తా, డాల్డా అండి. మనం వాడే డాల్డా, ఈ డాల్డాని ఏం చేస్తామండి, హైడ్రోజన్ దానికి పంపించేసి ఆ ఫ్యాట్స్ని హైడ్రోజనైజ్ చేసేసి వాటిని గడ్డగట్టి వాటి టేస్ట్ పెంచడానికి ట్రై చేస్తాం. ఇవి అంత మంచివి కాదండి. మనం తింటే మన గుండెలో ఉన్న ఆర్టరీస్ని బ్లాక్ చేసేంత కెపాసిటీ యొక్క ఫ్యాట్స్కి ఉంటుంది. అవే ట్రాన్స్ ఫ్యాట్. వీటిని ఎక్కడెక్కడ గమనిస్తారు, కేకుల్లో, బిస్కెట్స్లో, మీరు తినేటువంటి బయట తినేటువంటి చెత్త బర్గర్స్లో, వీటిలో
ఎక్కువగా మనం ట్రాన్స్ ఫ్యాట్స్ చూస్తుంటాం. ఈ యొక్క ట్రాన్స్ ఫ్యాట్స్ని మొత్తంగా ఆహారం తయారు చేసే విధానం నుంచి తొలగించడానికి WHO తీసుకొచ్చినట్టు ఇనిషియేటివే రిప్లేస్ ఇనిషియేటివ్ 2023 కల్లా ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ని మొత్తంగా లేకుండా ఫుడ్ ఇండస్ట్రీ నుంచి తొలగించాలనేదే వీరి యొక్క ఎయిమ్ అండి. An action pact to eliminate industrially produced trans fat food globally. Increased intake of trans fat, 1% కనుక మనం ట్రాన్స్ ఫ్యాట్ తీసుకుంటే is associated with increased risk of coronary heart diseases, mortality and events. Trans fat intake is responsible for, చూడండి, ట్రాన్స్ ఫ్యాట్ తినడం ద్వారా దాదాపు 5 లక్షల మంది చనిపోతూ ఉంటారండి. ప్రీమెచ్యూర్ డెత్స్ ఫ్రమ్ కరోనరీ హార్ట్ డిజీజెస్ ఈచ్ ఇయర్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఇవి తినడం ద్వారా, ట్రాన్స్ ఫ్యాట్స్ తినడం ద్వారా 5 లక్షల మంది జనాభా ఊరికే ఎటువంటివి సడన్గా చనిపోతూ ఉంటున్నారు, వారి వయసుకు సంబంధం లేకుండా. మామూలుగా ఈ రిప్లేస్ అనే స్కీమ్లో, ఈ రిప్లేస్ అనే ప్రాజెక్ట్లో 6 మేజర్ పిల్లర్స్ ఉన్నాయి. ఈ 6 మేజర్ పిల్లర్స్ ఏంటో చూడండి, ఈ పేరులోనే చెప్తాయి. REPLAC. ఓకే, 1 2 3 4 5 6. సో అంటే రివ్యూ చేయండి. ఏం రివ్యూ చేయాలండి? డైటరీ సోర్సెస్ ఆఫ్ ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూస్ ట్రాన్స్ ఫ్యాట్ అండ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ రిక్వైర్మెంట్ పాలసీ చేంజ్. నెక్స్ట్ ప్రమోట్ చేయండి. ఏం ప్రమోట్ చేయాలండి? ట్రాన్స్ ఫ్యాట్ని రిప్లేస్ చేయాలని దాన్ని ప్రమోట్ చేయండి. ద రిప్లేస్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూస్ ట్రాన్స్ ఫ్యాట్ విత్ హెల్దియర్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్. నెక్స్ట్ లెజిస్లేట్. ఏం లెజిస్లేట్ అండి? ఒక లా దేండి, ఒక రూల్ దేండి. దేనికి? ట్రాన్స్ ఫ్యాట్ని కొద్దిగా నెమ్మదిగా తగ్గిస్తూ వచ్చేందుకు ఒక లా దేండి. నెక్స్ట్ యాక్సెస్. యాక్సెస్ అంటే యాక్సెస్ అండ్ మానిటర్ ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్ కంటెంట్ ఇన్ ఫుడ్ సప్లై చేంజెస్ ఇన్ ద ట్రాన్స్ ఫ్యాట్ కన్జంప్షన్ ఇన్ ద పాపులేషన్. ఏంటి? ఈ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో నేను మారాలనుకునే వారికి యాక్సెస్లో ఉండండి. నెక్స్ట్ క్రియేట్. జనాల్లో మీరు అవగాహన పెంచండి. ట్రాన్స్ ఫ్యాట్ తినడం ద్వారా మీకు ఎంత వ్యాధులు వస్తాయి, ఎంత డేంజర్ అనే దాని గురించి అవగాహన పెంచండి. ఎన్ఫోర్స్. ఎవరైతే నేను పాలసీ తయారు చేశానో ఆ పాలసీని కంప్లై గారో, ఎవరైతే ఆ పాలసీని పాటించారో వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం, అటువంటి వాటి విధానాలు కూడా మీరు పెట్టాలి అని చెప్పేసి రిప్లేస్ అనే పేరులో మీరు చదవాలండి. రిప్లేస్ అంటే ఆర్ అంటే రివ్యూ చేయడం, పి అంటే ప్రమోట్ చేయడం, ఎల్ అంటే లెజిస్లేషన్ చేయడం, యాక్సెస్ చేయడం, క్రియేట్ చేయడం మరియు ఎన్ఫోర్స్మెంట్ చేయడం. గుర్తుపెట్టుకోవాలండి. ఈ స్లైడ్ని పాస్ చేసుకొని మీరు రాసుకోవాలి. రిప్లేస్ గురించి ఖచ్చితంగా రాయాలి మీరు ఫుడ్ సేఫ్టీ లాస్ చదివినప్పుడు. నెక్స్ట్ చూడండి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో కూడా అండి మన ఈ యొక్క రిప్లేస్కి అనుకూలంగా మన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఒక రూల్ తెచ్చింది. ఏంటి అంటే హ్యాస్ క్యాప్డ్ ద అమౌంట్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్స్. ఈ యొక్క ట్రాన్స్ ఫ్యాట్ని తగ్గడానికి ఇన్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ 2021 కల్లా 3% ఉంచాలి, 2022 కల్లా 2% తీయండి. ఫ్రమ్ ద కరెంట్ ప్రిమిసిబుల్ లిమిట్ ఆఫ్ 5% త్రూ అన్ అమెండ్మెంట్ టు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్. మన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ని అమెండ్ చేసి ప్రస్తుతం ఉన్నటువంటి 5% లిమిట్ ఏదైతుందో ట్రాన్స్ ఫ్యాట్ మన ఫుడ్లో ఉండగలదో దాన్ని 2021 కల్లా 3%కి, 2022 కల్లా 2%కి కుదించి తక్కువ ట్రాన్స్ ఫ్యాట్ తినే విధంగా చూడడమే మన FSSAI తీసుకొచ్చినటువంటి గ్రేట్ ఇనిషియేటివ్ ఇన్ లింక్ టు WHO వారి ఆధ్వర్యంలో. నెక్స్ట్ అండి, భారతదేశంలో ఈ ఫుడ్ సేఫ్టీ గురించి ఇంకా అవగాహన, ఇంకా మంచిగా అందరికీ ఎలాంటి ఫుడ్ తినాలో, ఆహార పదార్థాలు ఎలా ఉండాలో అన్న దాని గురించి చెప్పేందుకు ఈట్ రైట్ ఇండియా మూవ్మెంట్ అనే దాన్ని తీసుకొచ్చామండి. సో ఇప్పుడు మనం ఈట్ రైట్ ఇండియా మూవ్మెంట్ గురించి కూడా చదువుకుందాం. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా and Food Safety Standard Authority of India to transform the country's food system in order to ensure safe, healthy and sustainable food for all Indians. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యవంతమైన ఆహారం అందే విధంగా ఈ ఈట్ రైట్ మూవ్మెంట్ అనేది తెచ్చామన్నమాట. అంటే ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా తినాలి, ఎలా తినకూడదు అని మొత్తం అవగాహన కలిగించేందుకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు FSSAI వాళ్ళు తెచ్చారు. ఇట్ ఈస్ అలైన్డ్ టు, దీన్ని దేనికి అలైన్ చేశాం? నేషనల్ హెల్త్ పాలసీ 2017కి అలైన్ చేశామండి. ఆయుష్మాన్ భారత్కి, పోషణ్ అభియాన్కి. పోషణ్ అభియాన్ అంటే ఏంటండి? న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది భారతదేశంలో ఉండకుండా, ఎస్పెషల్లీ ఇదేంటండి అనేమియా డెఫిషియన్సీ, అంటే అనేమియా ఐరన్ డెఫిషియన్సీ అనమాట. భారతదేశంలో సగం మంది పిల్లలకు ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందండి. అంత దారుణం అండి. అనేమియా ముక్త్ భారత్ అండ్ స్వచ్ఛ్ భారత్ మిషన్
క్లీన్, హైజీన్, న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, అన్నీ కలిగిన ఆహారం తినే విధంగా తెచ్చినటువంటి ఇనిషియేటివే మన ఈ ఈట్ రైట్ ఇండియా మూమెంట్. మీకు చెప్పానండి, WTO వారు కూడా ఎవరండి, మన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వారు కూడా శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ తెచ్చారు. ఏంటండి, శానిటరీ అండ్ ఫైటో శానిటరీ అంటే ఏంటండి, క్లీన్గా, నీట్గా, హైజీన్గా ఉండేటువంటి ఆహారం మరియు బ్యాక్టీరియా మరియు ప్యాథోజన్స్ లేనటువంటి ఆహారం కొరకు WTO వాళ్ళు వచ్చారు. అదేవిధంగా కోడెక్స్ అనే కొన్ని కోడ్స్, ఈ కోడ్ ఎవరు ఇచ్చారు అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు. ఎవరితో కలిసి అండి, కోడెక్స్ అల్మిటరీస్, ఇది ప్రిలిమ్స్లో వస్తుందండి. కోడెక్స్ అల్మిటరీస్ దేనికి చెందింది అని ఇచ్చినప్పుడు మీరు ఫుడ్కి చెందింది, క్లీన్ ఫుడ్కి చెందింది అని మీరు ఆన్సర్ పెట్టాలి. కోడెక్స్ అల్మిటరీస్ కమిషన్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఫుడ్ స్టాండర్డ్ బాడీ. రాసుకోవాలి, ఏంటండి, ఇంటర్నేషనల్ ఫుడ్ స్టాండర్డ్ బాడీ ఎస్టాబ్లిష్డ్ జాయింట్లీ బై ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి ఈ కోడెక్స్ అనే దాన్ని? మన FAO వారు. ఎవరండి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దేనికి చెందిందండి? యునైటెడ్ నేషన్కి చెందింది. మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇద్దరు కలిసి 1963లో ఎటువంటి ఫుడ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే మనుషులందరూ ఆరోగ్యవంతంగా హ్యాపీగా జీవించగలరో దాన్ని వారు మెయింటైన్ చేస్తున్నారండి. విత్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ కన్జ్యూమర్ హెల్త్ అండ్ ఎన్ష్యూరింగ్ ఫేర్ ప్రాక్టీసెస్ ఇన్ ఫుడ్ ట్రేడ్. ఓకే, దీని గురించి ఇంతకంటే మీరు ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు మెయిన్స్లో కనుక భారతదేశంలో మరియు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫుడ్ సేఫ్టీ లాస్ మరియు ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చామన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇవి అన్ని పేర్లు రాయాలి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ రాయాలి, దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ రాయాలి, నేను చెప్పినటువంటి కోడెక్స్ రాయాలి, ఈట్ రైట్ మూమెంట్ రాయాలి, స్టేట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ గురించి రాయాలి. ఇవన్నిటి గురించి రాయాలండి. వీటి పేర్లు పడాలి మీ ఆన్సర్లో. పేర్లు పడకుండే మార్కులు రావండి. సో నెక్స్ట్, అగ్రిమెంట్ ఆన్ అప్లికేషన్స్ ఆఫ్ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ ఎవరిచ్చారండి? WTO వారు 1995లో అగ్రిమెంట్ ఆన్ అప్లికేషన్స్ ఆఫ్ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ కింద ఈ కోడెక్స్ అనే దాన్ని రికగ్నైజ్ చేసి ఇదే స్టాండర్డ్ పరంగా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఆహారంలో జరిగేటువంటి ట్రేడ్ని గమనించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. స్టాండర్డ్స్ అండ్ గైడ్ లైన్స్ and recommendations as references for international trade and dispute settlement, especially in the case of phytosanitary measures. ఇది పెద్ద ఇష్యూ అండి. ప్రతిసారి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా వస్తే ఏంటి, మన భారతదేశం నుంచి జరిగేటువంటి దాదాపు ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో ఫారెన్ కంట్రీస్ ఏం చేస్తాయండి, వెంటనే ఆంక్షలు విధిస్తాయి. ఏంటి, మీ దగ్గర నుంచి వచ్చేది శానిటరీ, ఫైటో శానిటరీ లేదా కోడెక్స్కి సంబంధించిన విధంగా మెయింటైన్ చేయట్లేదు మీరు, కాబట్టి మేము ఈ ఫుడ్ తీసుకోము అని చెప్పేసి చెప్తారు. అప్పుడు మన దగ్గర ఎక్సెస్ ఫుడ్ ఉండిపోతుంది, రేట్లు పడిపోతాయి, దారుణమైన పరిస్థితి. సో ఇలా కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకు అవుతున్నాయని గొడవలు. కరెంట్లీ ద కోడెక్స్ అల్మిటరీ కమిషన్ హ్యాస్ 189 కోడెక్స్ మెంబర్స్ made up of 188 member countries and 1 member organization, the European Union. India became the member of Codex Almitaris in 1964. అది ఫామ్ అయిన సంవత్సరం లోపే మనం దాంట్లో జాయిన్ అయ్యాం. దాదాపు 188 దేశాలతో కూడుకొని ఉందండి ఇది, ప్లస్ మన యూరోపియన్ యూనియన్ అండి. ఓకే, ఇవన్నీ కలిసి 189 దేశాలు దీంట్లో మెంబర్షిప్ మెయింటైన్ చేస్తున్నాయి. దీంట్లో కోడెక్స్ అల్మిటరీస్. నెక్స్ట్, ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్ లేబులింగ్. దీని గురించి దాదాపు ఎవరు వినకపోయి ఉండొచ్చు. ఎప్పుడైనా మీరు ఒక ఆర్టికల్ వచ్చినా చూసుంటారేమో, కానీ దీని గురించి వినకపోయి ఉంటారు. ఏంటన్నది ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్ లేబులింగ్. పేరే చెప్తుంది. నేను నా ప్యాకెట్కి ఏ ప్యాకెట్ ఆఫ్ ఫుడ్ కొన్నా కూడా, సో ఇది ఫ్రంట్ అనుకుందాం, ఇలా బ్యాక్ ఉంటుంది. బ్యాక్ ఎప్పుడు చూసినా కూడా ఆ ఫుడ్ ఇంగ్రీడియంట్స్, దాంట్లో ఉన్న ఎలర్జీ కంటెంట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయండి? వెనకాల. ఫ్రంట్ సైడ్ ఏముంటుందండి? పెద్ద పెద్ద లోగో, బ్రాండ్, ఫొటోస్, అట్రాక్ట్ చేసేటివన్నీ ముందు ఉంటాయి. మరి ఇది ముందే ఎందుకు పెట్టాలి, నేను ఇన్ఫర్మేషన్ ఎందుకు వెనకాల పెట్టాలి అని అన్న క్వశ్చన్ మీద మన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కంటిన్యూస్గా 2018 కానివ్వండి, 2020లో కానివ్వండి, 2021లో కూడా, ఓకే దానికి ముందు 2017లో కూడా అన్ని కమిటీస్ కూడా ఏం రికమెండ్ చేశాయండి?
ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్ లేబులింగ్ అనేది రికమెండ్ చేసే దాని అర్థం ఏంటి అంటే మీరు ఏవైతే వెనకాల ఇంగ్రీడియంట్స్ అవి ఇవి ఇస్తున్నారో అవి ప్యాక్ ఫ్రంట్ సైడ్లోనే ఉండాలి, మీ లోగో అనేది చిన్న మాత్రంగానే ఉండాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్, అది కూడా మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మామూలు వ్యక్తి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలని చెప్పేసి కోరిందండి. కానీ ఇప్పటివరకు కూడా ఈ యొక్క రికమెండేషన్స్ అనేవి ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. సో మీకు ఆన్సర్ కంక్లూజన్లో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన దాంట్లో మీరు ఫ్రంట్ ఆఫ్ ది ప్యాక్ లేబులింగ్ సిస్టమ్ అనేది భారతదేశంలోకి రావాలి అకార్డింగ్ టు ద రికమెండేషన్స్ ఆఫ్ ద FSSAI కమిటీస్ లో ఇవి రికమెండ్ చేశారు. తద్వారానే మామూలు జనాలకు కూడా న్యూట్రియంట్స్ పైన అవగాహన పెరిగి వారు తినే తిండి ఏదైతుందో ఆలోచనతో తింటారు, వాళ్ళు రోగాల పారు కారు అని చెప్పేసి మీరు రాయగలగాలండి. సో దీని గురించి అయిపోయింది కదా, నోట్ చేసుకోవాలని నేను చెప్పింది ప్రతి ఒక్కటి. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో, ఏదైతే ఇప్పుడు మనం రోజు రోజు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు కానివ్వండి, కరుగుతున్నటువంటి మంచుగడ్డల ద్వారా కానివ్వండి, పెస్ట్ అనేది పెరుగుతూ ఉంటాయండి, బ్యాక్టీరియా అనేది పెరుగుతూ ఉంటాయి. తద్వారా మీ యొక్క ఆహారంలోకి కూడా బ్యాక్టీరియా పెస్ట్లు అటాకులు కూడా పెరుగుతాయి. సో క్లైమేట్ చేంజ్ చూడండి, హౌ ఎ సింపుల్ ఆస్పెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ can take food less safe, can make food less safe అంటున్నాడు. Rising temperature can affect food across. Increasing incident of infection by food and waterborne pathogens. నీళ్ళల్లో ఏవైతున్నాయో ప్యాథోజన్స్ పెరుగుతాయి ఎందుకు, టెంపరేచర్ పెరిగినందుకు. ప్రమోటింగ్ హయ్యర్ అప్టేక్ ఆఫ్ టాక్సిక్ హెవీ మెటల్స్ ఇన్ స్టేబుల్ క్రాప్. ఈ వేడి పెరగడం వల్ల, ఎక్కువగా నీళ్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందండి, మన యొక్క స్టేబుల్ క్రాప్స్లో హార్మ్ఫుల్ మెటల్స్ చేరుకుంటాయి. Expanding harmful algal blooms and affecting seafood safety. హార్మ్ఫుల్ ఆల్గాల్ బ్లూమ్స్, రెడ్ టైడ్ వంటి డేంజర్ ఈవెంట్స్ అవుతున్నప్పుడు నేను తినే చేపలు ఏవైతే ఉంటాయో వాటిలోకి కూడా విష పదార్థాలు చేరుకొని మనిషిని ఎఫెక్ట్ చేస్తాయి. అదేవిధంగా డ్రైవింగ్ ప్లాంట్ పెస్ట్ ఇన్ టు ద న్యూ టెరిటరీస్ పొటెన్షియల్లీ లీడ్స్ టు ఓవర్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. ఏమంటున్నారండి, ఈ వేడి వల్ల చలి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ట్రాపిక్స్కి చెందినటువంటి పురుగులు ఏవైతే ఉంటాయో, పెస్ట్స్ ఏమైనా ఉంటాయో అవి ఇతర పంటలను కూడా పట్టుకుంటాయి. తద్వారా ఏమవుతుందండి, పెస్టిసైడ్స్ యూసేజ్ పెరుగుతుంది. పెస్టిసైడ్స్ యూసేజ్ పెరిగితే ఏమవుతుందండి, ఆ పెస్టిసైడ్స్ మన ఆహారంలో చేరి మనకు ఇతర రోగాలను అంటింపజేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా కూడా క్లైమేట్ చేంజ్ మనకి డేంజరే అండి. మేకింగ్ ప్లాంట్స్ మోర్ ససెప్టబుల్ టు ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ మైకోటాక్సిన్ ఎమర్జెన్స్ ఇన్ ద న్యూ రీజియన్స్. కొత్త ప్రదేశాలు, చలి ప్రదేశాల్లో ఎస్పెషల్లీ ఆయా ప్రదేశాల్లో ఎన్నడూ చూడనటువంటి వ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు అన్నీ కూడా ఈ యొక్క పంటలకి అంటే అవకాశం కూడా ఉంటుందండి. నెక్స్ట్ చూడండి, సో ఇదంతా కూడా మీకు క్లైమేట్ చేంజ్ వల్ల మీ ఆహారంలో కలిగేటువంటి డేంజరస్ సిచ్యువేషన్స్ అండి. దీన్ని కూడా మీరు మీ కన్క్లూజన్లో రాయగలగాలి. నెక్స్ట్, భారతదేశంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మనం ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి ఎక్స్క్లూజివ్గా చదివాం. మరి అదొక్కటే ఉందా మరి మన భారతదేశంలో? లాస్ గురించి చదివాం. మరి ఇంకా ఎటువంటి స్టాండర్డ్ అథారిటీస్ ఉన్నాయి, లేదంటే స్టాండర్డ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో సర్టిఫికేషన్ ఏదైనా ఉందంటే అది అగ్మార్క్ సర్టిఫికేట్ అండి. అగ్మార్క్ ముద్ర. మీరు కారప్పొడి కనుక కొంటే మీకు కారప్పొడి ప్యాకెట్ పైన ఇక్కడ మీద అగ్మార్క్ అనే ఒక సైన్ కనిపిస్తుంది. ఈ విధంగా అండి అగ్మార్క్. ఈ సైన్ మీరు చూడొచ్చు. ఇదే కలర్లో కాదు, కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా అగ్మార్క్ అనే సైన్ ఉంటుంది. కారప్పొడి కొన్నా కూడా, పసుపు కొన్నా కూడా, లేకుంటే ఇతర మసాలా దినుసులు కొన్నప్పుడు కూడా మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది. మరి దీని గురించి తెలుసుకోవాలి కదండి, తెలుసుకుందాం. అగ్మార్క్ ఇస్ ఎ సర్టిఫైడ్ మార్క్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఇన్ ఇండియా. ఏవైతే అగ్రికల్చర్ నుంచి డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తామో అటువంటి ప్రోడక్ట్స్కి అగ్మార్క్ ఇస్తాం. మరి దీన్ని ఎవరు ఇస్తారండి? ద మార్క్ అష్యూర్స్ ద ప్రోడక్ట్ కన్ఫర్మ్స్ టు ఎ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ అప్రూవ్డ్ బై ఎవరు? డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ and inspections of government of India. Currently Agmark standards covers ఏమేం కవర్ చేస్తున్నాయి? క్వాలిటీ గైడ్లైన్స్ ఫర్ వేరియస్ ప్రోడక్ట్స్ లైక్ దేనికండి, ఎసెన్షియల్ ఆయిల్స్, మనం తినేటువంటి నూనెకి, వెజిటేబుల్ ఆయిల్స్కి, పల్సెస్కి, సిరియల్స్కి, ఓకే, మన పప్పు పదార్థాలకు కొన్ని ప్యాకెట్లో ప్యాక్ చేసినప్పుడు అగ్మార్క్ కావాలి. అలానే మీ బియ్యం ప్యాక్ చేసి అమ్మినప్పుడు కావాలి. పండ్లు కొన్నప్పుడు, వెజిటేబుల్స్ మరియు సెమీ ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్ లైక్ వెర్మిసిల్లీ, సేమియా కొన్నప్పుడు కూడా
అగ్మార్క్ సైన్ అనేది ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా మీరు సేమియా ప్యాకెట్ కొన్నప్పుడు ఖచ్చితంగా మీకు దానిపైన అగ్మార్క్ మార్క్ ఉందా లేదా అని కూడా గమనించాలి ఫ్రెండ్స్. ఓకే, దీనిపైన FSSI కూడా ఉంటుందండి. అగ్మార్క్ ఏంటంటే హై అగ్రికల్చర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నామా లేదా అన్న దానికి. నెక్స్ట్ అండి FPO మార్క్. FPO అంటే ఫ్రూట్ ప్రాసెసింగ్ ఆర్డర్. FPO మార్క్ ఇస్ ప్రాసెస్డ్ ఏంటంటే ఫ్రూట్ ప్రోడక్ట్స్, ఫ్రూట్ ప్రాసెస్ ఆర్డర్. ఓకే, ఏంటి, ఇట్ ఈస్ కంపల్సరీ టు హ్యావ్ FPO మార్క్ టు ఆల్ ప్రోడక్ట్స్, ఫ్రూట్ ప్రోడక్ట్స్ సోల్డ్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ అండి జామ్, కిసాన్ జామ్ కొంటారు. లేదంటే ఈ మధ్యలో ఫేమస్గా కనిపిస్తున్నాయి హనీలో, తేనెలో డ్రై ఫ్రూట్స్ వేసి అమ్ముతున్నారు. హనీ ఇన్ఫ్యూజ్డ్ డ్రై ఫ్రూట్స్తోని తయారు చేసినా కూడా మీకు దానిపైన ఈ FPO మార్క్ ఉంటుంది. గమనించాలి ఎప్పుడైనా ఈసారి కొన్నప్పుడు FPO మార్క్ అనేది ఉందా లేదా. మరి దీని గురించి కూడా తెలుసుకుందామా. ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రాసెస్ ఫ్రూట్ ప్రోడక్ట్స్ ఆర్ ఫ్రూట్ జామ్స్, ఓకే, ప్యాకేజ్డ్ ఫ్రూట్ బీవరేజెస్. మీరు చూస్తారు కిసాన్ స్క్వాష్ లేకుంటే రువాబ్జా, అవన్నీ కూడా క్రషెస్, స్క్వాషెస్, పికిల్స్, గుర్తుపెట్టుకోవాలి పికిల్స్. ఓకే, dehydrated fruit products and fruit extracts. The FPO mark confirms that the product has manufactured in hygiene, food safe environment and is fit for consumption. ఈ FPO మార్క్ ఏం చెప్తుందండి, ఇది ఎంతో నీట్ అండ్ క్లీన్ ప్రదేశంలో ప్రొడ్యూస్ అయిందండి, కాబట్టి మీరు దీన్ని తినొచ్చు అని చెప్తున్నారు. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏదైనా సర్టిఫికేషన్ ఉందంటే అది మనం ఇండియన్ స్టాండర్డ్స్ అనమాట. ISI సర్టిఫికేట్. ఏంటండి, ISI సర్టిఫికేట్. దీన్ని ఎవరిస్తారండి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఇస్తారండి. అయితే ఆహార పదార్థాలకి BSIకి ఏం సంబంధం సార్? నేను BSI టైర్ల పైన చూశాను, BSI రాడ్స్ పైన చూశాను, మరి ఆహారానికి ఏం సంబంధం అంటే ఈ BSI మార్క్ ఏదైతే ఉందో తాగునీటి బాటిల్స్ పైన మీరు ఎల్లప్పుడూ చూస్తుంటారు. మీరు మినరల్ వాటర్ క్యాన్ పైన కనుక ISI సైన్ లేకుంటే మీ మినరల్ వాటర్ దండగా, మీకు అవి ఆహారవంతమైనవి కావు. ISI సైన్ మార్క్ ఉన్నటువంటి వాటర్ని మాత్రమే తాగాలి. చూడండి, ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్, మీ యొక్క ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ పైన ISI మార్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ ISI మార్క్ వీటికే కాకుండా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి, ఫ్యాన్లకి, హీటర్లకి, ఇతరేతర వస్తువులకు కూడా వాడుతుంటాం. సో ISI సైన్ అనేది కొన్ని వస్తువులకి కంపల్సరీ చేసాం, కొన్ని వస్తువులకి మ్యాండేటరీ అంటే కంపల్సరీ లేదా మ్యాండేటరీ చేస్తాం, కొన్ని వస్తువులకి వాలంటరీగా వదిలేసాం. మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ సేఫ్ డ్రింకింగ్ వాటర్కి మాత్రం అది కంపల్సరీ అండి. ఎవరు ఇస్తున్నారండి? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ISI మార్క్ సర్టిఫికేషన్ యూస్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ఇన్ ఇండియా. ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్రోడక్ట్స్కి మనం ఈ ISI మార్క్ ఇస్తాం. అలానే మన వాటర్ కూడా ఒక టైప్ ఆఫ్ ఇండస్ట్రీ కింద కన్సిడర్ చేస్తాం కనుకనే అవి అన్నమాట. నెక్స్ట్ ఎకో మార్క్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఫుడ్ సేఫ్టీ పరంగా. ఇది ఎకలాజికల్ వేలోనే తయారైందా లేదా అని నమ్మకం కలిగించేందుకు దాని లోగో ఇక్కడ చూడొచ్చండి, చిన్న కుండ. ఓకే, ఎకో మార్క్ గురించి చూద్దాం. ఇది కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారే ఇస్తారండి, BSI వారు. దోస్ ప్రోడక్ట్స్ విచ్ కన్ఫర్మ్ టు ఎ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఎయిమ్డ్ అట్ కాజింగ్ లీస్ట్ ఇంపాక్ట్ టు ద ఎకోసిస్టమ్. మీరు ఎప్పుడైనా ఈ ప్రోడక్ట్ కొంటే నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్కి తక్కువ హాని చేసిన వాడిగా ఫీల్ అవ్వాలంటే ఎకో మార్క్ కలిగినటువంటి ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తే మీరు ఆ విధంగా హ్యాపీగా ఫీల్ కావచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడితో మనం క్లాస్ ఎండ్ చేస్తూ ఇందులో నుంచి మెయిన్స్ మోడల్ క్వశ్చన్స్ లేదా ప్రిలిమ్స్ మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ సేఫ్టీ కింద ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూస్తే ఏమొస్తాయి? కోడెక్స్ అలిమెంటరీస్ సంథింగ్. ఓకే, ఈజ్ ఆర్ వాజ్ డెవలప్డ్ బై క్వశ్చన్ మార్క్ ఇచ్చాను, ఆప్షన్స్ ఇచ్చాను. ఏంటండి? 1, 2, 3, 4. 1లో WTO, 2లో FAO, ఓకే, నెక్స్ట్ 3లో WHO, నెక్స్ట్ UN, 4లో యునైటెడ్ నేషన్స్. మీకు ఆప్షన్ ఏలో 1, 2, 3, ఆప్షన్ బిలో 2, 3, ఆప్షన్ సిలో 2, 3, 4, ఆప్షన్ డిలో ఆల్ ద అబోవ్. ఇప్పుడు ఆన్సర్ చేయమని చెప్తాను.
సో అప్పుడు మీరు గమనించాలండి, కోడెక్స్ అల్మిటరీస్ దేనికి చెందిందండి? మనం ఫుడ్ స్టాండర్డ్స్ మరియు ఫుడ్ సేఫ్టీని మెయింటైన్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా మనం కోడెక్స్ అల్మిటరీస్ అనే కోడ్ని ఫామ్ చేసుకున్నాం. ఎప్పుడు అండి? 1963, 64 ప్రాంతాల్లో, 63లో ఎవరితో అండి? ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO వారు మరియు WHO వారు ఇద్దరు కలిసి యునైటెడ్ నేషన్స్ కింద తయారు చేసినటువంటిదండి. సో మీరు ఆన్సర్ పెట్టాలనుకుంటే ఆప్షన్ 2 and 3 కరెక్ట్ అవుతుంది. మీ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ B అవుతుంది. సో ఈ విధంగా ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు. లేదా 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 మీకు వాట్ ఈస్ ద టర్మ్ replace related to. What is the term replace which is seen in the news? అంటే ఈ కాలంలో మీకు న్యూస్లో కనబడేటటువంటి ఈ యొక్క అక్షరం, ఈ యొక్క పదం ఏదైతుందో రిప్లేస్ అనే పదం దేనికి సంబంధించింది అని అడుగుతారు. అప్పుడు మీరు వెంటనే ఏం చేయాలండి? ఈ రిప్లేస్ అనే పదం WHO వారికి చెందినటువంటి ఏంటండి? ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఫుడ్, ట్రాన్స్ ఫ్యాట్ విముక్త ఆహారము 2023 కల్లా చేయడం యొక్క ఏమే మన రిప్లేస్కి చెందింది అని చెప్పేసి ఇలా ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు. సో ఈ విధంగా మీకు ఈ ఫుడ్ సేఫ్టీ పైన ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వస్తాయండి. లేదు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అగ్మార్క్ గురించి అడగచ్చు. అగ్మార్క్ ఇది ఎవరిస్తారు? హూ గివ్స్ ఇట్, ఇది ఎవరిస్తారు అన్న దాని గురించి అడుగుతారు. అగ్మార్క్ అనేది ఎవరిస్తారు? లేదా వాటర్కి ISI సైన్ కంపల్సరీయా కాదా అని ఇది అడుగుతారు. సో అయిపోయింది కదా. సో మోడల్ మెయిన్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి ఇదే టాపిక్ నుంచి. ఓకే, వాట్ ఆర్ food safety laws present in India and at international level which protect the safety and standard of food అనేసి అడుగుతారు. భారతదేశంలో మరియు ప్రపంచంలో ఉన్నటువంటి ఫుడ్ స్టాండర్డ్స్, ఎస్పెషల్లీ ఫుడ్ సేఫ్టీకి మరియు స్టాండర్డ్కి సంబంధించిన లాస్ ఏంటి? హౌ ఆర్ దే హెల్పింగ్ టు ప్రివెంట్ harmful food to get into the system. ఇలా పెద్ద క్వశ్చన్ అడగచ్చండి. ఏమంటున్నాడండి? ఫుడ్ సేఫ్టీ లాస్ భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఏమున్నాయి, అవి ఏ విధంగా ఈ హార్మ్ఫుల్ ఫుడ్ని మన సిస్టంలోకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాయని కనుక మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ ఏం రాస్తారండి? ఫస్ట్ సింపుల్గా ఫస్ట్ మీరు ఫుడ్ ఇండస్ట్రీ గురించి రాయండి, లేదంటే ఆహారం యొక్క విలువ గురించి రాయండి. ఏమని రాయాలి? ఫుడ్ ఇండస్ట్రీ, సన్ రైజింగ్ ఇండస్ట్రీ అని ఇంట్రొడక్షన్ అండి, సన్ రైజింగ్. ఓకే, మన యొక్క భారతదేశంలో 2050 కల్లా 50% మంది అర్బన్ ఏరియాస్లో బతుకుతారు. కావున ఇన్స్టెంట్ ఫుడ్ లేదా ప్యాక్డ్ ఫుడ్ యొక్క డిమాండ్ పెరుగుతుందండి. రోజుకి ప్యాక్డ్ ఫుడ్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. తద్వారా ఈ యొక్క ప్యాక్డ్ ఫుడ్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో దీనికి ఫుడ్ లాస్ అనేటివి స్ట్రిక్ట్గా ఉండాలి. ఓకే, స్ట్రిక్ట్గా ఉండాలి. సో ఈ విధంగా స్ట్రిక్ట్గా ఉండాలి కాబట్టి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏంటండి? ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ 1954లో తీసుకొచ్చాము. దీని నుంచి మరియు ఇతర యాక్ట్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ని 2006లో తీసుకొచ్చాము. దీన్ని ఒక లాస్ లేదా రూల్స్ 2011లో ఫామ్ చేశాము.
తద్వారా ఈరోజు లేబులింగ్కి కానివ్వండి, రిజిస్ట్రేషన్కి కానివ్వండి, ఓకే, కంప్లైంట్స్కి కానివ్వండి, కంప్లైంట్స్ అంటే ఈ రూల్స్ ఫాలో అవుతున్నారా లేరా అన్న దానికి కానివ్వండి, ఇవే కాకుండా ఏంటంటే శానిటరీ మెజర్స్కి కానివ్వండి, వీటి అన్నిటి గురించి కూడా పెనాల్టీస్ కూడా ఎవరు చూసుకుంటున్నారండి? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ. ఇంతకుముందు ఇతర మినిస్ట్రీస్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ సేఫ్టీ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి కింద ఉంది. హెల్త్కి మొత్తం కూడా ఒకరి కిందకే వచ్చింది కాబట్టి హెల్తీ అండ్ న్యూట్రిషన్స్ ఫుడ్ తెచ్చాం. ఈ లానే కాకుండా మన భారతదేశం వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ గురించి రాయండి. అదర్ ఇనిషియేటివ్స్. ఓకే, అదర్ ఇనిషియేటివ్స్ ఏం తెచ్చామండి? సింపుల్గా రాసేయాలి వెంటనే. అదర్ ఇనిషియేటివ్స్ అంటే దీన్ని ఇలా రాసేయచ్చు పాయింట్ వైజ్. 1 2 3 4 ఏంటి? ఈట్ రైట్ మూమెంట్. ఓకే, ట్రాన్స్ ఫ్యాట్ అనేది తగ్గించడానికి FSSAI రెగ్యులేషన్స్ తీసుకొచ్చాము. నెక్స్ట్ ఇది 2 కాకుండా ఇంకొకటి ఏం తెచ్చాము? ఏంటి? అనేమియా ముక్త్ భారత్. ఓకే, ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము. మన హెల్త్ పైన లేదా పోషణ అభియాన్ కూడా తీసుకొచ్చాను దీనిపైన. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది అయిపోయింది కదండి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఇంటర్నేషనల్ లెవెల్. ఫస్ట్ ఏం రాస్తారండి మీరు? కోడెక్స్ అల్మిటరీస్ గురించి రాయండి. ఓకే, నెక్స్ట్ రాయాల్సింది ఏంటి అండి? నెక్స్ట్ రిప్లేస్ ఒక స్కీమ్. ఎవరు తీసుకొచ్చారండి? WHO వారు తీసుకొచ్చారు. రాశారు కదా. నెక్స్ట్ రాయాలి. థర్డ్ WTO ఫైటోసానిటరీ రాసేశారు. సో ఈ 3 చాలు. ఇప్పుడు ఇవి ఏ విధంగా మన ఆహారాన్ని మంచిగా చేస్తున్నాయి అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇవే కాకుండా కన్క్లూజన్లో భారతదేశంలో అగ్మార్క్, ISI, FPO వంటి ఇతర స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఇంకా భారతదేశము ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ తన ఫుడ్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ముందుకు కదులుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఎలాంటి ఇనిషియేటివ్స్ అంటే ఏంటంటే ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్ లేబులింగ్ ఇది యూరోప్లో ఎక్కువగా ఉంటుందండి. యూరోప్ వాళ్ళు దీన్ని హైగా పాటిస్తారు. ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా భారతదేశంలో వెనుకబడి ఉంది. కావున ఫ్రంట్ ఆఫ్ ది ప్యాక్ లేబులింగ్ సిస్టమ్ని కూడా భారతదేశంలో తేయడం ద్వారా ఇంకా ఎక్కువ అవగాహనని ప్రజల్లోకి తీసుకెళ్తూ వారి ఆహార పద్ధతులను మార్చడం ద్వారా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని తగ్గిస్తూ వారి యొక్క జీవనాన్ని పెంచుతూ వారి యొక్క ఇన్కమ్ని కూడా పెంచవచ్చు అని చెప్పేసి మీరు కంక్లూజన్లో రాస్తే మంచి మార్క్స్ వస్తాయండి. చూడండి, ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ మనం రాసాం. రూల్ పరంగా, లా పరంగా, సైంటిఫిక్ పరంగా. ఫుడ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చదువుకోబోతున్నామండి సైన్స్ అండ్ టెక్నాలజీలో. అయితే ఫుడ్ లాస్ అంటే ఏంటి? బేసికల్లీ మనము ఫుడ్ అడల్ట్రేషన్ గురించి వింటూ ఉంటాం న్యూస్లో. ఏంటండి అది? ఫుడ్ అడల్ట్రేషన్ అంటే కల్తీ వ్యాపారం చేయడం అండి. కల్తీ వ్యాపారం మీరు తెలుగులో కల్తీ వ్యాపారం అంటారు. మామూలుగా చూడాలంటే మీరు కనుక ఎప్పుడైనా షాప్కి వెళ్ళి ఏదైనా కల్తీ పదార్థాలు కనుక మీకు వస్తే ఎలాంటివంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెప్పర్ కొందాం అనుకుంటున్నారు. పెప్పర్ కొనేటప్పుడు పెప్పర్కి బదులుగా మీకు గింజలు ఇస్తారండి. ఏ గింజలు? పప్పాయా సీడ్స్. మరి ఇది కాకుండా మీరు కారపొడి కొంటారు. కారపొడిలో ఏం చేస్తారండి? ఇటుక పొడి కలుపుతారు. సో ఇదంతా కూడా ఫుడ్ అడల్ట్రేషన్. సో ఈ విధంగానే కాకుండా ఇప్పుడు ఒకసారి ఏదైనా ఒక ఆయిల్ ఉంటుందండి. ఆయిల్కి కొంత లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్కి మించిన టైంలో వాడడం, ఒక 4-5 సార్లు వేడి చేయడం కంటే ఎక్కువసేపు వేడి చేయడం, ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేయడానికి భారతదేశంలో ఫుడ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి స్థాపించబడ్డాయండి. భారతదేశంలోనే కాదండి, ఇతర దేశాలకు మన దేశం నుంచి తరలింపజేసేటువంటి ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, లేదంటే నాన్ ప్రాసెస్డ్ నేచర్ నుంచి వచ్చిన పండ్లు కానివ్వండి, ఫలాలు కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి,
పంపాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి లాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మళ్ళీ అవే కాకుండా మీరు కనుక ఎప్పుడైనా ఏ వస్తువు బయట కొనుక్కొని తింటున్న ప్యాక్డ్ ఫుడ్ అండి, ఏం ఫుడ్ అండి? ప్యాక్డ్ ఫుడ్ తినేటప్పుడు మీకు ప్యాకేజ్ వెనకాల దాని యొక్క న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అంటే అది తింటే దాంట్లో ఎంత ట్రాన్స్ ఫ్యాట్ ఉంది, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది, సాల్ట్స్ ఉన్నాయి లేదా షుగర్స్ ఉన్నాయి, చక్కెర పదార్థాలు ఎంత ఉన్నాయి, ఉప్పు పదార్థాలు ఎంత ఉన్నాయి, కొవ్వు పదార్థాలు ఎంత ఉన్నాయి, ఆ కొవ్వు పదార్థాలు ఏ రకమైన కొవ్వు పదార్థాలు ఎంత భాగం ఉన్నాయి పర్ 100 grams మందం ఇస్తారు. ఇవే కాకుండా మీకు ఇంగ్రీడియంట్స్ కూడా ఇస్తారు. ఏంటండి? ఇంగ్రీడియంట్స్. ఈ మధ్య కాలంలో మీరు ఫోర్టిఫైడ్ ఫుడ్కి F+ అనే లోగో చూస్తున్నారు. ఇది కాకుండా మీకు వచ్చేటివి GMO సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం కనుక ఆ యొక్క పదార్థం యొక్క తయారీలో ఉపయోగించినట్టయితే దానికి GMO సర్టిఫికేట్ని ఇస్తాం. ఎంత అండి? 1% కంటే ఎక్కువ కనుక ఉపయోగించినట్టయితే మనం దానికి GMO సర్టిఫికేట్ కావాలి. ఓకే, సో ఇవన్నీ ఏంటివి? ఇవి ఇంగ్రీడియంట్స్ ఏంటివి, న్యూట్రిషన్స్ ఏంటివి, మళ్ళీ F+ అంటే ఏంటి, మళ్ళీ ఆ తర్వాత ఈ లోగోని చూస్తుంటారు. పచ్చ రంగులో ఉంటే వెజిటేరియన్ అని, గ్రీన్ అంటే వెజిటేరియన్ అని, ఓకే, రెడ్ కలర్లో ఉంటే నాన్ వెజిటేరియన్ అని, లేదా కంటెన్స్ ఎగ్ అని, గుడ్డు పదార్థాలు, నాన్ వెజ్ పదార్థాలు చేసినటువంటి ఇదని చెప్పేసి. సో ఇదంతా ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఇవన్నీ ఎవరు ఇస్తే అవుతున్నాయి? వాలంటరీగా ఇవ్వరు. సో మీరు ఇదే ఫుడ్ ప్యాకెట్ పైన ఇంకోటి చూస్తుంటారండి, FSSAI రిజిస్ట్రేషన్. ఏంటండి? ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్. ఇవే కాకుండా అగ్మార్క్. ఏంటండి? అగ్మార్క్. ఇది అందరికి తెలుసు. ఈ అగ్మార్క్ దేనికి ఇస్తామండి? అగ్రికల్చర్ ఫుడ్స్కి ఇస్తాం. మీరు కారప్పొడి ప్యాకెట్లు కొన్నా కూడా, ఎటువంటి ప్యాకెట్స్ కొన్నా కానీ అగ్మార్క్ ఉంటుంది. కొన్ని ఫుడ్ ప్యాకెట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కోసం, ఏంటండి? వాటర్ కోసం ఎస్పెషల్లీ ఏముంటుందండి? ISI సైన్ ఉంటుంది. ప్రతి వాటర్ బాటిల్ వెనకాల ISI సైన్ ఉంటుంది కదా. సో దాంతోపాటు BIS మార్కింగ్ కూడా ఉంటుంది కదా. ఓకే, ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం. సో ఈ వాటర్ని మనం సపరేట్ క్లాస్లో డీల్ చేద్దాం. కానీ సో ఈ అన్ని లాస్ ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు, ఎలాంటి లాస్ వచ్చాయి, ఇవన్నీ ఏంటివో ఒకసారి ఈరోజు మనం గమనిద్దాం. ఓకే, సో అబౌట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. భారతదేశం యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది అంటే, భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని మనం సన్ రైజ్ సెక్టార్ అంటామండి. ఏమంటామండి? సన్ రైజ్ సెక్టార్. ఎంతో ఎదుగుదలకు సంబంధించిన సెక్టార్, అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సెక్టార్గా భావిస్తామన్నమాట. So food processing industry, one of the largest industry in India, recognized as sunrise industry, having huge potential for uplifting the agricultural economy, creation of large-scale processed food manufacturing and food chain facilities, and resultant generation of employment. దేనికి ఉపయోగపడుతుందంటే మన రైతుల యొక్క ఇన్కమ్ని లేదా ఆదాయాన్ని పెంచడానికి, ఫుడ్ అవైలబిలిటీ కోసం, మన ఆహార పదార్థాలను డైవర్సిఫై చేయడం కోసం, ఈ పదార్థాలు తయారీ కోసం వాడేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ పెంపొందించడం కోసం, మరియు వీటి ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం కూడా మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో లాస్ గవర్నింగ్ ద ఫుడ్ ఇండస్ట్రీ. భారతదేశంలో ఆహారానికి సంబంధించిన ఇండస్ట్రీని ఏ లాస్ మిమ్మల్ని గవర్న్ చేస్తున్నాయి అంటే, మొట్టమొదటిసారిగా చూడండి, the Indian food processing industry is regulated by several laws which govern the aspects of sanitation, neatness కోసం లైసెన్స్ ఎవరిస్తారు వీటికి, అండ్ అదర్ నెసెసరీ పర్మిట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు స్టార్ట్ రన్ ఎ ఫుడ్ బిజినెస్. ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు GHMC దగ్గరికి వెళ్ళి లైసెన్స్ తెచ్చుకుంటాను, మీరు నేను శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నాను అని. అలానే ఫుడ్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెయింటైన్ చేసుకుంటారు, నేను కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను, చెత్తది వాడట్లేదు అని FSSAI వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. ఇలా అన్ని లైసెన్స్ ఎవరెవరు ప్రొవైడ్ చేస్తున్నారు ఫుడ్ బిజినెస్కి. సో ద లెజిస్లేషన్ దట్ డెల్ట్ విత్ ద ఫుడ్ సేఫ్టీ, మొట్టమొదటి లా ఏదైతుందో మన భారతదేశంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించింది అంటే మీరు రాసుకోవాలండి, ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ 1954. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ ఏదైతే మన తిండి పదార్థాలు ఉన్నాయో వాటికి కల్తీ జరగకుండా చూసేటువంటి యాక్ట్ 1954లో ఏర్పడింది. ఆ తర్వాత కాలక్రమేణా ఎన్నో లాస్ వచ్చాయి, వాటి గురించి చూద్దాం. The PFA had been in place for 5 decades and there was a need for change due to varied reasons.
విచ్ ఇంక్లూడ్స్ ద చేంజింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అవర్ ఫుడ్ ఇండస్ట్రీ. ఈ లా దాదాపు 50 ఏళ్ల పాటు మన ఫుడ్ ఇండస్ట్రీని డామినేట్ చేసిందండి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుకూలంగా లేనందువలన ఫుడ్కి సంబంధించిన ఇతర లాస్ మరియు ఫుడ్ ప్రివెన్షన్ ఆఫ్ అడల్ట్రేషన్ లాను మొత్తం కూడా కలిపేసి ఒక ఇన్స్టిట్యూట్ని మెయింటైన్ చేశామండి. అదే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI. ఓకే, ఈ అథారిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫామ్ చేశారు త్రూ FSAA యాక్ట్ ప్రకారం. ఓకే, సో ప్రస్తుతం చూడండి, ద యాక్ట్ బ్రాట్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ ఈజ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. ఎప్పుడు వచ్చిందండి? 2006లో ఈ యాక్ట్ని పాస్ చేశాం. 2011లో దీన్ని రూల్స్ అనేటివి ఫ్రేమ్ చేశాం. ఏం ఫ్రేమ్ చేశామండి? రూల్స్ ఫ్రేమ్ చేశాం. అదేవిధంగా ఇట్ ఈస్ స్పెసిఫికల్లీ రిపీల్డ్ 8 లాస్. 8 డిఫరెంట్ లాస్ని ఈ యొక్క బిల్ లేదా ఇదొక యాక్ట్ తన లోపలికి చేర్చుకుందండి. ఆయా లాస్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ 1954, ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ 1954, ద ఫ్రూట్ ప్రొడక్ట్స్ ఆర్డర్ FPO. ఇప్పటికీ ఫుడ్ ప్రొడక్ట్ ఆర్డర్ అనేది లోగోని చూస్తూ ఉంటామండి. నెక్స్ట్ ద మీట్ ప్రోడక్ట్స్ ఆర్డర్. నెక్స్ట్ రాసుకోవాలండి ఇవి కూడా, మీట్ ప్రోడక్ట్స్ ఆర్డర్. నెక్స్ట్ వెజిటేబుల్ ఆర్డర్, ఆయిల్ ప్రొడక్ట్స్ కంట్రోల్ ఆర్డర్ 1947, ఎడబుల్ ఆయిల్స్ ప్యాకింగ్ రెగ్యులేషన్ 1998, సాల్వెంట్ ఎక్స్ట్రాక్టెడ్ ఆయిల్, డీఆయిల్డ్ మీల్ అండ్ ఎడబుల్ ఫ్లోర్ కంట్రోల్ ఆర్డర్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆర్డర్. ఓకే, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ఇన్ రిలేషన్ టు ఫుడ్, ఆహారానికి సంబంధించిన వరకు మాత్రమే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో ఉన్న వాటిని మనం దేనికి ఇచ్చామండి? ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇచ్చేయడం జరిగింది అండర్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ యాక్ట్ అనమాట. సో నీడ్ ఫర్ న్యూ యాక్ట్. మనకు అసలు ఈ న్యూ యాక్ట్ ఎందుకు అవసరమైంది? ఎందుకంటే సింపుల్గా చెప్తానండి, దీన్ని మీరు పాస్ చేసుకొని చదివినా అదే ఉంటుంది. ఏంటంటే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఏవైతే ఫుడ్ లాస్ ఉన్నాయో వాటికి అనుకూలంగా ఉండేటువంటి ఒక లాని ఫ్రేమ్ చేయడం కొరకు. ఇదే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలకు చెందినటువంటి ఫుడ్ సేఫ్టీ లాస్ ఒక్కొక్క మినిస్ట్రీ కిందకి వెళ్ళి మల్టిపుల్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా ఒకటే మినిస్ట్రీ కింద ఒకటే దగ్గర ఉండే విధంగా మనం ఈ లాని రూపొందించుకున్నామండి. చూడండి, FSSAI ఇనిషియేటివ్ హార్మనైజేషన్ ఆఫ్ ఇండియన్ ఫుడ్ రెగ్యులేషన్స్ as per international standards. Okay, it establishes a new national regulatory body, the Food Safety Standard Authority of India, to develop, రాసుకోవాలండి, దేనికోసం ఎస్టాబ్లిష్ చేశామండి? టు డెవలప్ సైన్స్ బేస్డ్ స్టాండర్డ్ ఫర్ ఫుడ్, టు రెగ్యులేట్ అండ్ మానిటర్ ద మ్యానుఫ్యాక్చర్. ఏమంటున్నారు? సైంటిఫిక్గా శాస్త్రీయపరంగా ఫుడ్ని ఏ విధంగా మనం సేఫ్గా ఉంచవచ్చు అనే దానిపైన రీసెర్చ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి, ఓకే, రెగ్యులేట్ చేయడానికి మరియు మానిటర్ చేయడానికి. ఇదేంటండి? మన మ్యానుఫ్యాక్చరింగ్ని, ప్రాసెసింగ్ని, స్టోరేజ్ని మరియు డిస్ట్రిబ్యూషన్ని. ప్రతి చోట ఫుడ్ అనేది పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. స్టోరేజ్లో పెడితే ఎలుకలు తినడం ద్వారా డ్యామేజ్ అయిపోవచ్చు, బ్యాక్టీరియా లేదా ఫంగస్ వచ్చి పాడైపోవచ్చు. మీకు ప్రాసెసింగ్లో సరిగ్గా అత్యధిక మోతాదులో కెమికల్స్ వేసేసి దాని టేస్ట్ పెంచడానికి ట్రై చేసి మన ఆరోగ్యం పాడు చేసే విధంగా చూడొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్లో కూడా పాడు కావచ్చండి. సేల్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ఫుడ్ సో యాజ్ టు ఎన్ష్యూర్ ద అవైలబిలిటీ ఆఫ్ సేఫ్ అండ్ హోల్సమ్ ఫుడ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. మన మనుషుల కొరకు హెల్దీగా మరియు ఆరోగ్యపరమైన ఫుడ్ తినాలి అంటే FSSAI వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆల్ ఫుడ్ ఇంపోర్ట్స్ విల్ దేర్ ఫోర్ బి సబ్జెక్టెడ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ which as notified by the government on 5th August 2011 will be applicable. భారతదేశానికి ఇతర దేశాల నుంచి తరలింపజేసినటువంటి ఆహార పదార్థాలపైన కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ యొక్క కంట్రోల్ ఉంటుంది. వీరు ఓకే చేయండి ఏ పదార్థం కూడా భారతదేశం యొక్క తిండి ఆహార పదార్థాల్లో చేరుకోదు. ఇది మీరు రాసుకోవాలండి. ఉదాహరణకి మీకు గల్ఫ్ నుంచి కనుక డేట్స్ వస్తాయండి, ఓకే, ఖర్జూర పండ్లు వచ్చినప్పుడు ఈ ఖర్జూరాలు కనుక వారు సరైన పద్ధతిలో ప్రాసెస్ చేయకుండా ఎంతో మురికి కానివ్వండి లేకుంటే ఇతర కెమికల్స్ పదార్థాలతో వాళ్ళు మనకు పంపితే, ఒకవేళ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వారు దాంట్లో కెమికల్స్ ఉన్నాయని కనుక గ్రహిస్తే వాళ్ళు వెంటనే దాన్ని రిజెక్ట్ చేసేసి భారతదేశం యొక్క ఆహార పదార్థాల యొక్క లిస్టులోకి దాన్ని చేర్చకుండా చూసుకోగలుగుతారనమాట. సో తర్వాత కీ రెగ్యులేషన్స్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ లేదా ఫుడ్ సేఫ్టీ యాక్ట్లో
కీ రెగ్యులేషన్స్ అండి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, సేఫ్టీ మరియు స్టాండర్డ్స్ రాసుకోవాలండి, సేఫ్టీ స్టాండర్డ్. ఓకే, ఈ యాక్ట్లో ఎటువంటి మెన్షన్ చేస్తున్నాయి ఆబ్జెక్టివ్స్ కానివ్వండి, దానికి ఉన్న పవర్స్ ఏంటివో ఒకసారి ఒక్కొక్క దాన్ని క్లియర్గా చదువుదాం. ఓకే, ఫస్ట్ వన్ దేనికి సంబంధించిందండి? ప్యాకింగ్కి మరియు లేబులింగ్కి సంబంధించింది. ఇదే యాక్ట్లో ప్యాకింగ్కి మరియు లేబులింగ్కి సంబంధించి వారు ఏమి చెప్దాం అనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ provides for separate packing and labeling regulations known as Food Safety and Standard Packing and Labeling Regulations 2011, Packing and Labeling Regulations, which lay down the statutory and regulatory requirements for packing and labeling of products. A plain reading of the packing and labeling regulations show that there are different kinds of products: pre-packed, proprietary and other specific products as mentioned in the regulation. ఏమంటున్నారండి, ఈ యొక్క బాడీ ఏదైతే ఉందో మనకి ప్యాకింగ్ డిఫరెంట్ రకాలుగా ఉంటుంది. అందులో 2 రకాలు మేజర్గా మెన్షన్ చేశాడు, ప్రీ ప్యాక్డ్ మరియు ప్రొప్రీటరీ. ప్రీ ప్యాక్డ్ అంటే ప్యాకింగ్ చేయకముందు ఉన్నటువంటి ఆహారం, ప్రొప్రీటరీ అంటే ఆల్రెడీ ప్యాక్ చేసినటువంటి లేస్ చిప్స్ లాంటివి. ఏదైతే ఆ ప్యాకెట్ని తెరవాలంటే, అందులో ఉన్న ఫుడ్ తినాలంటే ఖచ్చితంగా ఆ ప్యాకెట్ చినిగిపోవాల్సిందే, చింపాల్సిందే. ఇటువంటి 2 టైప్స్ ఆఫ్ ఫుడ్ ప్యాకింగ్ లేదా ప్యాకింగ్ వాటికి ఏ విధంగా లేబుల్ చేయాలి, ఏ విధంగా అది కంటికి కనపడాలి, దాని సైజ్ ఎంత ఉండాలి, అది ముందు ఉండాలా వెనుక ఉండాలా, బ్రాండ్కి ఎక్కడ ఉండాలి, ఎడం వైపా లెఫ్ట్ వైపా. సో ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫామ్ చేసేదే మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ అండి. రెగ్యులేషన్ 2.12, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ గురించి మీరు రాసుకోవాలి, ఎగ్జామ్లో రెప్లికేట్ కూడా చేయాలండి. ఎందుకంటే నేను నిన్నే చెప్పాను, ప్రతి క్లాస్లో చెప్తున్నాను ఏంటి, మీరు కనుక టెక్నికాలిటీగా సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ రాయకుంటే జనరిక్గా రాస్తే మార్క్స్ రావండి, టెక్నికాలిటీగానే ఖచ్చితంగా రాయాలి. ఇలాంటి రూల్స్, లాస్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే 10 మార్కులకి 8 మార్కుల దాకా వెళ్తుంది. ఓకే, సో రెగ్యులేషన్ 2.12 ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ప్రోడక్ట్స్, ఓకే, ఫుడ్ అడిటివ్స్, రెగ్యులేషన్ 2011 డిఫైన్స్ ఏమంటున్నారు, proprietary food as food that has not been standardized under this regulations. ఇది ఈ ఫుడ్ అనేది స్టాండర్డ్గా చేయలేదు అకార్డింగ్ టు దిస్ రెగ్యులేషన్స్. రెగ్యులేషన్ 1/8 ఆఫ్ ప్యాకింగ్ అండ్ లేబులింగ్ రెగ్యులేషన్ డిఫైన్స్ pre-packed or pre-packed food as food which is placed in package of any nature in such a manner that contents cannot be changed without tampering it, which is ready for sale to the consumption. ప్రీప్యాక్డ్ లేదా ప్రీప్యాక్డ్ ఫుడ్ అంటే ఆల్రెడీ దాన్ని ప్యాక్ చేసినటువంటి ఫుడ్ అండి. దాంట్లోంచి ఆహారాన్ని తీసుకోవడానికి అది చింపకుంటే అది కుదరదు అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి ప్రీప్యాక్డ్ ఫుడ్ డెఫినేషన్లో. అదే ప్రొప్రీటరీ ఫుడ్ అంటే దానికి రెగ్యులేషన్స్కి సంబంధం లేకుండా తయారైనటువంటి ఆహార పదార్థాలండి. ఓకే, ఆయా ఆహార పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు బయట తినేటువంటి మిర్చీలండి, లేకుంటే బయట హోటల్కి వెళ్ళి తినేటువంటి సమోసాలండి, వాటికి ప్యాకింగ్ అనేది లేనటువంటి వల్ల ఇలా ఉంటుంది. నెక్స్ట్, the packaging and labeling regulations provide the general requirements for labeling of food products prescribed under FSSAI as below. ఏ విధంగా వాటికి లేబులింగ్ చేస్తాం. The particulars of declaration required under the regulations to be specified on the label shall be in English. ఏ లాంగ్వేజ్లో ఉండాలని మన లేబులింగ్? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అని ఉండాలి. హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్లో ఉండాలి. లేదా అంటే 2 లాంగ్వేజెస్ అండి, ఇంగ్లీష్లో అయినా ఉండాలి లేదా హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్. ప్రొవైడెడ్ దట్ నథింగ్ హియర్ ఇన్ కంటెంట్ షెల్ ప్రివెంట్ ద యూజ్ ఆఫ్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఇన్ అడిషన్ టు లాంగ్వేజ్ రిక్వైర్డ్ అండర్ దిస్ రెగ్యులేషన్. అంటే మేము ఇతర లాంగ్వేజెస్ యూజ్ చేయకుండా మేము ఆపట్లేదు, ఇందులో ఇతర లాంగ్వేజెస్ కూడా ఉపయోగించే విధంగా ఈ యొక్క లాంగ్వేజ్ వాడాలి అని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని ఈ మధ్యకాలంలో చూడండి, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి ప్యాక్డ్ ఫుడ్లో మీకు తెలుగులో మరియు ఇంగ్లీష్లో మరియు అప్పుడప్పుడు హిందీలో 3 లాంగ్వేజెస్లో కూడా ఇస్తారండి. అంటే ఐదర్ ఇంగ్లీష్ తెలుగు మెయింటైన్ చేయొచ్చు, హిందీ తెలుగు మెయింటైన్ చేయొచ్చు. ఈ 2 లాంగ్వేజెస్లో ఏదన్నా ఒకటి, ఇంగ్లీష్ హిందీలో ఒకటి ప్లస్ మన లోకల్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసే అర్హత ఉందన్నమాట. ప్రీప్యాక్డ్ ఫుడ్ షెల్ నాట్ బి డిస్క్రైబ్డ్ ఆర్ ప్రజెంటెడ్ టు ఆన్ ఎనీ లేబుల్ or any manner that is false, misleading
or deceptive or likely to create an erroneous impression regarding to the character in any respect. ఈ యొక్క ఫుడ్ని అడ్వర్టైజ్ చేసే ముందు దీంట్లో ఏదో ఉంది, మ్యాజిక్ ఉంది అన్నట్టు విధంగా దీన్ని మీరు డిస్ప్లే చేయకూడదు. నెక్స్ట్, లేబుల్ ఇన్ ప్రీప్యాక్డ్ ఫుడ్ షెల్ బి అప్లైడ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ దే విల్ నాట్ బి సపరేట్ ఫ్రమ్ ద కంటైనర్. ఏం చేస్తున్నారు, ఈ ఏదైతే నేను ప్యాక్ చేసి పెట్టిన ఫుడ్స్ ఉన్నాయో అది సపరేట్గా సోల్డ్ అయ్యే విధంగా ఉండకూడదు. ఓకే, లేబుల్ ఇన్ ప్రీప్యాక్డ్ ఫుడ్ షెల్ బి అప్లైడ్ ఇన్ సచ్ ఎ మేనర్ దే డు నాట్ బికమ్ సపరేటెడ్ ఫ్రమ్ ద కంటైనర్. Contents of the label shall be clear, prominent, indelible and readable and readily legible by the consumer under normal conditions of purchase and use. నార్మల్గా నేను ఇలా తిప్పితే నాకు లేబులింగ్ కనబడాలి, అందులో ఏమున్నాయో పదార్థాలు నాకు చదివే విధంగా కంటికి కనిపించే విధంగా ఉండాలి. Where the container is covered by a wrapper, the wrapper shall carry the necessary information on the label. Container shall be readily legible through the outer wrapper and not obscured by it. ఎక్కడైతే నేను ప్యాకింగ్ చేస్తున్నానో, ఇప్పుడు చూడండి కొన్ని హల్దీరామ్ ప్యాకెట్ మీరు కనుక చూస్తే, సోన్ పాపడి కానీ ఎలాంటివైనా ఆ ప్యాకెట్ కవర్ పైనే లేబులింగ్ ఉంటుందండి, లోపల డబ్బా పైన లేబులింగ్ ఉండదు. ఒకవేళ లోపల డబ్బా ఉండి బయట ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటే ఆ లేబులింగ్ని క్లియర్గా చదివే విధంగా ఆ ట్రాన్స్పరెంట్ కవర్ అనేది ఉండాలండి అని చెప్తున్నారు. నెక్స్ట్, in addition to the above rules and regulations mentioned, every package of food shall also carry the following information. ఈ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా ఉండాలి. మీకు ఇది ఎంసీక్యూలో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఏ ఏ ఇన్ఫర్మేషన్ అనేది ప్యాకింగ్ పైన ఖచ్చితంగా ఉండాలని ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు చెప్పారు అంటే, నేమ్ ఆఫ్ ద ఫుడ్, మనం తినేటువంటి ఆహార పదార్థం ఏంటి, నూడిల్సా, చికెనా, మటనా, లేకుంటే ఇంకేదైనా, లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, అది ఏ పదార్థాలతో తయారైంది, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్యాకింగ్, ఇది ఏ రోజు తయారైంది, ఏ రోజు ప్యాకింగ్ చేసాం, బెస్ట్ బిఫోర్ ఆర్ యూజ్డ్ బై, ఏంటి ఎన్ని రోజుల ముందు ఈ ఆహారాన్ని తింటే మంచిది, ఎన్ని రోజుల తర్వాత ఈ ఆహారాన్ని తినకూడదు అనే దాన్ని మెన్షన్ చేయాలి. న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్, ఈ ఆహారం తింటే ఎంత ఎనర్జీ వస్తుంది, ఎంత షుగర్స్ ఉంటాయి వాటి గురించి. నేమ్ ద కంప్లీట్ అడ్రస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్, దీని తయారీదారుడి యొక్క పూర్తి అడ్రస్ని ప్రొవైడ్ చేయండి. ఓకే, నెట్ క్వాంటిటీ, ఇది ఎంత వెయిట్ ఉంది, లాట్ కోడ్ అండ్ బ్యాచ్ ఐడెంటిఫికేషన్, ఇది ఏ బ్యాచ్లో తయారైంది, ఏ టైంలో తయారైంది. ఎందుకంటే అండి, ఒకవేళ నేను తినేటువంటి ఆహారంలో ఏదైనా చెడు పదార్థం వచ్చినా, ప్లాస్టిక్ వచ్చినా, ఐరన్ ముక్క వచ్చినా, లేదంటే ఒక జీవి నాకు కనిపించినా కూడా నేను వెంటనే కంప్లైంట్ ఇస్తే ఈ టైంలో తయారైనటువంటి ప్రతి ప్యాకేజ్ని ఆపడము, వాటిని మళ్ళీ కాల్ బ్యాక్ చేయడము, వాటిని టెస్ట్ చేసి ఒకవేళ ఇతర కుకీస్లో కానీ ఇతర ఫుడ్లో కానీ ఇలాంటి పదార్థాలు ఉంటే దాన్ని మొత్తంగా బ్యాన్ చేయవచ్చు, మొత్తం బ్యాచ్ని క్లీన్ చేయవచ్చు. కాబట్టి అది ఈజీగా ఉంటుంది. డిక్లరేషన్ రిగార్డింగ్ వెజ్ అండ్ నాన్ వెజ్, నేను చెప్పానండి స్టార్టింగ్లో ఏంటండి, మీకు వెజిటేరియన్ అంటే ఇది నాన్ వెజ్ అండి రెడ్ కలర్లో ఉంటుంది. ఓకే, వెజిటేరియన్ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది ఇలా. ఓకే, వెజ్జా నాన్ వెజ్జా అని చెప్పండి. డిక్లరేషన్ రిగార్డింగ్ ఫుడ్ అడిటివ్స్, ఇందులో ఎటువంటి అడిటివ్స్ వాడారు, కెమికల్ అడిటివ్సా, నేచురల్ అడిటివ్సా, కలర్స్ వాడారా, ఫుడ్ కలర్స్ వాడారా, ఏం వాడారు వాటి గురించి చెప్పండి. కంట్రీ ఆఫ్ ఒరిజిన్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ఫుడ్, నేను ఇంతకుముందే చెప్పాను ఖర్జూర పండ్లు యుఏఈ నుంచి వచ్చాయో, లేదంటే మనకు నార్త్ ఆఫ్రికా అటువంటి దేశాల్లో, తునీసియా, ఒమాన్ అటువంటి దేశాల నుంచి కూడా మనకు వచ్చే అటువంటి డేట్స్ మీద చెప్పండి. నేను ఈ దేశం నుంచి నేను ఇంపోర్ట్ చేశాను, బ్రెజిల్ నుంచి వచ్చిందా సోయాలు, మనకి ఎక్కడి నుంచి వచ్చాయి అనే వాటి గురించి చెప్పండి. ఇన్స్ట్రక్షన్స్ టు యూజ్, దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు, మీరు ఏ విధంగా స్వీకరించాలి ఆహారంతో, ఏ పదార్థాలతో కలిపి తినకూడదు. ఈ మధ్య కొత్తది కూడా యాడ్ చేసామండి, ఏంటి అంటే అలర్జన్ ఇన్ఫర్మేషన్. ఏమి ఇస్తారండి, ఈ పదార్థము పల్లి నూనె లేదా పల్లీలు లేదా ఇతర సీడ్స్తో కలిసి తయారు చేసినటువంటి ప్లాట్ఫామ్ పైన తయారైంది, కాబట్టి మీకు కనుక ఇవి పదార్థాలతో ఎలర్జీ ఉంటే జాగ్రత్త అని చెప్పేసి అలర్జీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, సిన్స్ లార్జ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్రోడక్ట్స్ ఆర్ బీయింగ్ ఇంపోర్టెడ్ టు ఇండియా అండర్ ప్యాకింగ్ అండ్ లేబుల్ regulations, it becomes necessary to mention the country of origin of the food label of food imported to India, and when food undergoes processing in second country which changes its nature, the country in which processing is performed shall be considered to be country of origin for the purpose of labeling. ఏమంటున్నారండి,
దాదాపు ఎన్నో రకాల ఆహార పదార్థాలు భారతదేశానికి వస్తున్నాయి. కానీ ఒకవేళ చూడండి, నేను ఆఫ్రికా లేదా అరబ్ కంట్రీస్ నుంచి తెచ్చినటువంటి ఖర్జూరాలు ఏవైతే ఉన్నాయో వాటితో డేట్ సిరప్ చేశాను అనుకోండి. ఏంటండి? డేట్ సిరప్. లేదా జామ్ తయారు చేయడానికి యూజ్ చేశాను అనుకోండి ఆ ఖర్జూర పండ్లని. ఇప్పుడు ఈ జామ్ అంతా కూడా ఎక్కడ తయారైందండి? మన భారతదేశంలో తయారైంది. ఇప్పుడు కంట్రీ ఆఫ్ ఒరిజిన్ నేను ఆఫ్రికా లేదా అరబ్ అని చూపెట్టాల్సిన అవసరం లేదు. కేవలం నా కంట్రీ ఆఫ్ ఒరిజిన్ని భారతదేశంగా రాస్తే చాలు. ఎక్కడైతే ఫైనల్గా మన ప్రోడక్ట్ ప్రాసెస్ అవుతుందో ఆ దేశమే ఫైనల్ ఒరిజిన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. Therefore, the above are the statutory and regulatory requirements that are to be compiled with regard to labeling of products that are sold in Indian market as pre-packed food. అన్నీ కూడా ప్యాక్ చేసి అమ్మేటువంటి ఫుడ్. ఎలా అంటే మన లేస్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు చింపకుండా వాటిలో ఉన్న పదార్థాలు తినలేము, వాటిని మనం ప్రీ ప్యాక్డ్ ఫుడ్ అంటాం. నెక్స్ట్ అండి, సైనేజ్ అండ్ కస్టమర్ నోటీసెస్. ఏంటండి? సైన్ ఎలా పెడతారు, కస్టమర్కి ఎలా నోటీస్ చేస్తారు అన్న దానిపైన ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏ విధమైన రూల్స్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దాట్ though the previous provisions of FSSI do not specifically provide for statutory and regulatory requirements either for signage or customer notices, but it has certain provisions with regard to advertisement of products by food business operators. ఏమన్నారండి? క్లుప్తంగా ఎక్కడ చెప్పలేదు, క్లియర్గా ఎక్కడ చెప్పలేదు, కానీ దీంట్లో కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి అంటే, నేను తయారు చేసినటువంటి తిండి పదార్థాన్ని ఏ విధంగా మీకు అడ్వర్టైజ్మెంట్ చేయాలో దానికి కొన్ని అంశాలు విధించాను నేను. సెక్షన్ 3/1/B ఆఫ్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ డిఫైన్ ద టర్మ్ అడ్వర్టైజ్మెంట్స్ విచ్ ఇంక్లూడ్స్ నోటీస్. మీరు ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు? యాజ్ an audio or visual publicity, representation or pronouncement made by means of any light, sound, smoke, gas, print, electronic media, internet or website, and includes through any notice, circular, label, wrapper, invoice or other documents. మీరు ఏదైతే తిండి పదార్థాన్ని మీరు తయారు చేశారో ఇంటర్నెట్ ద్వారానా, లేదంటే ఏరోప్లేన్ ద్వారానా, ఇంక ఏ విధంగా అయినా, లేదంటే టీవీ ద్వారానా, రేడియో ద్వారానా, లేదా మీరు ప్యాకింగ్ చేసిన వ్రాపర్ పైననా, లేదంటే మీరు ఇచ్చే టిష్యూ పైన, మీరు ఇచ్చే బ్యాగుల పైన ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటారన్న దాన్ని అడ్వర్టైజ్మెంట్ కింద తీసుకొస్తామండి. సెక్షన్ 24 ఆఫ్ FSSI ప్రొవైడ్స్ దట్ no advertisement shall be made of any food which is misleading or deceiving or contravenes the provisions, rules and regulations made thereunder. No person shall engage himself in unfair trade practices for the purpose of promoting the sale, supply and use of consumption of articles of food or after any unfair deceptive practice, including the practice of making statement whether orally or written visibly representation which. ఏమన్నారండి? మీరు ఎటువంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ చేయకూడదు. ఎలాంటివంది ఇతర వ్యక్తులు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ని డిగ్రేడ్ చేస్తూ నా ప్రోడక్ట్ గొప్ప అని చెప్పేటువంటి అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక లడ్డూలు తయారు చేశాను, నేను అంటాను నా లడ్డూ తింటే మీకు బ్రెయిన్ పెరుగుతుంది. సో ఇలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. అదే అంటున్నారు, ఫాల్స్లీ రిప్రజెంటింగ్ దట్ ఫుడ్స్ ఆర్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టాండర్డ్, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ గ్రేట్ కన్జంప్షన్. నేను ఇచ్చేటువంటి లడ్డూలో నేనేం చెప్తాను, ఆర్గానిక్ లడ్డు, దాన్ని వీళ్ళు తయారు చేశారు, వీళ్ళు తయారు చేశారు, నేను యాడ్ చేసిన లడ్డుతో మీ శక్తి పెరుగుతుంది, యుక్తి పెరుగుతుంది అంటే అది చాలా తప్పు అన్నమాట. మేక్స్ ఎ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ రిప్రజెంటేషన్ కన్సర్నింగ్ ద నీడ్ ఆర్ యూస్ఫుల్నెస్. అంటే మీరు దీన్ని వాడేదానికంటే కూడా దాని ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయని చెప్పడం అనమాట. రామ్దేవ్ బాబా గారు చేస్తూ ఉంటారండి ఇలాంటివి మామూలుగా అయితే. ఓకే, నెక్స్ట్. Gives to public any guarantee of efficacy that is not based on adequate scientific definition. కొంతమంది వస్తారు, హల్వా తింటే మీకు చదువు ఎక్కువ వస్తుంది, హల్వా తింటే కీళ్ళ నొప్పులు పోతాయి. ఇలాంటివి పిచ్చి పిచ్చి అడ్వర్టైజ్మెంట్లు సైంటిఫిక్ రీజనింగ్ లేకుండా చేయకూడదు అంటున్నారు. Therefore, provided that where the defense is arised to the effect that such guarantees is based on adequate or scientific justification, the burden of proof of such defense shall lie on person such defense. ఏమంటారండి, ఈ పదార్థం తినండి మీకు రేపటికల్లా జుట్టు పెరుగుతుంది అంటారు, కొంటారు. ఈ పదార్థం తినండి మీరు వెంటనే ఎత్తు పెరుగుతారు, ఇలా కొంటారు, తింటారు. ఇప్పుడు ఎవరైతే ఆ పర్సన్ దాన్ని నమ్మి కొనుక్కొని తింటారో ఆ పర్సన్ నేను కేసు పెట్టినప్పుడు ఎవరైతే తయారీదారు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి.
లేదంటే నష్టపరిహారం చెల్లించాల్సిందే అని చెప్పేసి మన ఎఫ్ఎస్ఎస్ఐ చెప్తుంది. ఎఫ్ఎస్ఎస్ఐ బీయింగ్ అప్లైడ్ టు ఆల్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఇన్ ఇండియా, ద ప్రొవిజన్ విత్ రిగార్డ్ టు అడ్వర్టైజ్మెంట్ వుడ్ హ్యావ్ టు బి కంప్లైడ్ విత్. ప్రతి ఫుడ్ ఇండస్ట్రీ ఏదైతే భారతదేశంలో ఉందో అందరూ కూడా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనే దానికి కట్టుబడి ఉండాలన్నమాట. నెక్స్ట్ అండి, లైసెన్సింగ్ రిజిస్ట్రేషన్ అండ్ హెల్త్ అండ్ శానిటరీ పర్మిట్స్. దీన్ని కూడా ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళే ఇస్తారు. మరి ఆ యాక్ట్లో దేని గురించి అండి? శానిటరీ గురించి, నీట్నెస్ గురించి, హెల్త్ గురించి మరియు లైసెన్సింగ్ గురించి ఏం చెప్తున్నారు? ఓకే, ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ రెగ్యులేషన్స్ 2011 గవర్న్ ద ఆస్పెక్ట్ ఆఫ్ లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్. ఓకే, ఆ లాలో ఇచ్చినటువంటి రూల్స్లో ఇచ్చినటువంటి పాయింట్స్ ప్రకారం మనం చేస్తున్నామండి. ఏంటి? లైసెన్సింగ్ను రెగ్యులేషన్ అంటే ఏంటండి? ఫస్ట్ లైసెన్స్ ఇస్తాం, తర్వాత వెంటనే ఫాలో అవ్వడం. వీడు నేను ఇచ్చిన లైసెన్స్ పరంగా స్టాండర్డ్స్ వాడుతున్నాడా వాడట్లేదా అని చూడడమే మనం రెగ్యులేషన్. అండర్ రెగ్యులేషన్ 2.1 ఆఫ్ ద లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్స్, ఆల్ ఫుడ్ బిజినెసెస్ ఆపరేటింగ్ ఇన్ ద కంట్రీ are required to register or license in accordance with the license and registration regulations. ప్రతి ఫుడ్ బిజినెస్ భారతదేశంలో ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాల్సిందే ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి. హెన్స్ నో పర్సన్ షెల్ కమెన్స్ ఎనీ ఫుడ్ బిజినెస్ అన్లెస్ ఎ వ్యాలిడ్ లైసెన్స్ ఇస్ ప్రాసెస్డ్ బై ద ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ అండ్ కండిషన్స్ విత్ రిగార్డ్ టు సేఫ్టీ, శానిటరీ అండ్ హైజీన్ రిక్వైర్మెంట్స్ హ్యావ్ టు బి కంపైల్డ్ విత్. భారతదేశంలో ఫుడ్ బిజినెస్ పెట్టాలి అంటే ఎఫ్ఎస్ఎస్ఐ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ లేకుండా నువ్వు ఫుడ్ బిజినెస్కి అర్హుడు కాదు. లైసెన్స్ కావాలంటే ఖచ్చితంగా నువ్వు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఏ స్టాండర్డ్స్? నీట్నెస్కి, ఫుడ్కి, హైజీనిటీకి, అన్నిటికీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎఫ్ఎస్ఎస్ఐ సైన్ లేనటువంటి ఫుడ్ పదార్థాలు తింటున్నారంటే మీ ఓన్ రిస్క్తో మీ ఆరోగ్యం మీరు పాడు చేసుకున్నట్టే. మీరు ఖచ్చితంగా ప్యాకెట్ని తింపండి, ఎఫ్ఎస్ఎస్ఐ సైన్ ఉందా, అమ్మ వీళ్ళు ఖచ్చితంగా చెక్ చేశారన్న నమ్మకంతో మీరు ఆహారం తినొచ్చు. వన్ ఆఫ్ ద ప్రైమ్ పర్పస్ ఆఫ్ దీస్ కండిషన్స్ ఈస్ టు ఎన్ష్యూర్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ మెయింటైన్ శానిటరీ అండ్ హైజీన్ స్టాండర్డ్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ఈచ్ ఫుడ్ కేటగిరీ. It is hereby recognized and declared as a matter of legislative determination that in the field of human nutrition, safe, clean and wholesome food is indispensable to the health and welfare of the people. ఒక మనిషి సంతోషంగా హ్యాపీగా బతకాలి అంటే వారికి క్లీన్ అండ్ సేఫ్ ఫుడ్ అనేది అన్నిటికంటే అవసరం అండి. అది లేకుంటే మనిషి జీవితానికి ఏం అర్థం ఉండదు. It shall be deemed the responsibility of food business to comply with the labeling, safety, healthy and sanitary requirements laid down in the license and registration. ఎవరైతే ఈ బిజినెస్ పెడతారో వారే రెస్పాన్సిబుల్ అండి. ఒకవేళ వారు కనుక ఈ శానిటరీ మెజర్స్ని చూసుకోకపోతే వారిని కేసు పెట్టేసి లోపలికి తీయవచ్చు. The labeling requirements are specified under the regulations. They need to be complied with all times, especially with regard to pre-packing foods. ఈ లేబులింగ్స్ని మీరు ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ మెయింటైన్ చేయాలి బిజినెస్ వ్యక్తులు. ఎస్పెషల్లీ మీరు ప్యాక్ చేసి ఏదైనా ఫుడ్ అమ్మితే దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. నెక్స్ట్ అండి, ఎటువంటి పెనాల్టీస్ వేయగలదు ఎవరు? మన ఎఫ్ఎస్ఎస్ఐ. నీకు పెనాల్టీ వేసే హక్కు ఉందా లేదా అని మాట్లాడితే ఉందండి. ఏ విషయంలో పెనాల్టీ వేసిందంటే చూడండి, ద ఎఫ్ఎస్ఎస్ఏ ప్రొవైడ్స్ ఫర్ పెనాల్టీస్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ కాంప్లయన్స్. మీరు లైసెన్స్ను, రిజిస్ట్రేషన్ని కనుక పట్టించుకోకపోయినా, ప్యాకింగ్ లేబులింగ్ని కనుక పట్టించుకోకపోయినా, లేదంటే సేఫ్టీ, శానిటరీ మెజర్స్ని పట్టించుకోకపోయినా ప్రతిసారి ఎఫ్ఎస్ఎస్ఐ మీ మీద ఫైన్ వేస్తుందండి. జనరలీ నాన్ కాంప్లయన్స్ విత్ వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఏ మే అట్రాక్ట్ పెనాల్టీ ఆఫ్ అప్ టు 2 lakhs. ఓకే, 2 లక్షల వరకు మీ పైన జరిమానా వేసే హక్కు ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళకు ఉంటుందండి. However, under section 63, it provides that if any person or food business operator expect the person exempted from the licensing under subsection 2 himself or by any person on his behalf who is required to obtain license, manufacture, sells, stores or distributes, imports any article of food without license shall be punished with imprisonment of a term which may extend to 6 months and also with a fine may extend up to 5 lakhs. ఏమంటున్నారండి, ఎవరైనా భారతదేశంలో పర్మిషన్ లేకుండా, ఎఫ్ఎస్ఎస్ఐ వారి పర్మిషన్ లేకుండా ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఆ ఫుడ్స్ కనుక మీరు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ పర్సన్కి 6 నెలల జైలు శిక్ష లేదా 5 లక్షల వరకు జరిమానా కూడా విధించే అర్హత ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీకి ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా
మీకు బిజినెస్ ఉన్నా కానీ ఫుడ్ బిజినెస్లు వారు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ వారి సంతకం లేనటువంటి ప్రోడక్ట్స్ మీ షాప్లో పెట్టకండి. ఎందుకంటే మీరే అమ్ముతున్నారు కాబట్టి మీరే జైలుకి వెళ్ళాల్సే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ అదర్ లైసెన్సెస్. మామూలుగా ఫుడ్ సేఫ్టీ అథారిటీ వన్ స్పాట్ సొల్యూషన్ అండి. భారతదేశంలో ఫుడ్ బిజినెస్ పెట్టాలంటే అన్ని దీని నుంచే తీసుకోవాలి. ద FSSAI being a central act has to be obeyed by all food business operators in the country. However, India being a huge market, each state may have their local laws and regulations which may also need to comply with some other approvals and licenses that food operators may be mandatory to get from various authorities under the laws include health and trade license from the municipal corporations in relevant area, registrations under Shops Establishment Act, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్. ఏమన్నారండి, FSSAI సింగిల్ పాయింటే, కానీ రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి కొన్ని లైసెన్సులు మాత్రం మీరు రాష్ట్రాల నుంచి తీసుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే హెల్త్ మరియు ట్రేడ్కి సంబంధించి మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా బిజినెస్ అని మీది షాప్లో పెడుతున్నాను కాబట్టి. నెక్స్ట్ మీరు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకున్నారా, ఇది స్టేట్ నుంచి తెచ్చుకునే సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈటింగ్ హౌస్ లైసెన్స్, ఇది మీరు రెస్టారెంట్గా రిజిస్టర్ చేసుకున్నారా లేదా స్టేట్ కింద ఉంటుందండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ సేఫ్టీ, రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేస్తే NOD ఉందా, దేనికండి, ఫైర్ ప్రివెన్షన్కి. రిజిస్ట్రేషన్ అండర్ పోలీస్ యాక్ట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సిటీ అండ్ స్టేట్, పోలీసుల ద్వారా రిజిస్టర్ చేసుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ ఫర్ రెస్పెక్టివ్ ఏరియాస్. ఏంటంటే లీగల్ మెట్రాలజీ అంటే మీరు బరువు ఏదైతే వేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్వీట్ షాప్కి వెళ్ళారండి, స్వీట్ షాప్ వాడు మీకు కొలతలతో ఇస్తాడండి స్వీట్స్. ఆ కొలత చేసిన స్వీట్స్ అటువంటివి మీరు లీగల్ మెట్రాలజీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తేనే వాళ్ళు సరైన వెయిటింగ్ మిషన్ ఇస్తారండి. లేదంటే ఏమవుతుందండి, వీడు కిలో చూపిస్తుంది వాళ్ళు పెట్టినప్పుడు, కానీ నిజంగా కొలిస్తే మాత్రం పావు కిలో, అరకిలో లేదా 770 గ్రాములు ఉంటుంది. సో ఎంత అండి, మనకు 130 గ్రాములు లాస్ అవుతున్నాం. సో లీగల్ మెట్రాలజీ వారితో కూడా రిజిస్టర్ కావాలి. వెరిఫికేషన్ అండర్ స్టాండర్డ్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ యాక్ట్, ఈచ్ అవుట్లెట్ ఇష్యూడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ. ఓకే, నెక్స్ట్ లిక్కర్ లైసెన్స్, వాళ్ళకి లిక్కర్ లైసెన్స్ తెచ్చుకోవాలి స్టేట్ కింద. లైసెన్స్ ఆఫ్ ప్లేయింగ్ మ్యూజిక్ ఇన్ రెస్టారెంట్స్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ లైవ్ మ్యూజిక్ అండ్ రికార్డ్, మ్యూజిక్ ప్లే చేయడానికి లైసెన్స్ కావాలి. Mandatory for food business to obtain insurance from insurance company with regard to public policy, liability, fire, police and etc. Some other registration and permissions include registration with employees provident fund. ఓకే, మీరు ప్రొవిడెంట్ ఫండ్ను కూడా రిజిస్టర్ చేసుకునేటివి ఉంటాయి. కొన్ని మిస్సిలీనియస్ ఏమైనా ఉంటే ఏంటి అండి, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ 20 మంది కంటే ఎక్కువ ఉంటే. రిజిస్ట్రేషన్ ఆల్సో రిక్వైర్డ్ సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ in respect of goods specified in the third schedule of the said act, repacking, relabeling వాటికి. రిజిస్ట్రేషన్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, కస్టమ్స్ యాక్ట్, సేల్స్ ట్యాక్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ లేబర్ లాస్. ఇవన్నీ కూడా మల్టిపుల్ అండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడికి వెళ్ళాలండి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ దగ్గరికి వెళ్ళాలి. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి పర్మిషన్ వస్తే మీరు ఫుడ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయవచ్చు. కానీ మీరు సేల్స్ ట్యాక్స్ కట్టాలి, మీకు ఎంప్లాయీస్ పెట్టుకున్నందుకు ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్లు, షాప్ ఓపెన్ చేస్తే షాపుకి సంబంధించిన ఫైర్, వెయిట్, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో వాటికి సంబంధించినవి మీరు స్టేట్స్లో తీసుకునే యాక్ట్స్ అవన్నీ అనమాట. నెక్స్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన ఫుడ్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఉంది భారతదేశంలో. ఓకే, చూడాలి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ ఫర్ ఆల్ ప్రాసెస్ ఫుడ్ ప్రోడక్ట్స్ అండర్ 100% ఆటోమేటిక్ రోడ్ ఎక్సెప్ట్ ఫర్ ఐటమ్స్ రిజర్వ్ ఫర్ MSME where FDI is permissible is 24%, subjected to applicable laws, regulations, security and other conditions. ఏమంటున్నారండి, భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో మీరు 100% పెట్టుబడి పెట్టవచ్చు, 100% FDI అలో ఉంది. కానీ MSME వారి కోసం రిజర్వ్ చేసినటువంటి ఫుడ్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కేవలం 24% వరకే మీరు FDI ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి మన FSSAI లాలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ అండి, ఇదే మన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఏం తెచ్చారండి, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అని ఒకటి తెచ్చారండి. ఏం తెచ్చారు, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ ఏ విధంగా ఉన్న దానిపైన ఒక ఇండెక్స్ తెచ్చారు. దీని గురించి ఫిలిమ్స్లో వచ్చే క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఈ ఇండెక్స్ ఏం చేస్తుంది, డెవలప్డ్ బై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ మేజర్గా 5 పారామీటర్స్ తీసుకుంటుందండి. 5 పారామీటర్స్. 5 పారామీటర్స్ ఏంటివండి,
హ్యూమన్ రిసోర్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డాటా, వారి దగ్గర ఈ వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, కాంప్లైన్స్ వీరు ఎంతవరకు నా రూల్స్ని ఫాలో అవుతున్నారు, ఫుడ్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వైలెన్స్ ఎంతగా ఉంది, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, నెక్స్ట్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్. ఇవన్నీ కూడా స్టేట్స్ దగ్గర ఉన్నాయా, ఆయా రాష్ట్రాల దగ్గర ఈ పవర్ ఉందా, ఫుడ్ టెస్టింగ్ చేయడానికి వాళ్ళకి ల్యాబ్స్ ఉన్నాయా, వాళ్ళకి వ్యక్తులు ఉన్నారా, ఆ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నాలెడ్జ్ ఇవ్వడానికి కెపాసిటీ ఉందా వాళ్ళ దగ్గర, నెక్స్ట్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నాలెడ్జ్ ఇస్తున్నారా, ప్రతి దగ్గర పోస్టర్లు అంటించి వెళ్ళండి అయ్యా దీని గురించి తెలుసుకోండి అని చెప్తున్నారా. సో ఆ విధంగా సో ద ఇండెక్స్ ఇస్ డైనమిక్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ బెంచ్ మార్క్, క్వాలిటేటివ్ మరియు క్వాంటిటేటివ్ that provides an objective framework for evaluating food safety across states and UT. The first food safety index in 2018-19 was announced on the first ever World Food Safety Day. రాసుకోవాలండి, ప్రపంచ ఆహార సేఫ్టీ డే ఎప్పుడుంది అంటే 7th June 2019 నుంచి స్టార్ట్ చేసాం, 7th June. సో ఈ స్టేట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో హై స్టాండర్డ్స్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మెయింటైన్ చేసే రాష్ట్రం ఏదైనా ఉందంటే పెద్ద రాష్ట్రాల్లో గుజరాత్ అండి, చిన్న రాష్ట్రాల్లో గోవా అండి, యూనియన్ టెరిటరీలో జమ్మూ అండ్ కాశ్మీర్. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి, ఒకసారి పాస్ చేసుకొని చదవాలి మీరు. ఫుడ్ బయోటెక్నాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీన్ని టీఎస్పిఎస్సిలో ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేశారండి. ఫుడ్ బయోటెక్నాలజీ, ఫుడ్ మరియు ఫుడ్ సేఫ్టీ రూల్స్ కానీ ఫుడ్ సేఫ్టీ లాస్ కానీ అది మనం ఇంకో క్లాస్లో చూద్దాం. కానీ ఇప్పుడు వరకు మనం ఫుడ్ బయోటెక్నాలజీ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా జెనరిక్గా అందరు రాస్తారండి. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మీరు వాల్యూ అడిషన్ చేస్తూ మీకు ఖచ్చితమైన మార్క్స్ రావాలంటే ఏ విధంగా రాయాలి. సో మీరు ఈ స్లైడ్ కనుక చూస్తే ఫుడ్ బయోటెక్నాలజీ గురించి మొత్తం తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఫుడ్ బయోటెక్నాలజీలో పెస్టిసైడ్స్ అనేది తగ్గిపోతాయి, మీ యొక్క ఎనిమల్స్ అనేటివి ఆరోగ్యవంతంగా ఉంటాయి, మీ యొక్క ఫ్రూట్స్ అనేటివి దిగుబడి ఎక్కువగా ఉంటుంది, మీ యొక్క ఫ్రూట్స్ అనేటివి ఎక్కువ కాలం మగ్గుతాయి, అంటే తొందరగా పండిపోవు, తొందరగా పాడైపోవు, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అనేది తగ్గుతుంది. ఇది ఎవరైతే ఈ పద్ధతిని పాటిస్తారో వారికి లాభం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా కూడా మీకు ఫుడ్ బయోటెక్నాలజీ గురించి సింపుల్గా ఒకటే స్లైడ్లో ఇదే ఆన్సర్ మీరు రాసేస్తారండి. మీ ఎగ్జామ్లో మార్క్స్ రావు. 10 మార్కులకు ఎన్ని మార్కులు వేస్తారంటే 4 మార్కులు లేదా 3 మార్కులు వేస్తాడు. ఎందుకు వేశారు సార్ అంటే, ఎందుకంటే ఒక్క స్లైడ్లో ఉన్న విషయాన్ని మీరు మొత్తం పెద్దగా రాస్తే ఒప్పుకోరు కదా ఎవరు. సో మార్క్స్ రావాలంటే ఏ విధంగా రాయాలి, క్లియర్గా రాయాలి కదా. సో ఫస్ట్ మీకు ఈ క్లాస్ని నేను ఒక గొప్ప వ్యక్తి, ఎవరైతే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, భారతదేశంలో కాదండి ప్రపంచ గ్రీన్ రెవల్యూషన్కి ఫాదర్గా చెప్పబడినటువంటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి నార్మన్ బొర్లాగ్ గారు ఏం చెప్పారంటే, యూ కెనాట్ క్రియేట్ ఎ పీస్ఫుల్ వరల్డ్ ఆన్ ఎంప్టీ స్టమక్. ఏమంటున్నారు, మీరు ప్రశాంతమైన ఒక ప్రపంచాన్ని ఆకలి కడుపుతో తయారు చేయలేరు అనేసి చెప్తున్నారు. ఓకే, రింగ్ ద ట్రూ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్ వెన్ వీ ఫేస్ విత్ ద మ్యామత్ టాస్క్ ఆఫ్ ఫీడింగ్ 9.7 బిలియన్ బై 2050. ఏమంటున్నారండి, దాదాపు ఎన్ని కోట్ల ప్రజలండి, దాదాపు 1000 కోట్ల ప్రజా జనాభాని 2050 కల్లా మనం వారి ఆకలి తీర్చాలి అంటే బయోటెక్నాలజీ ద్వారానే అవుతుంది, టెక్నాలజీ ద్వారానే అవుతుంది తప్ప మరి ఏ విధమైన దానివల్ల కూడా కుదరదు. సో ఇంత పాపులేషన్, సో అసలు ఈ ఫుడ్ బయోటెక్నాలజీ ఎందుకు కావాలి అంటే ప్రస్తుతం మనకున్న ఆకలి సిచ్యువేషన్ గురించి మనకు తెలియాలి. అకార్డింగ్ టు గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఎవరు ఇస్తారండి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని, కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు వెల్త్ హంగర్ హెల్త్ వాళ్ళు ఇస్తారు. వెల్త్ హంగర్ లైఫ్ వాళ్ళు మరియు కన్సర్న్ వరల్డ్ వైడ్ వారు 2006 నుంచి ప్రారంభించారండి. దీంట్లో 4 ఇంపార్టెంట్ కండిషన్స్ తీసుకుంటారు లేదా ఆబ్జెక్టివ్స్ తీసుకుంటారు. అవేంటి, అండర్ నోరిష్మెంట్, ఓకే, చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ స్టంటింగ్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ. చైల్డ్ వేస్టింగ్ అంటే ఏంటంటే తన ఏజ్ కంటే తక్కువ బరువు కనుక తను ఉంటే తన చైల్డ్ వేస్టింగ్ అంటారు. నెక్స్ట్ చైల్డ్ స్టంటింగ్ అంటే తన వయసు కంటే తన పొడుగు తక్కువగా ఉంటే చైల్డ్ స్టంటింగ్ అంటాము. చైల్డ్ మోర్టాలిటీ అంటే ఎవరైతే చిన్నపిల్లలు 5 సంవత్సరాలకు ముందుగానే మరణిస్తారో దాన్ని చైల్డ్ మోర్టాలిటీ కింద. మరియు అండర్ నోరిష్మెంట్ అంటే వారికి అవసరమైన పోషక పదార్థాల కంటే కూడా తక్కువగా తీసుకుంటే కనుక అది అండర్ నోరిష్మెంట్ కిందకి వస్తుందన్నమాట.
సో ఇప్పుడు కనుక మనం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కనుక చూస్తే భారతదేశం పరిస్థితి కనుక మీరు చూసినట్టయితే 2020 నుంచి 2021కి వచ్చేసరికి ప్రపంచ దేశాల్లో 101వ స్థానంలో పడిపోయామండి. ఇంతకుముందు 91వ స్థానం 93వ స్థానంలో ఉన్న మనం ఈరోజు ఏకంగా 101వ స్థానానికి పడిపోయాం. ప్రపంచ దేశాల్లో అత్యధిక ఆకలి దేశంగా మనం నిలుస్తున్నాం. సో ఇంత ఆకలి దేశం కనుక ఖచ్చితంగా మనకి టెక్నాలజీ కావాలి. ఇటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తేనే రేపటి ఆకలి అనేది తగ్గుతుంది. మన యొక్క దేశ భవిష్యత్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు హెల్దీగా, న్యూట్రిషియస్గా, పొడుగ్గా, బలంగా ఉంటారు. అప్పుడే మన భారతదేశం ఎకనామీ ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, భారతదేశము చివరి 4 దేశాల యందు ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, పాపా న్యూ గినియాతో వాళ్ళు పోల్చడం జరిగింది. సరే, దీన్ని మనం ఒప్పుకోలేదు మన భారతదేశం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి రీడింగ్స్ అనేది ప్రాపర్గా లేవు కనుక. సో ఇప్పుడు మనం ఫుడ్ బయోటెక్నాలజీకి వచ్చేద్దాం. ఫుడ్ బయోటెక్నాలజీ అంటే ఏంటి అంటే ఏ రేంజ్ ఆఫ్ బయోటెక్నాలజికల్ అప్రోచెస్ ఇంక్లూడింగ్ ట్రెడిషనల్ వన్స్ లైక్ సెలెక్టివ్ బ్రీడింగ్ అండ్ ఫర్మెంటేషన్ టెక్నిక్స్ అండ్ మోడర్న్ వన్స్ సచ్ యాజ్ జీనోమిక్స్, మాలిక్యులర్ బ్రీడింగ్ and genetic engineering such as genomics, molecular and genetic breeding. ఫుడ్ బయోటెక్నాలజీ అంటే మనం తరతరాల నుంచి చేసేటువంటి పద్ధతులు కానివ్వండి, ఏది అంటు కట్టడం కానివ్వండి, ఇలాంటి పద్ధతులతో అవే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీతో జీనోమిక్స్ ద్వారా, జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మనం చేసేటువంటి కొత్త ప్రయోగాలు, కొత్త విత్తనాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫుడ్ బయోటెక్నాలజీ అంటాం. దీని ద్వారా మనం విత్తనాలను కనుక్కుంటాం. ఓకే, సీడ్స్ రాసుకోండి. సీడ్స్, ఎంజైమ్స్, ఓకే, వెరైటీస్, మినరల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తాం. సో ఓకే, సీడ్స్, ఎంజైమ్స్, వెరైటీస్ కనుక్కుంటాం, మినరల్ ఎఫిషియన్సీ ప్రొడ్యూస్ చేస్తాం, ఇంకా వాల్యూ అడిషన్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఫుడ్ బయోటెక్నాలజీ ద్వారానే సాధ్యమవుతాయండి. సో అచీవింగ్ టువర్డ్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ. ఓకే, మనము స్వయం ప్రతిపత్తిగా ఉండాలి అంటే, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీగా ఉండాలి అంటే కేవలం ఫుడ్ బయోటెక్నాలజీ ద్వారానే సాధ్యం. దీని నుంచి బేసిక్స్ తెలుసుకుందామండి. జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్ ఈజ్ సింథసైజ్డ్ యూజింగ్ బయోటెక్నాలజికల్ టూల్స్. మోడర్న్ బయోటెక్నాలజీ ఈజ్ ఆల్సో కాల్డ్ genetic engineering or genetic modification or transgenic technology అని కూడా అంటాం. In this technology, nuclear DNA is modified through insertion of gene. దీన్ని ఏమంటామంటే మామూలుగా మనకు కావాల్సినటువంటి ట్రేట్ ఏదైతే ఉందో, నాకు ఒకవేళ పండు ఇంత పెద్దగా కావాలని ఉంది, అది అంత పెద్దగా పెరిగినటువంటి పండును యొక్క డిఎన్ఏ నుంచి తీసుకొని నా యొక్క చిన్న పండ్లు కాసే చెట్టు కనుక నేను ఎక్కిస్తే, ఆ యొక్క విత్తనాన్ని కనుక ఎక్కిస్తే నాకు రేపు పండే పంట అన్నీ కూడా పెద్ద సైజు పండ్లే వస్తాయి తప్ప చిన్నవి రావు. సో అలా నేను డిజైర్డ్ డిఎన్ఏని తీసుకొని నేను ఫామ్ చేయడము. దిస్ మోడిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ ఈస్ కాల్డ్ రీకాంబినెంట్ డిఎన్ఏ. ఇలా నేను డిఎన్ఏని మోడిఫై చేసే విధానాన్ని ఏమంటానంటే రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాను. When recombinant DNA expresses, it encodes desired product. Okay. This technology, when implemented to enhance food qualities or yields, is called food biotechnology. ఏదైతే ఈ బయోటెక్నాలజీ ద్వారా నేను ప్రొడ్యూస్ చేసినటువంటి విత్తనాలు, ప్రాసెస్లు ఏమన్నా నేను ఆకలి తీర్చడానికి మరియు ఫుడ్ను ప్రొడ్యూస్ చేయడానికి వాడతానో దాన్నే ఫుడ్ బయోటెక్నాలజీ అంటాం. సో మోడర్న్ బయోటెక్నాలజీ ఈజ్ హెల్ప్ఫుల్. ఏమేమి హెల్ప్ఫుల్ చేస్తాయండి? టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది, మీ యొక్క ఈల్డ్, మీ యొక్క అవుట్పుట్ అండి, ఎంత పంట వేస్తే ఎంత అవుట్పుట్ వస్తుందన్న దాన్ని పెంచుతుంది. షెల్ లైఫ్, మీ ఒకవేళ ఒక పండు 5 రోజుల్లో పాడైపోతుందంటే దీని బయోటెక్నాలజీ ద్వారా నేను ఆ పండు యొక్క లైఫ్ని 10 రోజులు లేదా 15 రోజులకు పెంచవచ్చు. న్యూట్రిషన్స్, ఇప్పుడు చూడండి అండి, మనము భారతదేశం కానివ్వండి, చాలా వరకు సౌత్ ఏషియాకు సంబంధించిన దేశాలు ఏం తింటాయండి? మనం తినేది రైస్ అండి. రైస్లో ఎక్కువగా న్యూట్రియన్స్ ఉండేవండి. రైస్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్ రిచ్. ఏంటండి? కార్బోహైడ్రేట్ రిచ్. రైస్ కార్బోహైడ్రేట్ రిచ్ కదా. ఈ రైస్ ఎటువంటి న్యూట్రియంట్స్ లేకుండా ఉంటుంది కాబట్టే మనం దీంట్లో విటమిన్స్ యాడ్ చేయాలి. విటమిన్స్ యాడ్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఫోర్టిఫైడ్ రైస్ అని తింటున్నాం. ఫోర్టిఫైడ్ రైస్, అవునా కాదా? సో ఫోర్టిఫైడ్ రైస్లో ఏం చేస్తున్నాం అంటే ఐరన్ పెల్లెట్స్, ఐరన్కి సంబంధించిన
ఆ యొక్క దినుసుని మనం బియ్యం రూపంలో తయారు చేసి బియ్యంతో కలిపేసి ఇస్తున్నాం. సో దట్ ఐరన్ డెఫిషియన్సీ తగ్గేందుకు భారతదేశంలో ఈ విధంగా చేయాలంటే మీకు బయోటెక్నాలజీ కావాలి. దిస్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. మీరు ఫుడ్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు చాలా వరకు ఎన్నో రకాలైన ఎంజైమ్స్ కావాలి, బ్యాక్టీరియా కావాలి, ఈస్ట్ కావాలి. ఓకే, ఫంగస్ అన్నమాట ఈస్ట్ అంటే. ఓకే, ఇవన్నీ కావాలి అండి మీరు ఫుడ్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు. ఇవి కావాలన్నా కూడా మీకు బయోటెక్నాలజీ అవసరం అండి. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు చీజ్ తయారయ్యాలన్నా, కర్డ్ తయారయ్యాలన్నా దానికి ఒక ప్రత్యేకమైన ఈస్ట్ కావాలి. ఒకానొక కాలంలో ఈ ఈస్ట్ ఏదైతే ఉందో మై ఫ్రెండ్స్, చిన్న లేగదూడలు ఉంటాయి కదా, వాటి కడుపులో నుంచి తీసినటువంటి బ్యాక్టీరియాతో ప్రొడ్యూస్ చేసేవారండి. సో ఇన్ని లేగదూడలు దొరకడము కష్టమే, అంతంత బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేయడం కష్టమే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మిల్క్ కన్జంప్షన్ పెరుగుతున్న సమయంలో అది దొరకదు. కాబట్టి బయోటెక్నాలజీ ద్వారా నేను ఆ కావలసిన జీన్ని వేరే బ్యాక్టీరియాలో కానివ్వండి, వేరే దాంట్లో తోసి నేను ఆ జీన్ని బయట కూడా డెవలప్ చేయగలగాలి. సో అది నా బయోటెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుందని నేను చెప్తున్నాను. మీరు రాసుకోవాలి. ఫర్మెంటేషన్ అండ్ ఎంజైమ్ ఇన్వాల్వింగ్ ప్రాసెసెస్. ఓకే, సో బయోటెక్నాలజీ బెనిఫిషియల్ in arising hunger, malnutrition and disease from developing countries and third world nations. బయోటెక్నాలజీ ద్వారా ఆకలి చనిపోతుంది, మీకు న్యూట్రిషన్ పెరుగుతుంది, ఇంకా ఏంటండి మీ యొక్క డిజీజెస్ కూడా తగ్గిపోతాయి. మోడర్న్ బయోటెక్నాలజీ ప్రోడక్ట్స్ ఆర్ కమర్షియల్లీ రీజనబుల్, హెన్స్ improve agriculture as well as food industry that will rise the income of poor farmers. ఈ మోడర్న్ బయోటెక్నాలజీ ఈజీగా కమర్షియలైజ్ చేయవచ్చు, ఈజీగా పెద్ద ప్రొడక్షన్ చేయవచ్చు, తద్వారా మీరు ఫార్మర్స్ ఇన్కమ్ని పెంచవచ్చు, ఎందరో మంది పూర్ వ్యక్తులకి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించవచ్చు. సో రోల్ ఆఫ్ ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. ఇప్పుడు ఫర్మెంటేషన్ అండి. ఫస్ట్ ఫర్మెంటేషన్లో ఈ ఫుడ్ బయోటెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఫర్మెంటేషన్ అంటే ఏంటండి? ఫర్మెంటేషన్ ఈజ్ ఎ ప్రాసెస్. మనం దీన్ని బేసికల్గా ఎక్కడ చూస్తామండి ఈ ప్రాసెస్ని అంటే, సింపుల్గా చెప్పాలంటే మీరు వైన్ బ్రూవింగ్లో ఎక్కువగా చూస్తారు. చూడండి, బ్రీవరీస్ అంటే దీన్ని వైన్ బ్రూవింగ్ కానీ లేదంటే మురుగబెట్టడం అండి. ఫర్మెంటేషన్ అంటే మురుగబెట్టడం ఎక్కువగా. ఆర్ సింథసిస్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్మెంటేషన్ డిఫరెంట్ ఈస్ట్ స్ట్రెయిన్స్. చాలా రకాల ఈ ఈస్ట్ని ఇస్తే అదేమంటుంది, పులుస్తుందండి. ఆ పులిసే పద్ధతినే ఫర్మెంటేషన్ అంటాం. ఈ పులుస్తున్న సమయంలో ఏమవుతుందండి, ఆ షుగర్స్ అనేవి బ్రేక్ అవుతాయి, షుగర్స్ ఫామ్ అవుతాయి. ఓకే, అవి బ్రేక్ అయిన తర్వాత ఆల్కహాల్స్ ఫామ్ చేస్తాం. సో బేసికల్లీ ఆల్కహాల్స్ ఫామ్ చేయడానికి మనం వాడతాం. ఆర్ యూస్ టు మేక్ బ్రీవరీస్ అట్ కమర్షియల్ లేయర్. జెనెటిక్ ఇంజనీరింగ్ హ్యాస్ ఎనేబుల్డ్ హస్ టు మేక్ లైట్ వైన్. ఓకే, అతి తక్కువ వైను, ఏదైనా హార్మ్ఫుల్ కెమికల్స్ ఆ ఈస్ట్ నుంచి వస్తే అవి తగ్గించేందుకు ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఈ ఈస్ట్లను డెవలప్ చేస్తాం. ఈస్ట్ ఈజ్ జెనెటికలీ మాడిఫైడ్ త్రూ ఫారెన్ జీన్ ఎన్కోడింగ్ glucoamylase. During the process of fermentation, yeast expresses glucoamylase that converts starch into glucose. అత్యధిక గ్లూకోజ్ మొత్తం నాకు వద్దండి, ఇది తగ్గియాలి అంటే ఈ గ్లూకోఅమైలేస్ ద్వారా నేను జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి ఒక స్పెషల్ ఈస్ట్ని తయారు చేశాను. ఈస్ట్ స్ట్రెయిన్స్ యూజ్డ్ ఫర్ వైన్ సింథసిస్ ఆర్ కేపబుల్ ఆఫ్ malolactic fermentation. Wine synthesis consists of two steps. Primary fermentation, conversion of glucose into alcohol using yeast. Secondary fermentation uses bacteria and its product is lactic acid and it causes rise in the level of acidity. Basically ఆల్కహాల్ తయారు చేసేటప్పుడు రెండు ఉంటాయండి. ఈస్ట్ని యూజ్ చేసి బ్రేక్ చేసి ఏం చేస్తాను, షుగర్స్ని బ్రేక్ చేసి నేను ఆల్కహాల్ తయారు చేస్తాను, దానికి బ్యాక్టీరియా యాడ్ చేసి దాని యొక్క అసిడిటీని పెంచడానికి ట్రై చేస్తామండి. సో to overcome this problem, different strategies were used which are costly. The problem solved through insertion of malolactic gene, that is lactobacillus in industry yeast strain. This gene lowers the malate conversion, hence lowering the acidity. ఏంటండి ఈ రెండో పద్ధతి ఏదైతే ఉందో, నేను బ్యాక్టీరియా యాడ్ చేసి అసిడిటీ పెంచుతున్నానో ఆ అసిడిటీ రోజుకి ఎక్కువ అవుతుంది తప్ప తగ్గుతలేదు. ఆయా పద్ధతులు కూడా చాలా చాలా కాస్ట్లీ పద్ధతులు. కాబట్టి నేను ఈస్ట్లోనే నేను ఏం చేశాను, ఒక బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి స్ట్రెయిన్ యాడ్ చేశాను. అదే నా లాక్టోబాసిలియస్ అనే బ్యాక్టీరియా స్ట్రెయిన్ యాడ్ చేసి ఆ ఈస్ట్నే పడేయడం ద్వారా తక్కువ అసిడిటీ
మరియు ఈ ప్రాసెస్ మొత్తాన్ని తక్కువ కాస్ట్లో సింపుల్గా చేయగలుగుతున్నాము అనేసి చెప్తున్నారు. సో ఈ విధంగా ఇటువంటి పాయింట్స్ రాయడం వల్ల ఎగ్జాంపుల్స్ రాయాలండి, సబ్స్టెన్షియేట్ చేయాలి ఆన్సర్ని. సింపుల్గా ఫర్మెంటేషన్ అని కాదు. ఫర్మెంటేషన్ అంటే ఫర్మెంటేషన్లో ఏ ఎగ్జాంపుల్, మ్యాలోలాక్టిక్ బ్యాక్టీరియా గురించి రాయాలి, అప్పుడు మీకు మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఎంజైమ్స్ అంటే ఏంటండి? ఎంజైమ్స్ అంటే ఈ ఎంజైమ్స్ అన్నిటివి ఏం చేస్తాయంటే సబ్స్ట్రేట్ని తినేసి దాన్ని ముక్కలు ముక్కలు చేస్తుందండి. ఏదైనా షుగర్ ఉంటే దాన్ని తిని దాన్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసే వాటిని ఎంజైమ్స్ అంటాం. ఎంజైమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ స్పెసిఫికలీ ప్రొడ్యూస్డ్ అట్ ఇండస్ట్రియల్ లెవెల్. The second last decade of the 20th century, food processing companies used enzymes that produce through genetically modified organisms. ఈ 20th సెంచరీలో లాస్ట్ డికేడ్ అంటే 1990 నుంచి మనం ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ నుంచి తీసిన ఎంజైమ్స్ వాడుతున్నామండి. ఎంజైమ్స్ అంటే ఏంటండి? బేసికలీ దే ఆర్ ప్రోటీన్స్. బయాలజీ చదువుకుంటే ఎంజైమ్స్ ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్స్. ఇవి మన మనుషుల బాడీల్లో లేదంటే జంతువుల బాడీలో దొరుకుతాయండి. ఇవి అంత ఈజీగా ప్రొడ్యూస్ కావండి బయట. ఖచ్చితంగా ఆ జంతువుని చంపడమో దానికి హాని చేయడమో దానికి నొప్పి కలిగిస్తే తప్ప మీరు ఈ ఎంజైమ్స్ అనే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయలేము. కానీ ఇప్పుడు బయోటెక్నాలజీ ద్వారా ఆ జంతువులకి నొప్పి కలగకుండా మనం బయట బ్యాక్టీరియాని లేదంటే ఈకాయిల్ అటువంటి బ్యాక్టీరియాని యూజ్ చేసి కూడా ఇటువంటి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. దీస్ ఎంజైమ్స్ కంప్రైజ్ ఆఫ్ ప్రోటీసెస్ అండ్ కార్బోహైడ్రేసెస్. Genes from these enzymes have been cloned as to get higher production in less time. ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేందుకు వీటిని కూడా జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మనం చేసాం. These enzymes are used for making cheese, curd, flavoring food items. Major percentage of this are used in దాదాపు మనం యూజ్ చేసే అన్ని ఎంజైమ్స్లో 50% ఎంజైమ్ ఏదైతే ఉందో అది కార్బోహైడ్రేలేస్ ఎంజైమ్ అండి. దీస్ ఎంజైమ్స్ మేజర్గా మనం యూజ్ చేసే ఎంజైమ్స్ రెండండి, రెనినిన్ అండ్ ఆల్ఫా అమైలేస్. ఇవి రెండు రాసుకోవాలి మీరు, లెనినిన్ అండ్ ఆల్ఫా అమైలేస్. వీటి రెండింటి గురించి నేను మీకు డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు ఫాలోయింగ్ ఆర్ ద సమ్ ఆఫ్ ద జెనెటికలీ మోడిఫైడ్ ఎంజైమ్స్ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ. రాసుకోవాలండి, దీన్ని ఖచ్చితంగా రాసుకోవాలి. ఓకే, ఫస్ట్ catalase is used in mayonnaise production that removes hydrogen peroxide. ఓకే, మయోనీస్ నుంచి హైడ్రోజన్ పెరాక్సైడ్ తగ్గియాలంటే catalase యూజ్ చేయాలి. నెక్స్ట్ సైమోనీస్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ చీజ్ ప్రొడక్షన్ యాజ్ ఇట్ కోఆగులేట్స్ మిల్క్. మిల్క్ని గడ్డ కట్టేలా చేసేదానికి ఏ ఎంజైమ్ యూజ్ చేస్తామండి? కైమోసిన్. ఓకే, నెక్స్ట్ గ్లూకోజ్ ఆక్సిడేస్ బేకింగ్లో. ఆల్ఫా అమైలేస్ స్టార్చ్ టు మాల్టోస్ యూజ్డ్ ఇన్ బేకింగ్ ఇండస్ట్రీ అండ్ స్వీట్నెస్. ప్రోటీస్ ఈజ్ యూజ్డ్ ఇన్ మీట్ టెండర్నెస్. చూడండి, మీట్ను కూడా మెత్తగా మరియు ఎక్కువ కాలం గడ్డ కట్టకుండా గట్టి కాకుండా ఉండాలంటే ప్రోటీస్ అనే ఒక ఎంజైమ్ని వేస్తామండి. చూసారు కదండి, ఎంజైమ్స్ ఏం చేస్తున్నాయండి? మీకు వాటిని బ్రేక్ చేస్తూ ఉంటాయి. ఏ లింక్ ఉన్నా కూడా దాన్ని బ్రేక్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ బ్రేక్ చేసిన పదార్థం మనం కావాలి కాబట్టి ఎంజైమ్స్ యూజ్ చేస్తాం. సో ఎంజైమ్స్లో రెండు ఇంపార్టెంట్ ఎంజైమ్స్ గురించి మాట్లాడదామన్నాను. ఫస్ట్ ఈజ్ ఆల్ఫా అమైలేస్. దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ ఆర్ న్యూట్రిటివ్ స్వీటనర్. ఏంటండి? కార్న్ సిరప్ని తయారు చేసేందుకు దీన్ని వాడతాను. This enzyme provides continuous process of 3-step providing higher yield. Through purification, this yield can be increased to 90%. మామూలుగా 1986లో గ్రాంట్ అనేవారు ప్రొడ్యూస్డ్ ఆల్ఫా అమైలేస్ త్రూ ఇంజనీరింగ్ యూజింగ్ బ్యాసిలియస్ సబ్స్టిలియస్ యాజ్ ఎ హోస్ట్. సో వేరే పద్ధతి ద్వారా ఈ అమైలేస్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా. దీని గురించి కూడా పెద్దగా మీకు ఆ పేర్లు తెలవాలండి. ఆల్ఫా అమైలేస్ జెనెటికల్ ఇంజనీరింగ్ ద్వారా మనం ఈరోజు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలానే రెనినిన్ ఏదైతే ఉందో కర్డ్ ప్రాసెసింగ్లో ఏంటంటే కర్డ్ మరియు చీజ్ ఇండస్ట్రీలో వాడతాము. ఈ రెనినిన్ అనేది ఇక్కడ పేరుతోనే తెలియాలి మీకు, చిన్న చిన్న దూడల కడుపులో నుంచి వస్తుందండి. ఓకే, ఆ కడుపులో ఏ భాగం నుంచి వస్తుందంటే అబోమాసం అనే వాటి కడుపు భాగం నుంచి మనం దాంట్లో పైపులు పెట్టేసి దాన్ని లాగుతామండి. అది చాలా నొప్పి కలిగే ప్రొసీజర్ దానికి. సో ఈ విధంగా కాఫ్ నుంచి ఎక్కువ తీయలేము కాబట్టి దీన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఈ కాయిల్ బ్యాక్టీరియాలో ఈ స్ట్రెయిన్ ఇన్సర్ట్ చేసి ఈరోజు మాస్ ప్రొడక్షన్ చేస్తున్నామండి రెనినిన్. ఈరోజు మనం కర్డ్ తింటున్నాం, చీజ్ తింటున్నాం, ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేసి తింటున్నాం అంటే అది కేవలం ఈ రెనినిన్ ద్వారానే అండి. సో ఈ రెనినిన్ అనేది ఈ కాయిల్ బ్యాక్టీరియా అండ్ ఫంగి ఆస్పర్గిల్లిస్ నైగర్ ఆర్ జెనెటికలీ ఇంజనీర్డ్ టు ప్రొడ్యూస్ రెనినిన్ అట్ కమర్షియల్ లెవెల్.
దీని నుంచి తీస్తే 1/2 లీటర్ కూడా రాదు. కానీ ఈ పద్ధతి వాడితే ఎన్ని వస్తున్నాయండి? కొన్ని లీటర్ల రెనిన్ అనేది ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ మామూలుగా షెల్ లైఫ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఎస్పెషల్లీ జ్యూస్ ఐటమ్స్కి ఇవి కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి, షెల్ లైఫ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రిమ్వర్, ఫ్లావ్ సావర్ అనే టమాటోస్ ఏవైతే ఉన్నాయో అండి, వీటికి లాంగర్ షెల్ లైఫ్ ఉంటుందండి. ఇవన్నీ కూడా మనం రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా లేదంటే ఆర్ఎన్ఏ మొత్తం కూడా చేంజ్ చేయడం ద్వారా బయోటెక్నాలజీని యూజ్ చేసి మనం వాటి యొక్క షెల్ లైఫ్ పెంచామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవింగ్ ద ఫుడ్ న్యూట్రిషన్ అండి. బయోటెక్నాలజీ ద్వారా ఫుడ్ యొక్క న్యూట్రిషన్ ఎలా పెంచాలి నేను చెప్పానండి. ఏంటంటే ఎవ్రీ ఫుడ్ ఐటమ్ డస్ నాట్ కంటైన్ ఆల్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్స్. ప్రతి ఫుడ్లో అన్ని మినరల్స్, అన్ని ఎసెన్షియల్స్ ఉండవండి. ఖచ్చితంగా ప్రతి ఫుడ్లో ఏదో ఒక డెఫిషియన్సీ ఉంటుంది. ఆ డెఫిషియన్సీ పూర్తి కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందే చెప్పాను ఏంటి, మన భారతదేశంలో అత్యధిక మోతాదులో మనం రైస్ మీద ఆధారపడి ఉంటాం. రైస్లో న్యూట్రియంట్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి రైస్లో కనుక మనం విటమిన్ ఏ, జీని కనుక ఇంట్రడ్యూస్ చేస్తే దీన్ని ఏమంటామండి? గోల్డెన్ రైస్ అంటామండి. గోల్డెన్ రైస్ అంటాం. దీన్నే ఎవరు తయారు చేశారంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మనం IRRI ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి క్లియర్గా ఒక స్లైడ్లో చూద్దాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇన్స్టిట్యూషన్స్ పేర్లు, ఈ విటమిన్ ఏ, ఇలా స్టేపుల్ ఫుడ్ ఇవన్నీ వాడాలండి, సైడ్ హెడ్డింగ్స్ వాడాలి. నెక్స్ట్ అండి ప్రోటీన్స్ అండ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ని కూడా బయోటెక్నాలజీ ద్వారా మనం ఫుడ్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ is genetically modified and expresses proteins produced by solid bacteria Bacillus thuringiensis. To overcome the deficiency of essential amino acids, different biotechnology molecular processes are used. ఈ ఎంజైమ్స్ని అన్నిటిని ప్రొడ్యూస్ చేయడానికి కూడా మాలిక్యులర్ బయాలజీ లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ మనం యూజ్ చేస్తాం. సో ఇవి కొన్ని ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అండి. వాటిని ఎలా ఫామ్ చేశామనే దాని గురించి నేను ఇక్కడ ప్రొడ్యూస్ చేశాను. ఒక్కసారి పాస్ చేసి స్లైడ్ని చదవండి. ఇదంతా కూడా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కొరకు, బికాస్ దిస్ ఈజ్ అన్ ఈజీ టాపిక్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ టాపిక్ అనమాట. నెక్స్ట్ విటమిన్ మరియు మినరల్ డెఫిషియన్సీ ఉన్నా ఫిల్ చేయొచ్చు బయోటెక్నాలజీ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా. నెక్స్ట్ ఐరన్ డెఫిషియన్సీని ఫిల్ చేయొచ్చు. ఓకే, ఇదంతా కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. సింపుల్ అండి. బయోటెక్నాలజీలో ఏమేమి చేయొచ్చు అనే దాని గురించి నేను యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అండ్ లిపిడ్స్ని కూడా పెంచవచ్చు. ఓకే, సేమ్ టు సేమ్ ఇది కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. నెక్స్ట్ యూజ్ ఆఫ్ బయోటెక్నాలజీ టు ఇంప్రూవ్ ఈల్డ్. మామూలుగా అండి ఈల్డ్ అనేది ఒక జంతువులో పెంచాలి అంటే దాని ఎక్కడి నుంచి వస్తాయండి? హార్మోన్స్ నుంచి. ఆ జంతువు అనేది పెద్దగా పెరుగుతుందా చిన్నగా పెరుగుతుందా అని దాన్ని బట్టి ఉంటుంది. మేజర్ హార్మోన్స్ మనకి మనిషికి కానీ జంతువులకు కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తుందండి. అలాగే జంతువులకు కూడా ఈ సమయంలో నువ్వు పాలు ఎక్కువ ఇవ్వాలి, పిల్లలు పుట్టిన సమయంలో. అటువంటి ఏదైతే సెక్రీషన్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయో వాటికి కూడా పిట్యూటరీ గ్లాండ్ నుంచే వస్తాయి. అయితే ఆవులో నుంచి కానివ్వండి, మనం యూజ్ చేసే మిలిచ్ ఎనిమల్స్ ఏవైతే పాలిచ్చే జంతువులు ఉంటాయో వాటి నుంచి పాల ఉత్పత్తి పెంచుకోవాలంటే మీరు బయోటెక్నాలజీ ద్వారా ఈ హార్మోన్స్ని సెక్రీట్ చేయగలగాలి. మామూలుగా చూడండి, ప్రీవియస్లీ దిస్ హార్మోన్ వాజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బ్రెయిన్ ఆఫ్ స్లాటర్డ్ కాఫ్స్ బట్ దీస్ రిజల్ట్స్ ఇన్ లో క్వాంటిటీ. మామూలుగా ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ రైజ్ చేయడానికి బొవైన్ సామ్టోటోర్పిన్ అనే ఒక హార్మోన్ని మనం ఇంజెక్ట్ చేయాలండి ఆ ఎద్దులోకి, ఆ ఆవులోకి. సో ఆ ఆవులోకి చేయాలంటే అది ఎక్కడి నుంచి రావాలి? చిన్నపాటి మనం చంపినటువంటి ఆవు పిల్లల నుంచి, వాటి నుంచి మనం ఈ హార్మోన్స్ తీసి ఆవుకి ఇస్తాం. కానీ అలా చంపినంత మాత్రాన మనకు సరిపడే మొత్తంలో అయితే మనకు రావట్లేదండి. ఏది మన బొవైన్ స్టాంపోరిన్ అనే పదార్థం మనకు రావట్లేదు. కాబట్టి దాన్ని సైంటిస్టులు ఈకాయిల్ బ్యాక్టీరియాలో ఈ హార్మోన్ ఇంట్రడ్యూస్ చేసి చాలా పెద్ద మోతాదులో దాన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దిస్ హార్మోన్ రిజల్ట్స్ ఇన్ 10 to 12% రైజ్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్. ఇటువంటి యూజ్ చేస్తే హార్మోన్స్ మనకి 10 నుంచి 12% వరకు పెరుగుదల ఉంటుంది. బయోటెక్నాలజీ ఎన్హాన్సెస్ ద టేస్ట్. నేను చెప్పానండి
ఫర్మెంటేషన్ ప్రాసెస్లో కానివ్వండి, ఇతర ప్రాసెసింగ్స్లో కానివ్వండి, మనం యూజ్ చేసేటువంటి ఈస్ట్ బ్యాక్టీరియా బట్టి మనకు టేస్ట్ కానివ్వండి, దాని యొక్క యాసిడిటీ కానివ్వండి ఉంటాయి. ఏదైతే మనం డిజైన్ చేస్తామో, ఎందుకంటే బయోటెక్నాలజీలో అన్నీ డిజైన్ చేస్తామండి, డిజైన్ చేసి వాడుతున్నామో ఆయా టేస్ట్లు కానివ్వండి, ఆయా ఫీచర్స్ కానివ్వండి మనకు పొందడం జరుగుతుంది. వాటి గురించే నేను ఇక్కడ చేశాను. బయోటెక్నాలజీ అలౌడ్ సైంటిస్ట్ టు ప్రొడ్యూస్ ఫుడ్స్ విత్ బెటర్ టేస్ట్. జిఎం ఫుడ్స్ విత్ బెటర్ టేస్ట్ ఇంక్లూడ్ సీడ్లెస్ వాటర్ మిలన్. చూడండి, ఈ మధ్య వాటర్ మిలన్లో సీడ్స్ తగ్గుతూ వస్తున్నాయి, సీడ్లెస్ గ్రేప్స్ వచ్చాయి, పెద్ద పొడుగాటి గ్రేప్స్ కూడా వచ్చాయి. అలాంటివి టమాటో, ఎగ్ ప్లాంట్ అంటే మన బ్రింజాల్ అండి, ఎగ్ ప్లాంట్ అంటే సింపుల్గా ఓకే, వంకాయ కూర, పెప్పర్, మిరియాలు మరియు చెర్రీలు సీడ్లెస్గా ఎలా ప్రొడ్యూస్ చేయాలో దీని ద్వారా చేశామండి బయోటెక్నాలజీ ద్వారా. ఫర్మెంటేషన్ పాత్వేస్ ఆర్ మోడిఫైడ్ యూజింగ్ బయోటెక్నాలజీ. చూడండి, ఒక ఈస్ట్ చేసే పనిని కూడా మనం మోడిఫై చేయడం ద్వారా ఫస్ట్ స్లైడ్లోనే చూసాం. ఆల్కహాల్ తయారు చేసేటప్పుడు దాని యొక్క యాసిడిటీ తగ్గించవచ్చు, దాని యొక్క టేస్ట్ని పెంచవచ్చు, దాంట్లో షుగర్ వాల్యూస్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇదంతా కూడా బయోటెక్నాలజీ ద్వారానే సాధ్యమండి. నెక్స్ట్, ఏరియాస్ దట్ షుడ్ బి సబ్జెక్టెడ్ టు ఇంప్రూవ్మెంట్. మామూలుగా ఈ బయోటెక్నాలజీలో ఏ ఏరియాస్ మనం ఇప్పటిదాకా కవర్ చేయలేదు, వాటిని ఎలా ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ పెంచండి. బయోటెక్నాలజీ గురించి ఎడ్యుకేషన్, మ్యాన్ పవర్ పెంచండి. కొలాబరేట్ అమాంగ్ లోకల్ ల్యాబొరేటరీ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇతర ఇంటర్నేషనల్ బాడీస్తో, ల్యాబొరేటరీస్తో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లింక్ చేయండి. లేబులింగ్ ఆఫ్ జిఎం ఫుడ్. ఏదైతే ఫుడ్ ఉందో మనకండి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు 0.1 లేదా 1% కంటే ఎక్కువ జిఎంఓ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం కనుక ఆయా తినే పదార్థాలు వాడితే ఖచ్చితంగా జిఎంఓ సర్టిఫికేట్ లేదా లేబులింగ్ పొందాలి అని రూల్ పెట్టారు. సో అలాంటివి అన్నీ కూడా ఇప్పటివరకు ఎంతో ఎక్కువగా లేవు కాబట్టి వాటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్తున్నాను. సో పొటెన్షియల్ రిస్క్ ఆఫ్ జిఎం ఫుడ్ ఏంటండి, మనకు రిస్క్ ఏముంటాయి? ఈ జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్ అయితే ఉందో ఇప్పటివరకు మనుషులు ఎక్కువగా తినలేదండి. మనకు మామూలుగా భారతదేశంలో ఉన్నటువంటి జెనెటికలీ మోడిఫైడ్ ఏదైనా ఉంది అంటే క్రాప్, అది మన బీటీ కాటన్ అండి, బీటీ కాటన్. ఏవైతే ఆవులు కానివ్వండి, జంతువులు ఈ బీటీ కాటన్ నుంచి వచ్చే ఆకుల్ని, చెట్లని, సీడ్స్ని తిన్నాయో వాటికి ఆరోగ్యం అంత బాగా లేకుండే అండి. సో తద్వారా ఈ బీటీ అనేది బ్యాక్టీరియావి అంత మంచిది కాదు జంతువుల్లో అనేది ఒక అపోహ ఏర్పడింది. అపోహని ప్రూవ్ చేయడానికి ఇప్పటివరకు పెద్ద ఎత్తున ఎక్స్పెరిమెంట్స్ లేవు, ఆ విధంగానే అది మంచిది అని చెప్పేందుకు కూడా ఎక్స్పెరిమెంట్స్ లేవు. రిస్క్ టు హెల్త్ అండ్ రిస్క్ టు ఎన్వైరన్మెంట్. దాదాపు అండి జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ లేదా సీడ్స్లో ఏముంటాయంటే మీకు టర్మినేషన్ జీన్స్ ఉంటాయి. ఏంటండి? టర్మినేషన్ జీన్. ఈ టర్మినేషన్ జీన్ అంటే ఏంటి? టర్మినేషన్ జీన్ అంటే మీరు ఈ సీడ్ని కేవలం ఒకటే పంటకి వాడచ్చు. ఆ పంట నుంచి వచ్చిన సీడ్స్లో ఆ సారా ఉండదు, అది ఇంకో చెట్టును పొందింపజేసే అంత శక్తి దాంట్లో ఉండదు. ఆ విధంగా బయోటెక్నాలజీ ద్వారా ఈ జీన్ ఇన్సర్ట్ చేస్తే మనకి రిస్క్ టు ఎన్వైరన్మెంట్ అండి. అంటే మళ్ళీ చెట్లు పెంచడానికి కొత్త సీడ్స్ తయారు చేయాల్సిన అవసరం మనకు వస్తుంది. నెక్స్ట్, ఛాలెంజెస్ ఫేస్డ్ బై బయోటెక్నాలజీ సెక్టార్. సింపుల్ అండి, జనరిక్గా రాసేయాలి. ఇదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మ్యాన్ పవర్ లేదు, టెక్నాలజీ అంత అవైలబుల్గా లేదు, ఓకే, ప్రైవేట్ సెక్టార్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంత బాగా లేవు, గవర్నమెంటే ఎక్కువ శాతం చూసుకుంటుంది. ప్లస్ ఇందులో మేజర్ నెగిటివ్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పాలి మీకు, ఈ స్లైడ్ని ఒకసారి అయితే పాస్ చేసుకొని చూడాలి మీరు, ఓకే, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ స్లైడ్ అండి. నెక్స్ట్ మీకు చెప్పాలి అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏముందంటే, ఈ బయోటెక్నాలజీ ద్వారా తయారు చేసినటువంటి సీడ్స్ మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో ఈ టాపిక్ని చదువుకున్నామండి, లేదంటే చదువుతాము. ఏ విధంగా అనుకోండి, ఫార్మ్ ప్రొటెక్షన్ రైట్స్ అండి, ఫార్మర్ ప్రొటెక్షన్ రైట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్ ప్రొటెక్షన్ రైట్స్, PPVFPR అనే లాని మనం లాంచ్ చేసుకున్నామండి. తద్వారా ఏంటి అంటే ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ కానీ స్పెషల్ సీడ్స్ కానీ ఫార్మర్ ఒకవేళ పండిస్తే దాని నుంచి వచ్చే పంటని ఇతర ఫార్మర్స్తో షేర్ చేసుకోవచ్చు, దాని నుంచి వచ్చే విత్తనాలని మరి ఒక పంట వేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. తద్వారా భారతదేశంలో ఏమైంది అంటే, నేను ఇంత రీసెర్చ్ చేసి ఇంత కష్టపడి నేను కొత్త తయారైన సీడ్స్ని తెచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళేమో ఫ్రీగా పండించుకుంటారు, ఒక్కసారే పేమెంట్ చేస్తారు నాకు అని అనుకున్నారు.
సో తద్వారా ఏమైందంటే భారతదేశంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దిస్ సెక్టార్ హ్యావ్ రిడ్యూస్డ్ ఇన్ సీడ్స్. కానీ ఫుడ్ ప్రాసెసింగ్లో ఎలా అయితే ఎంజైమ్స్ కానివ్వండి, ఇవన్నీ పద్ధతుల్లో ఈ భారతదేశం బాగానే ఉంది. Companies have not been able to launch new products at significant pace because of bureaucracy, red taping and multiple regulatory bodies. భారతదేశంలో కూడా అదే అండి, లంచాలు తీసుకోవడం, ఎక్కువగా రెడ్ టేప్ ఇవ్వమంటాం దాన్నే. ఆ తర్వాత మల్టిపుల్ సర్టిఫికేషన్స్. Innovate companies face funding constraints since the investors have shielded away from early stage ventures. Another issue is the lack of trained manpower. చెప్పాను మీకు, ఇండియా ఆల్సో సఫర్స్ ఫ్రమ్ బ్రెయిన్ డ్రైన్. మంచి సైంటిస్టులు ఎవరైనా ఉన్నారా భారతదేశంలో అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇతర దేశాలకు వెళ్ళిపోయి అక్కడే ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు. ల్యాక్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, గవర్నమెంటే ఎక్కువగా చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ద్వారా సైంటిస్టులకి డబ్బు కూడా ఎక్కువ రాదండి ఇక్కడ బయోటెక్నాలజీ సైంటిస్ట్కి, కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూజింగ్ బయోటెక్నాలజీ లేదా ఫుడ్ బయోటెక్నాలజీ గురించి భారతదేశంలో ఏదైనా సంస్థ ఏర్పాటు చేశామా, ఏదైనా ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశామా అంటే అవునండి, మనకి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ ఉంది. దాని పేరే నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్. రాసుకోవాలండి. ఈ ఇన్స్టిట్యూట్ని మీ ఆన్సర్లో రాస్తే మీకు ఖచ్చితంగా ఒక మార్క్ ఎక్కువ వస్తుంది. ఏంటండి? నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్. నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్. ఇది 2010లో ఎస్టాబ్లిష్ చేశామండి. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుందండి? ఇట్స్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. దేనికోసం ఎస్టాబ్లిష్ చేసామండి? బయోటెక్నాలజీ ఫర్ న్యూట్రిషన్ టెక్నాలజీ. బయోటెక్నాలజీ యూజ్ చేస్తూ మన భారతదేశంలో న్యూట్రిషియస్ ఫుడ్ అందరికీ అందే విధంగా ఉండేందుకే మనం ఈ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్. రాసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏవైనా కానీ ఇది రాసుకోవాలండి. నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఫస్ట్ అగ్రి బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా 2010లో. ఇప్పుడు అగ్రి ఫుడ్ సెక్టార్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి చూస్తుందండి. దీని యొక్క విజన్ ఏంటి రాసుకోవాలి. విజన్ టు బి ఎ నోడల్ ఆర్గనైజేషన్ ఆన్ నాలెడ్జ్ జనరేషన్ అండ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ట్రైన్స్ లీడింగ్ టు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఆన్ అగ్రి ప్రాసెస్ బయోటెక్నాలజీ ఇన్నోవేషన్. అంటే మన వాల్యూ అడిషన్ చేయాలి, ఇంకా అగ్రి టెక్నాలజీ ఫుడ్ ప్రాసెసింగ్ బయోటెక్నాలజీని పెంపొందించాలి. ఆ పెంపొందించిన టెక్నాలజీని అందరికీ సమానత్వంగా పంచి దాని నుంచి వచ్చే డబ్బుల్ని మనము రైతులకి వీరికి ఇవ్వాలనే ఒక విజన్తో ఉన్నారనమాట. ఈ ఇన్స్టిట్యూట్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తుందండి? ఇన్స్టిట్యూట్లో ఏమేమి పనులు అవుతాయంటే అగ్రికల్చర్ బయోటెక్నాలజీ అండి. అగ్రికల్చర్ బయోటెక్నాలజీ సీడ్స్ తయారు చేయడం బయోటెక్నాలజీతో, దానికి జీన్స్ యాడ్ చేయడం అవి. ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ బయోటెక్నాలజీ, మనకు వచ్చేటువంటి ఉత్పత్తుల్లో న్యూట్రిషన్స్ ఎలా యాడ్ చేయాలన్న దానిపైన. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఫుడ్ బయోటెక్నాలజీకి మనుషులని ట్రైన్ చేయడం, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడం. మీటింగ్ అండ్ కోర్సెస్. నెక్స్ట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ అవుట్రీచ్, వీళ్ళు తయారు చేసిన టెక్నాలజీని ప్రైవేట్ కంపెనీస్కి అమ్మి దాని నుంచి వచ్చిన డబ్బులతో మరికొంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే విధము. Institute has developed strong linkages with national and international organization and industries. వీళ్ళు ఇండస్ట్రీస్తో, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కలిసికట్టుగా పనిచేస్తూ భారతదేశంలో బయోటెక్నాలజీ యూజ్ చేసి ఆకలి రహిత దేశంగా మార్చాలని ఒక ఎయిమ్తో ఉన్నారండి. ద ఇన్స్టిట్యూట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అగ్రి ఫుడ్ క్లస్టర్ నాలెడ్జ్ సిటీ మొహాలీ ఇన్ పంజాబ్. ఇది ఎక్కడ ఉందండి? నేషనల్ అగ్రి ఫుడ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే మొహాలీ, పంజాబ్లో. నెక్స్ట్ అండి, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా మాట్లాడుకోవాలండి టాపిక్ వచ్చినప్పుడు. ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి డ్రై టాపిక్స్ ఏవైతే సైంటిఫిక్గా రాయాలి, కరెంట్ అఫైర్స్గా రాయాలి, అన్నిటి కలుపుతూ రాయాలి. కాబట్టి దీనికి కరెంట్ అఫైర్స్ ఈ మధ్యకాలంలో ఏమొచ్చింది, మీరు కనుక సెప్టెంబర్ 2021 న్యూస్ని ఫాలో అయ్యి ఉంటే ప్రధానమంత్రి మోడీ గారు FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 75 సంవత్సరాల సందర్భంగా 35 క్రాప్ వెరైటీస్ని దేశానికి వాళ్ళు ఇచ్చేశారనమాట. డెడికేటెడ్ టు ద నేషన్ 35 క్రాప్ వెరైటీస్ విత్ స్పెషల్ ట్రేడ్స్ టు ద నేషన్. ఇవన్నీ కూడా బయోటెక్నాలజీ ద్వారా డెవలప్ చేయబడ్డాయండి. ఎవరి ప్రాబల్యంతో ఇవి తయారు చేయబడ్డాయంటే ఇక్రిసాట్
ఇక్రిసాట్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. చూడండి, ద క్రాప్ వెరైటీస్ ఆఫ్ స్పెషల్ ట్రేడ్స్ హ్యాడ్ బీన్ డెవలప్డ్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ టు అడ్రస్ ద ట్విన్ ఛాలెంజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ మాల్ న్యూట్రిషన్. రోజు రోజు చేంజ్ అవుతున్నటువంటి క్లైమేట్, అతి వేడి, అతి చల్లదనాన్ని కూడా తట్టుకునేటువంటి క్రాప్స్ మనకు కావాలండి. అటువంటి క్రాప్స్ తయారు చేయాలంటే రీసెర్చ్ కావాలి. అటువంటి రీసెర్చే మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ చేసి ఈ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ని ప్రొవైడ్ చేసింది. 35 such crop varieties with special like climate resilience and higher nutrient content have been developed in the year 2021. The special trait crop varieties also include those address anti-nutritional factors found in some క్రాప్స్. ఏమంటున్నారు, నేను తయారు చేసినటువంటి ఈ విత్తనాలు ఏవైతున్నాయో చలికి తట్టుకుంటాయి, వేడికి తట్టుకుంటాయి, మీకు కరువు వచ్చినా తట్టుకుంటుంది, అతిగా ఫ్లడ్ వచ్చినా తట్టుకుంటుంది. వాటితో పాటు ఏవైతే విత్తనాల్లో ఇప్పటివరకు అయితే మీకు న్యూట్రియంట్ వాల్యూస్ తక్కువ ఉన్నాయో వాటిలో న్యూట్రియంట్ వాల్యూస్ పెంచేటువంటి విత్తనాలు కూడా ఉన్నాయి. అందులో కొన్ని విత్తనాల గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటే, సో ఇవి దాదాపు అన్ని విత్తనాలు అండి. వీటిలోనే ఇంకా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్క విత్తనాన్ని చూద్దాం. డ్రౌట్ టాలరెంట్ చిక్ పీ, ఓకే, అలిచింతలండి. డ్రౌట్ టాలరెంట్, మీకు కరువు వచ్చే టైంలో కూడా ఇవి పంటనిస్తాయి. విల్ట్ అండ్ స్టెరైల్ మొసాయిక్ రెసిస్టెంట్ పీజిఎన్పీ. నెక్స్ట్ ఎర్లీ మెచ్యూరింగ్ సోయాబీన్, త్వరగా పంట ఇచ్చే. మామూలుగా సోయాబీన్కి 90 రోజులు పడితే ఈ వెరైటీకి 70 రోజుల్లోనే అవుట్పుట్ వస్తుందండి. డిజీజ్ రెసిస్టెంట్ వెరైటీ ఆఫ్ రైస్, ఓకే. బయోఫోర్టిఫైడ్ వెరైటీస్ ఆఫ్ వీట్, గోధుమలు అండి. బయోఫోర్టిఫైడ్ అంటే దాంట్లో ఇంకా ఎన్ని న్యూట్రియన్స్ ఉంటాయో అర్థం చేసుకోండి. పర్ల్ మిల్లెట్, మేజ్, చిక్ పీ, క్లోనియా, విగ్డ్ బీన్, ఫ్యాబా బీన్, ఓకే. నెక్స్ట్ పూసా డబుల్డ్ జీరో మస్టర్డ్. మన ఆవాల్లో కూడా ఎక్కువ నూనె వచ్చేటట్టు ఆ పూసా డబుల్ చేసాము. కెనోలా క్వాలిటీ హైబ్రిడ్ RC1, యూరిక్ యాసిడ్ అండ్ గ్లైకోసినేట్స్. సోయాబీన్ వెరైటీ ఫ్రీ ఫ్రమ్ 2 యాంటీ-న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్, నేమ్లీ కుజినేట్స్, ట్రైప్సిన్ ఇన్హిబిటర్ అండ్ లిపోఆక్సిజనేస్. ఏవైతే మన ఫుడ్స్లో న్యూట్రిషన్స్ తగ్గించే ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసేసి ఇన్ని వెరైటీస్ అనేటివి చేశామండి. సింపుల్గా ఫ్రెండ్స్, వీటన్నిటి గురించి రాయాల్సిన అవసరం లేదు మీరు ఎగ్జామ్లో. కేవలం దీంట్లో ఏదన్నా రెండింటి గురించి రాయండి. అది ప్రధానమంత్రి మోడీ గారు FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 70వ సంవత్సరం సందర్భంగా స్థాపించి 75 సంవత్సరం అయిన సందర్భంగా భారతదేశానికి వారు 35 క్రాప్ వెరైటీస్ ఏవైతే బయోటెక్నాలజీ ద్వారా రూపొందిద్దాయో ఎవరి ప్రాబల్యంతో అండి, ఇక్రిసాట్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారి ప్రాబల్యంతో తయారైనటువంటి ఇట్లాంటి వెరైటీస్ని ఏదండి డ్రౌట్ రెసిస్టెంట్ అయినటువంటి చిక్ పీ కానివ్వండి, న్యూట్రియంట్ రిచ్ వీట్ కానివ్వండి, బయోఫోర్టిఫైడ్ వీట్ కానివ్వండి, ఇలాంటి వెరైటీస్ని మనకి ఇచ్చారు అని చెప్పేసి రాస్తే చాలండి. మొత్తం క్లియర్గా రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏమైనా ఉందా? ఎస్ ఉందండి. ముక్తోశ్రీ ఆర్సెనిక్ రెసిస్టెంట్ రైస్. వెస్ట్ బెంగాల్లో అండి నీళ్ళల్లో ఈ ఆర్సెనిక్ అనే పదార్థం చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందండి. మామూలుగా ఆర్గానిక్ ఆర్సెనిక్తో పెద్ద ఇబ్బంది లేదండి, కానీ ఇన్ఆర్గానిక్ ఆర్సెనిక్ అనేది చాలా చాలా హార్మ్ఫుల్. దీన్ని తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే కీళ్ళవాతాలు, చాలా ఇతర వ్యాధులు, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం అటువంటి వ్యాధులు వస్తాయి. అయితే ఈ ఆర్సెనిక్ ద్వారా పంటలు కూడా నాశనమయ్యే అవకాశం ఉంది, ఓకే. పంటలో కూడా వెళ్ళే అవకాశం ఉందండి. కాబట్టి మన మమతా బెనర్జీ గారు బెంగాల్ గవర్నమెంట్కి చెందినటువంటి రీసెర్చ్ జాయింట్ డెవలప్డ్ బై రైస్ రీసెర్చ్ స్టేషన్ అట్ చిన్సురా కమింగ్ అండర్ వెస్ట్ బెంగాల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో, వీళ్ళిద్దరు కలిసి ఒక కొత్త వెరైటీ ఆఫ్ రైస్ కనుక్కున్నారండి. రైస్ దాని పేరే ముక్తోశ్రీ రైస్. ఇది ఏంటండి, రెసిస్టెన్స్ టు ఆర్సెనిక్ అనే పదార్థానికి ఇది రెసిస్టెంట్ అండి. ఆర్సెనిక్ ఉన్న భూముల్లో కూడా ఇది పండుతుందండి. దాదాపు మన 81 మండలాల్లో ఈ ఆర్సెనిక్ అనేది హెవీగా ఉందండి వెస్ట్ బెంగాల్లో. అటువంటి మండలాల్లో కూడా పంట రావడానికి ఉపయోగించేదే ఈ యొక్క ముక్తోశ్రీ రైస్. నెక్స్ట్ అండి, నేను మీకు ఇంతకుముందు 35 క్రాప్ వెరైటీస్లో ఇక్రిసాట్ గురించి చెప్పానండి. అసలు ఇక్రిసాట్ అంటే ఏంటండి? మన హైదరాబాద్లో, మన పటాన్చెరులో ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే అది ఇక్రిసాట్ అండి. అదేంటి? ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. రాసుకోవాలి, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్, ఇక్రిసాట్. ఈ ఇక్రిసాట్ ఏంటండి? ఇక్రిసాట్ యొక్క మేజర్ ఎయిమ్ ఏంటి అంటే
మీకు చేంజ్ అవుతున్నటువంటి టైం పీరియడ్లో చేంజ్ అవుతున్నటువంటి క్లైమేట్లో మీకు పంటలు అనేటివి నిలకడగా ఉండాలి, క్లైమేట్ చేంజ్ ద్వారా పంటలు అనేటివి పాడు కాకూడదు అనే ఉద్దేశంతో ఇక్రిసాట్ పనిచేస్తూ ఉంటుందండి. ఈ ఇక్రిసాట్ వాళ్ళు ఏం చేస్తారు చూడండి, the International Crop Research Institute of Semi-Arid Tropics, together with the partners of Indian Council for Agriculture Research and State Agriculture Universities, have developed improved lines of chickpea tolerant to drought, groundnut resistant to foliar disease. ఈ డిసీజ్ గ్రౌండ్నట్ పట్టుకుంటుందండి, అప్పుడు గ్రౌండ్నట్ పెరగదు, చాలా చిన్న చిన్న గింజలు ఉంటాయి చూడండి, ఆ డిసీజ్ వల్ల వస్తాయి. అండ్ హ్యావింగ్ హై ఓలిక్ యాసిడ్ కంటెంట్, పర్ల్ మిల్లెట్ రెసిస్టెన్స్ టు Downy mildew and having high iron and zinc contents and sorghum tolerant to drought. ఈ వెరైటీస్ అన్ని ఎవరి ద్వారా అండి, ఇక్రిసాట్ వారి రీసెర్చ్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే మీ ఆన్సర్ రాసేటప్పుడు ఎప్పుడైనా ఫుడ్ బయోటెక్నాలజీ గురించి వచ్చినప్పుడు మీరు ఇక్రిసాట్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఈ రెండు పేర్లు కనుక ఉపయోగించకుండా మీరు ఆన్సర్లు రాస్తే మీకు మార్క్స్ రావండి. ఈ రెండు పేర్ల ఆన్సర్లో పడాలి, ఎక్కడో మీరు పెట్టేయాలంతే. ఇక్రిసాట్ గురించి రాశాను ఫుడ్ బయోటెక్నాలజీ వచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళ రోల్ పెద్దది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ గురించి రాశాను ఎందుకంటే వాళ్ళ రోల్ కూడా చాలా పెద్దది. ఇలా కరెంట్ అఫైర్స్ని యూజ్ చేసుకుంటేనే మీ ఆన్సర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది ఎక్కడ ఉంటుందండి, ఫిలిప్పైన్స్లో అండి. ఓకే, ఫిలిప్పైన్స్లో ఉంటుంది. ఇదే మన గోల్డెన్ రైస్ని డెవలప్ చేసిందండి. గోల్డెన్ రైస్ ఇస్ నథింగ్ బట్ ఏ వెరైటీ ఆఫ్ రైస్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ విటమిన్ ఏ, రిచ్గా ఉంటుందండి. దీన్నే బీటా కెరోటిన్ అంటాం, బీటా కెరోటిన్ రిచ్. ఇది మామూలుగా బంగారు రంగులో కనిపిస్తుంది, కొద్దిగా బ్రౌనిష్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని గోల్డెన్ రైస్ అంటామండి. ఓకే, ఇది it is developed through genetic engineering and produces new enzymes that complete beta carotene expression in the rice grain. Researchers have indicated that 1 cup of golden rice can provide 50% of the daily requirement of adult for vitamin A. ఒక రోజులో ఒక ఎదిగిన మనిషికి కావాల్సినటువంటి 50% ఆఫ్ విటమిన్ ఏ ఏదైనా ఉంటే అది కేవలం 1 కప్ ఆఫ్ రైస్ నుంచే పొందగలుగుతామండి. ఓకే, సో నెక్స్ట్ దీని షెల్ లైఫ్ మామూలుగా దీనికి ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే అండి, ఈ యొక్క గోల్డెన్ రైస్కి ఇది ఎక్కువ కాలం మగ్గదండి, కేవలం 30 రోజులు 3 నెలలు మాత్రమే బతుకుంటుంది. సో ఆ తర్వాత దీంట్లో రోజుకి తగ్గుముఖం చూస్తుంది విటమిన్ ఏ అనేది. సో అది కూడా కొంచెం ఒక నెగిటివ్ పాయింట్ అండి. కానీ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నటువంటి మన భారతదేశం లాంటి దేశాల్లో ఇది చాలా చాలా ముఖ్యమండి. విఏడి అంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ. సో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం మనం. ఏంటంటే ఫిలిప్పైన్స్లో ఉంటుందని చెప్పాను. మరి దీన్ని ఎవరు ఫామ్ చేశారంటే 1960లో ఫార్డ్ అండ్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ వాళ్ళు ఎవరితో అండి, ఫిలిప్పైన్స్ గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో దీన్ని ఫామ్ చేయడం జరిగింది, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని. ఇది మామూలుగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. ఓకే, హెడ్ క్వార్టర్ ఇన్ లాస్ బ్యాండ్ ఫిలిప్పైన్స్, హ్యాస్ ఆఫీసెస్ ఇన్ 17 రైస్ గ్రోయింగ్ కంట్రీస్ ఇన్ ఏషియా అండ్ ఆఫ్రికా. మోడీ గారు ఫిలిప్పైన్స్కి వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా విజిట్ చేశారండి. ఓకే, ఇట్ ఈస్ ద వరల్డ్ ప్రీమియర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డెడికేటెడ్ టు రిడ్యూస్ ద పోవర్టీ హంగర్ త్రూ రైస్ సైన్స్. రైస్ సైన్స్ ద్వారా హంగర్ని తగ్గించేదానికి ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసేదే ఈ యొక్క ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడతో మన క్లాస్ ఎండ్ చేస్తూ 2 మోడల్ క్వశ్చన్ చూద్దాం. మెయిన్స్లో క్వశ్చన్ వస్తే ఏ విధంగా ఉంటాయి. ఈ 2 క్వశ్చన్లు దాదాపు సిమిలర్గా ఉంటాయి. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ అచీవింగ్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ. బయోటెక్నాలజీని వాడుతూ మీరు ఫుడ్ సెక్యూరిటీని ఎలా చేయవచ్చు అనేది ఒకటి. ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ అచీవింగ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ ఎలా పొందుతారు. వాట్ ఆర్ ద వేరియస్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై బయోటెక్నాలజీ సెక్టార్ ఇన్ ఇండియా. ఈ సెక్టార్ భారతదేశంలో ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది అనే దాని గురించి ఆన్సర్ రాయాలి. సో ఎలా రాస్తారు ఒకసారి వెళ్దాం. ఏమడిగారండి, ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ అచీవింగ్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ. సింపుల్. ఫస్ట్ ఫుడ్ బయోటెక్నాలజీ గురించి. ఫుడ్ బయోటెక్నాలజీలో ఇలా సరిపెట్టి ఫుడ్ బయోటెక్నాలజీ చెప్పండి. ఇప్పుడు ఏమేమి వస్తాయో మీరు ఇప్పుడు దాకా చెప్పిన క్లాస్ నుంచి ఒకసారి రివైజ్ చేసుకుంటే
improves shell life. Okay, okay, more nutritive food. Next న్యూట్రియంట్స్ అయిపోయింది కదా అక్కడ. నెక్స్ట్ ఏంటి అండి, నెక్స్ట్ ఏమైనా రాస్తే ఎంజైమ్స్ అండ్ ప్రోటీన్స్. ఓకే, నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ ఈస్ట్ అండ్ బ్యాక్టీరియా ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్. ఓకే, నెక్స్ట్ ఎన్హాన్సింగ్ ద ఈల్డ్, మీ యొక్క పంట దిగుబడిని పెంచుతుంది. నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ అండ్ బెటర్ టేస్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అయిపోయింది కదా. న్యూట్రిటివ్ వాల్యూ అంటే మినరల్స్ అని కూడా రాయొచ్చు. మినరల్స్. ఓకే, అడిషన్ ఆఫ్ మినరల్స్. ఓకే, నెక్స్ట్ క్లైమేట్ రెసిలియంట్. అయిపోయిందండి. ఫుడ్ బయోటెక్నాలజీ ద్వారా మీరు ఏ విధమైన లాభాలు పొందొచ్చు, ఆకలిని ఎలా తగ్గాలంటే నేను రాసినటువంటి ప్రతి పాయింట్స్ని యూజ్ చేస్తూ మీరు రాయలేరా అండి? ఓకే, అలానే ఛాలెంజెస్ అడిగారండి. ఛాలెంజెస్ ఏముంటాయండి, చిన్నగా చెప్పుకుందాం. ఛాలెంజెస్ గురించి చూడండి. వీటితో పాటు కన్క్లూజన్లో ఏం రాయాలో కూడా చెప్తాను మీకు. ఛాలెంజెస్ ఏమున్నాయండి, మ్యాన్ పవర్ లేదు. ఓకే, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ హై ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉన్న తర్వాత మనకి గవర్నమెంట్ అనేది పాలసీ మేకింగ్ కావాలి. ఓకే, సింగిల్ విండో లేదు, నో సింగిల్ విండో. డన్, చాలు. ఛాలెంజెస్ ఇప్పటికో చాలు. ఇంకా మీరు రాద్దాం అనుకుంటే యాడ్ చేయండి. అయితే ఇప్పటివరకు తీసుకున్న పాయింట్స్కి కంక్లూజన్ ఎలా ఇస్తాం? దట్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇక్రిసాట్తో కలిసి ఎన్నో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ ద్వారా ఎన్నో న్యూ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ని మరియు సీడ్స్ని ప్రొడ్యూస్ చేసింది. అదే కాకుండా భారతదేశం ఎస్టాబ్లిష్ చేసినటువంటి నేషనల్ అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ లేదా ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది 2010లో. ఎందుకంటే మన భారతదేశంలో ఫుడ్ బయోటెక్నాలజీని పెంచి ఫుడ్ న్యూట్రిషన్ చేసేందుకు మనము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. ఈ అన్ని క్రాప్స్తో పాటు మన భారతదేశం తెచ్చినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు తెచ్చినటువంటి న్యూట్రిషన్ మ్యాప్, ఇది వాల్యూ అడిషన్ అండి. న్యూట్రిషన్ మ్యాప్ ద్వారా ఆయా పంటల్ని ఎక్కడైతే ఏ న్యూట్రిషన్స్ తక్కువ ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో పండించడం ద్వారా మన భారతదేశాన్ని మనం పూర్తిగా మాల్ న్యూట్రిషన్ నుంచి దూరం చేయొచ్చు అని చెప్పేసి మీరు కంక్లూజన్ రాయాలి. సో చూడండి, నేను చెప్పిన ఇక్రిసాట్ రాశారు, నేను చెప్పిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రి రీసెర్చ్ రాశారు, మనం ఎస్టాబ్లిష్ చేసినటువంటి నేషనల్ అగ్రి ఫుడ్ ఇండస్ట్రీ గురించి రాసాము, మనము ఇంకొక వాల్యూ అడిషన్ ఏం రాసామండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా రాసాము. సో ఇలా కన్క్లూజన్లో మీకు తెలిసిన మొత్తం నాలెడ్జ్ పెట్టాలండి. ఏదో జనరిక్గా ఏదో రాశాను అన్నట్టు ఏ రోజు ఆన్సర్స్ రాకండి. పాయింట్ ఉండాలి, వాల్యూ అడిషన్ ఉండాలి, ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. అప్పుడు మీకు పూర్తి అవగాహన ఉన్నట్టు వారు ఆలోచించి మీకు ఫుల్ మార్క్స్ వేస్తారు. సో దట్స్ ఆల్ మై ఫ్రెండ్స్. ఇంతటితో మనం క్లాస్ క్లోజ్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ తెలుగు వన్ అకాడమీ. థ్యాంక్ యూ.
హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఫార్మ్ మెకనైజేషన్ ఏంటండి, ఫార్మ్ మెకనైజేషన్ అండి. ఈ టాపిక్ మీకు టీఎస్పిఎస్సి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేయడం జరిగిందండి. కానీ ఈ టాపిక్ని మీరు యూపీఎస్సిలో ఎకనామీ పర్పస్ వాడుకోవచ్చండి, ఎస్ఏ పర్పస్లో వాడుకోవచ్చు, మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా మీరు ఎకనామీలో కూడా వాడుకోవచ్చండి. సో ఫార్మ్ మెకనైజేషన్కి ఫస్ట్ వస్తే అసలు ఫార్మ్ మెకనైజేషన్ అంటే ఏంటి? సో అగ్రికల్చర్ ఆర్ ఫార్మ్ మెకనైజేషన్. సో అగ్రికల్చర్ మెకనైజేషన్ అంటే కేవలం మనం పండించే పంటల అటువంటి మెకనైజ్ చేయడము. అది ఎలక్ట్రికల్ పంపు పెట్టడం కానివ్వండి, లేదంటే మనం డ్రిప్ ఇరిగేషన్ చేయడం కానివ్వండి, లేదంటే మెకానికల్ పంప్స్ పెట్టేసి దాంతో చేయడం కానివ్వండి, హార్వెస్టర్లు లేదా ట్రాక్టర్లు యూజ్ చేయడం కూడా ఒక పార్టీ మెకనైజేషనేనండి. సో ఇప్పుడు ఫార్మ్ మెకనైజేషన్ అంటే కేవలం అగ్రికల్చరే కాకుండా ఫార్మ్స్కి సంబంధించి కోళ్ళ ఫామ్ కావచ్చు, ఎనిమల్ ఫార్మ్స్ కావచ్చు, ఇలా ఫిష్ ఫామ్ కూడా కావచ్చు, ఇలా ఇతరేతర ఫార్మ్స్కి కూడా మెషినరీ యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసే దాన్ని ఫార్మ్ మెకనైజేషన్ కిందకి తెస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డైరీ ఫార్మింగ్ అండి. ఇప్పుడు ఆవు నుంచి కానీ బర్రె నుంచి కానీ పాలు పితకాలి అంటే మీరు ఈ మధ్య మనుషులను ఉపయోగించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఆ ఎక్విప్మెంట్ పెట్టేస్తే తనకు తానుగా ఆటోమేటిక్గా తీసేస్తుంది. సేమ్ ఫర్ ద మెకనైజేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫిషరీస్ అండి. మీరు దాంట్లో మెకానికల్ బోట్స్ వాడడం, డ్రాయింగ్ నెట్స్ వాడడం, లేదు అంటే ఇంకా మెకనైజ్డ్ ఫీడింగ్ సిస్టమ్ కూడా పెట్టడం. సో దీన్ని ఇక్కడ వదిలేస్తే ఒకసారి దీన్ని డెఫినేషన్ చూద్దాం. మెకనైజ్డ్ అగ్రికల్చర్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ అగ్రికల్చర్ మెషినరీ టు మెకనైజ్ ద వర్క్ ఆఫ్ అగ్రికల్చర్. టు బూస్ట్ అప్ ద మెకనైజేషన్ ఇన్ ద అగ్రికల్చర్, ఇంప్రూవ్డ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అండ్ మెషినరీ ఆర్ ఎసెన్షియల్. అగ్రికల్చర్లో మన వ్యవసాయంలో దిగుబడి పెంచాలన్నా, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ తగ్గివ్వాలన్నా, పోస్ట్ హార్వెస్ట్ అంటే ఏంటంటే మీ పంట వచ్చినప్పుడు తీసేటువంటి ఏదైతే ఉందో దాని యొక్క లాసెస్ తగ్గించాలన్నా ఈ మెకనైజేషన్ వల్ల చాలా వరకు మీరు లాభాలు పొందొచ్చు. నేను చెప్పేటి కూడా రాసుకోవాలండి, మీరు ఇందులో ప్రతి పాయింట్ నేను చెప్పేది ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ రాసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఏ రాష్ట్రాల యందు మెకనైజేషన్ ఎక్కువగా ఉంది, మన భారతదేశం ప్రపంచ దేశాలతో పోలిస్తే ఏ పొజిషన్లో ఉందో దాన్ని ఒకసారి చూద్దాం. ఇండియా స్టాండ్స్ అబౌట్ 40 to 45% విత్ స్టేట్స్ సచ్ యాజ్ ఉత్తరప్రదేశ్లో, హర్యానాలో మరియు పంజాబ్లో అత్యధిక మోతాదులో ఫార్మ్ మెకనైజేషన్ ఉంటుందండి. ఎందుకంటే ఇవి ఎక్కువగా ఫామ్లో రైస్ పండించే దేశాలు, ప్లస్ ఇండియాలోనే లీడింగ్ ఫార్మ్ ప్రొడ్యూసర్స్. మెకనైజేషన్ లెవెల్స్. బట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ హ్యావ్ నెగ్లిజిబుల్ మెకనైజేషన్. ఎందుకండి ఈశాన్య రాష్ట్రాల్లో మెకనైజేషన్ తక్కువగా ఉందంటే ఈశాన్య దేశాల్లో దాదాపు ఆ ఏరియా మొత్తము మౌంటేనియస్ రీజియన్ అండి, మౌంటేనియస్ రీజియన్. కానీ మీరు ఉత్తరాఖండ్, పంజాబ్ మరియు హర్యానా తీసుకుంటే అవేంటి అండి, ప్లేన్స్. ప్లేన్స్లో మెకనైజేషన్ ఈజీగా ఉంటుంది, మౌంటేనియస్ రీజియన్లో మెకనైజేషన్ హార్డ్గా ఉంటుంది. ఇది మీరు జాగ్రఫీని లింకప్ చేస్తూ ఒక పాయింట్ రాసేయచ్చు. ఓకే, దిస్ లెవెల్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్ ఈజ్ స్టిల్ లో. మన భారతదేశంలో 40 నుంచి 45% ఫార్మ్ మెకనైజేషన్ ఉందండి. ఏదైతే 145 మిలియన్ హెక్టార్ల భూమిని మనం పండిస్తున్నామో దాంట్లో కేవలం 45% మెకనైజ్ చేసాం. కానీ ప్రపంచ దేశాలతో పోలిస్తే యుఎస్ఏ దాంట్లో పంటలు పండే నేలలో 95% మెకనైజ్డ్ అండి. అలానే బ్రెజిల్ 75% మెకనైజ్డ్ అండి. చైనా 57% మెకనైజ్డ్ అయి ఉంది. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అసలు మనం మెకనైజేషన్ ఎందుకు చేయాలి తెలుసుకోవాలి కదా. మీకు అర్థం తెలియాలి, దాని యొక్క మూలం కూడా తెలియాలండి. ఎందుకు, ఎలా అనేది ఎప్పుడు ఆలోచిస్తుంటే మీ ఆన్సర్ బ్యూటిఫుల్గా అవుతుంది. సో ఎందుకు చేయాలంటే మన వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానివ్వండి, అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ 2050 కల్లా ప్రపంచ జనాభాలో 50% మంది మీకు అర్బన్ ఏరియాస్లో ఉంటారు. కాబట్టి ప్రస్తుతము 58% ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు రూరల్ ఏరియాస్లో మరియు ఫామ్లో ఉన్నారు, అంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నారు. ఈ 58% ఎవరైతే అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నారో వీళ్ళందరూ అర్బన్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ అవ్వడం ద్వారా మన యొక్క అగ్రికల్చర్లో మెషినరీని ఖచ్చితం చేయడం అవసరం. ఎందుకంటే మ్యాన్ పవర్ అనేది రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. దాని గురించి చెప్తాను చూడండి. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ పర్సంటేజ్ ఆఫ్ అగ్రికల్చర్ వర్కర్స్ ఇన్ టోటల్ వర్క్ ఫోర్స్
would drop to 25% by 2050 from 58% in 2001. ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అగ్రికల్చర్లో పనిచేస్తున్నారో వారి సంఖ్య 55% నుంచి 25%కి పడిపోయే అవకాశం అత్యధికంగా ఉంది. కాబట్టి మనకి మెకనైజేషన్ అవసరం. Thus there is a need for enhanced level of farm mechanization in the country. Due to the intense involvement of labor in different farm operations, the cost of production of many crops is quite high. మీకు ఇక్కడ ముఖ్యమైన పాయింట్ చెప్తానండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇలాంటి పాయింట్స్ ఖచ్చితంగా నోట్స్లో రాసుకోవాలి. ఏంటి అంటే భారతదేశంలో డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్ ఎకనామీ కాదండి. ఏంటి? ఇండియాస్ అగ్రికల్చర్ ఎకనామీ. ఇండియాస్ అగ్రికల్చర్ is not demand driven. అంటే నాకు ఇంత కావాలి కాబట్టి నేను ఇంత పండిస్తానని లేదండి ఇప్పటి వరకు కూడా. ఇట్ ఈస్